హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము ఫిబ్రవరి 11th నుంచి 29th వరకు ఏమేమి ఉన్నాయో సో అవన్నీ గురించి క్లియర్గా చూద్దాం. ఓకే, క్లియర్. సో వీడియో లెంత్ ఎక్కువ ఉందని చూస్తారా చూడరా అనేది మీ ఇష్టం. ఈ మధ్యకాలంలో ట్రెండ్ అయిపోయింది, వీడియో లెంత్ ఉంటే చూడము, వీడియో లెంత్ చూడకు. నేను ఎవ్వరు చూడమనట్లేదు, ఎగ్జామినేషన్లో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ఓకేనా? సో నువ్వు చూడకు, నీకు ఏం కావాలా? షార్ట్ కట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావాలి. ఎగ్జామ్ అనేది ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాదు. ఓకే, ఇన్స్టంట్గా ఏం రావు ఎగ్జామ్లో. కొన్ని సంవత్సరాల తరబడి నువ్వు కష్టపడి ఓపిక కూర్చొని నేర్చుకుంటే వస్తుంది తప్ప నీకు ఫైనల్గా 4-5 అక్షరాలు నేర్చుకొని అయిపోయిందంటే ఏమీ రాదు. దయచేసి అలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు మారండి, లేదంటే ఎగ్జామ్లో సక్సెస్ రాదు. పాజిటివ్గా తీసుకొని దీన్ని, నెగిటివ్గా కాదు. ఇప్పుడు అనేది నెగిటివ్గా ఏది ఆలోచించద్దు. ఏ ఫ్యాకల్టీ, నేనే కాదు, ప్రపంచంలో నీకు ఎగ్జామ్ గురించి ఎవరు పాజిటివ్గా చెప్పినా దాన్ని పాజిటివ్గానే తీసుకోవాలి తప్ప మనం నెగిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే అది ప్రతిదీ మన సక్సెస్కి అవసరం పడుతుంది కాబట్టి. సో ప్రతిదాన్ని నెగిటివ్గా తీసుకునే మైండ్ సెట్ని ఫస్ట్ పక్కన పెట్టండి దయచేసి. ఓకేనా? రైట్. సో ఫస్ట్ వన్, కొన్ని స్కీమ్స్ గురించి మాట్లాడదాం. ఒక 6-7 స్కీమ్స్కి గవర్నమెంట్ అనేది రీసెంట్గా అప్రూవల్ అనేది తెలిపింది. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి కనిపిస్తుంది ఇక్కడ ఈ FMBAP అని చెప్పేసి ఫ్లడ్ మేనేజ్మెంట్. సో ఫ్లడ్ మేనేజ్మెంట్ అండ్ ద బార్డర్ ఏరియాస్ ప్రోగ్రామ్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది రీసెంట్గా. అంటే సెకండ్ టైం అప్రూవల్ ఇచ్చింది. ఫస్ట్ టైం అనేది మనకి 2017 నుంచి 2020 వరకు ఉండింది. అప్పుడు 3,343 కోట్లతోటి సో ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత దీనికి ఎక్స్టెన్షన్ వర్షన్లో మనకి ఫిబ్రవరి 2024లో ఇప్పుడు 4,100 కోట్లతోటి మళ్ళీ దీనికి అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద 2021 నుంచి. ఎందుకంటే లాస్ట్ గడిచిన సంవత్సరంలో అయిపోయిన ప్రాజెక్టులకు కూడా ఇది అప్లై అవుతుంది అనమాట. అంటే గడిచిన సంవత్సరంలో ఎవరైతే ప్రాజెక్టులు స్టార్ట్ చేశారో వాటికి కూడా ఇది అప్లై అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ ఎగ్జామినేషన్లో 2023 అని మిస్టేక్ చేస్తారు. 21 నుంచి 26 ఇయర్ పీరియడ్ వరకు సో ఈ ప్రాజెక్ట్ అనేది మనకి ఈ డబ్బులను మనకి గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరైతే ఫ్లడ్ మేనేజ్మెంట్ ఏ రాష్ట్రాలు అయితే వాళ్ళ రాష్ట్రంలో వరదలను అరికట్టడానికి కోసము ప్రాజెక్టులు చేపట్టినాయో సో వాళ్ళ కోసం ఈ డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్లడ్ మేనేజ్మెంట్ అండ్ బార్డర్ ఏరియాస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇలా 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటిది? ఇది ఫ్లడ్ మేనేజ్మెంట్. ఓకేనా? వరదలు నివారించడానికి కోసం ఆ రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలి. రెండోది ఏమంటున్నాం? బార్డర్ ఏరియాస్ ప్రోగ్రామ్ అంటున్నాం. బార్డర్ ఏరియాస్ ప్రోగ్రామ్ అంటే నేపాల్ కానీ, భూటాన్ కానీ ఇలాంటి దేశాలు, బంగ్లాదేశ్ కానీ మనతో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. కొన్ని రివర్స్ అనేవి ఇంటర్నేషనల్ రివర్స్ ఉంటాయి కదా, ఒక దేశం నుంచి ఇంకో దేశంలోకి వెళ్తూ ఉంటాయి లేవు. ఇప్పుడు కోసి రివర్ కానీ, గంగా రివర్ కానీ, సో బ్రహ్మపుత్ర రివర్ కానీ ఇవన్నీ ఇంటర్నేషనల్ రివర్స్. సో కాబట్టి ఒక దేశం నుంచి ఇంకో దేశంలోకి వెళ్తుంటాయి కాబట్టి అలాంటి బార్డర్ ఏరియాస్లో కూడా ఏం చేయాలి? మనం వరద నివారణ చర్యల్ని తీసుకోవాలి, ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయాలి. సో అందుకని దీనిలో 2 కాంపోనెంట్స్ అనేటివి ఉన్నాయి. ఓకేనా? ఈ ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ టైం మన ఫ్లడ్ వల్నరబిలిటీ ఎంత ఇండియాలో ఎంత ఏరియాకి ఫ్లడ్స్ రావడానికి అవకాశం ఉంది? నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏం చెప్తుందంటే మన భారతదేశంలో మన యొక్క 32 మిలియన్ హెక్టార్స్ అనేది మన యొక్క 32 అంటే అది మిలియన్ హెక్టార్స్లో, ఇక్కడ 32 lakhs మిలియన్స్లో తీసుకుంటే ఇది అనమాట 329 మిలియన్ హెక్టార్స్. 329 మిలియన్ హెక్టార్స్కి భారతదేశంలో టోటల్ జాగ్రఫికల్ ఏరియా మనది. 329 మిలియన్ హెక్టార్స్ అనేది భారతదేశం యొక్క టోటల్ జాగ్రఫికల్ ఏరియా. సో భారతదేశం యొక్క ఈ టోటల్ మన జాగ్రఫికల్ ఏరియాని తీసుకుంటే కనుక సో దీంట్లో మనకి ఎంత ఏరియాకి ఫ్లడ్స్ రావడానికి అవకాశం ఉంది? సో ఈ భారతదేశంలో ఈ ఏరియా మొత్తం తీసుకుంటే ఎంత ఏరియాకి ఫ్లడ్స్ రావడానికి అవకాశం ఉంది అంటే మనకి 40 మిలియన్ హెక్టార్స్కి. ఎంత? 40 మిలియన్ హెక్టార్స్ అవుట్ ఆఫ్ ద ఎంత? 329 మిలియన్ హెక్టార్. 329 మిలియన్ హెక్టార్స్ అనేది భారతదేశం యొక్క టోటల్ ఏరియా. ఇదేంటి? ఫ్లడ్ ప్రోన్ ఏరియా. సో భారతదేశంలో ఇంత ప్రాంతము ఏం రావడానికి అవకాశం ఉంది? మనకి ఫ్లడ్స్ రావడానికి అవకాశం ఉంది. దిస్ ఈజ్ అవర్ ఫ్లడ్ ప్రోన్ ఏరియా. ఎంత? 40 మిలియన్ హెక్టార్స్. ఇది గంగా రివర్ కానీ, ఇక్కడ బ్రహ్మపుత్ర రివర్ కానీ, సో వాటి మీద కృష్ణా, గోదావరి కానీ అన్ని రివర్లు కలిపి 40 మిలియన్ హెక్టార్స్కి వరదలు రావడానికి అవకాశం ఉంది. మరి అన్ని రివర్స్కి, ఇక్కడ గంగా రివర్ కానీ, ఇక్కడ ఉన్న బ్రహ్మపుత్ర రివర్ కానీ, ఇక్కడ ఉన్న గోదావరి కానీ, ఇక్కడ ఉన్న కృష్ణా కానీ, కావేరి కానీ ఇవన్నీ రివర్స్కి ఒకే సంవత్సరం వరదలు వస్తాయా? రావు కదా. అప్పుడప్పుడు ఒక్కొక్క రివర్కి ఒక్కొక్క సంవత్సరం రావచ్చు కదా. సో అలా పర్ ఇయర్ తీసుకుంటే ఒక ఇయర్కి ఎంతకి? పర్ ఇయర్ భారతదేశంలో 7.5 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ అనేది సో ఎవ్రీ ఇయర్ మనకి వరదలకి గురవుతుంది. ఒక సంవత్సరానికి మొత్తం వరదలకి గురయ్యే ల్యాండ్ ఎంత ఉంది? 40 మిలియన్ హెక్టార్స్ ఉంది. ఈ 40 మిలియన్ హెక్టార్స్ ఒకటేసారి జరుగుతుందా? జరగదు. ఈ 40 మిలియన్ హెక్టార్స్లో యావరేజ్గా తీసుకుంటే సో మనకి 7.5 మిలియన్ హెక్టార్స్ అనేది ఒక సంవత్సరానికి ఏమవుతుంది? మనకి వరదలకి గురవుతుంది భారతదేశంలో. దేనికి? వరదలు, ఫ్లడ్ ప్రోన్ ఏరియా అనేది ఉంది అకార్డింగ్ టు ద వాట్? నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం. సో కాబట్టి ఇలాంటి వరదల్ని మనకి తీసుకురావాలి. మనకి ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అని 1954లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అని 1954లో. మళ్ళీ ఇలా ఫ్లడ్ మేనేజ్మెంట్ అంటే ఏం చేయాలి? మనకి ఇలా రివర్ పోతా ఉంటే రివర్కి ఏం చేయాలి? ఇలా రివర్ పోతా ఉంటే ఇటు సైడ్ పెద్ద వాల్ గోడలు కట్టాలి రివర్ ఉప్పొంగకుండా. వాటిని ఏమంటాం మనం? ఎంబాంక్మెంట్స్ అంటాం. ఏమంటాం ఇక? రివర్ ఎంబాంక్మెంట్స్ అంటాం. మన భాషలో చెప్పాలంటే సింపుల్గా రివర్కి చుట్టూ అటు 2 సైడ్లు ఏం కట్టాలి? పెద్ద వాల్ గోడ కట్టాలి. వాల్ గోడ కడితే వాల్ గోడ మీదకి నీళ్ళు బయటకు జంప్ కావాలన్నమాట. మన భాషలో చెప్పాలంటే దాన్ని రివర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే రివర్ ఎంబాంక్మెంట్స్ అంటాం.
ఓకే, సో ఇలా మనకి దీని స్టాటిస్టిక్స్ అనేటివి ఇలా ఉన్నాయి. ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. చూడండి 40 మిలియన్ హెక్టార్స్ అనేది ఇండియాలో ఏమైంది వరదలకి గురవుతుంది. అలాగే ఎవ్రీ ఇయర్ ఎంత గురవుతుంది, 7.5 మిలియన్ హెక్టార్స్ అనేది యావరేజ్గా ఇది టోటల్, ఇది ఎవ్రీ ఇయర్ యావరేజ్గా. సో దీనివల్ల మనకి దాదాపు 1600 కోట్ల 1600 మంది చనిపోతున్నారు. 86,000 చిన్న చిన్న జంతు జీవులు చనిపోతున్నాయి. దాదాపు 1800 కోట్ల ఆస్తి నష్టం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ మన భారతదేశంలో. ఎవ్రీ ఇయర్ భారతదేశంలో 7.5 మిలియన్ హెక్టార్స్ వరదలకు గురవుతుంది. 86,000 పశువులు జంతువులు చనిపోతున్నాయి, 1600 మనుషులు చనిపోతున్నారు. యావరేజ్గా 1800 కోట్ల ఆస్తి నష్టం జరుగుతుంది. దేనివల్ల? వరదల వల్ల. మరి భారతదేశంలో అత్యధికంగా వరదల వల్ల చనిపోయిన సంవత్సరం ఏదంటే 1977. ఇది ఒక 6-7 సార్లు అడిగింది ఎగ్జామినేషన్లో. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో చాలా ఎక్కువ సార్లు అడుగుతుంటాడు ఇది. 11,000 మంది చనిపోయారు వరదల వల్ల భారతదేశంలో. ఇప్పటివరకు భారతదేశంలో వరదల వల్ల హైయెస్ట్ మెంబర్స్ చనిపోయేది ఎప్పుడు? 1977లోనే వరదల వల్ల ఎక్కువ మంది చనిపోవడం జరిగింది. సో మరి ఈ 40 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ ఏదైతే ఉందో, ఈ 40 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్లో ఏ రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో వరదలకు గురవడానికి ఛాన్స్ ఉందంటే మనకి దాదాపు 22% ఉత్తరప్రదేశ్లోనే ఉంది. 21.9 అంటే 22%. 22% అవుట్ ఆఫ్ 22% ఆఫ్ ద వాట్? 22% ఆఫ్ ద 40 మిలియన్ హెక్టార్స్ కదా మొత్తం వరదలకు గురయ్యేది. దీంట్లో 22% అనేది ఉత్తరప్రదేశ్లోనే ఉంది. 12.7 బీహార్లో ఉంది, అస్సాంలో 9.4, వెస్ట్ బెంగాల్లో 7.9, ఒడిస్సాలో 4.1 అండ్ అదర్ స్టేట్లు అన్ని కలిపి 43 ఉంది. మనకి ఇది కరెక్ట్ అరేంజ్ ఇన్ ద ఆర్డర్ అని అడగడానికి అవకాశం. ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ ఫాలోడ్ బై ఏంటిది? అస్సాం ఎక్కువ మొత్తంలో వరదలకు గురవడానికి ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మేజర్గా గంగా కానీ, గోమతి కానీ, గాగ్రా కానీ, కోసి కానీ అలాంటి రివర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి జనరల్గా గంగా అండ్ ద కోసి రివర్స్ మేజర్గా ఫ్లడ్ రావడానికి అవకాశం ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఏముంది మీ అందరికీ తెలుసు, బ్రహ్మపుత్ర రివర్. దిస్ ఇస్ ద ఆర్డర్. ఈ ఆర్డర్ ప్రకారం ఏం రావచ్చు మనకి? వరదలు అనేటివి రావడానికి అవకాశం ఉంది. దిస్ ఇస్ ద ఆర్డర్. అయితే ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్. ఇలాంటి వరదలను నివారించడానికి కోసమే మనకి తీసుకురావడం జరిగింది. ఈ రెడ్ కలర్ ఏరియాస్ ఏవైతే కనిపిస్తున్నాయో, ఆల్ దీస్ రెడ్ కలర్ ఏరియాస్ అన్ని కూడా ఎక్కువ మొత్తంలో మనకేంటి వరదలు వచ్చే ప్రాంతాలు అనమాట. భారతదేశంలో ఎక్కువ మొత్తంలో వరదలు సంభవించే ప్రాంతం రెడ్ కలర్ అంతా కూడా. ఓకే, ఇప్పుడు మనకి ఫిబ్రవరి 2024లో మనకి ఈ ప్రాజెక్ట్కి అప్రూవల్ తెలపడం జరిగింది. ఏ ప్రాజెక్ట్ ఇది? ఫ్లడ్ మేనేజ్మెంట్ అండ్ బార్డర్ ఏరియాస్ ప్రోగ్రామ్ అని. ఓకేనా? ఇది 4,100 కోట్లతోటి దీనికి అప్రూవల్ తెలపడం జరిగింది. ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 5 years. ఎప్పటి నుంచి? 2021 నుంచి 2026 వరకు. ఈ ఇయర్ అయిపోయిందంటే అయిపోయిన ప్రాజెక్టులకు కూడా డబ్బులు ఇస్తారన్నమాట. ఓకే, ఏ రాష్ట్ర ప్రభుత్వాలన్నా ఆ ప్రాజెక్టులను కంప్లీట్ చేసి ఉంటాయి. దాని మీనింగ్ అది. కాబట్టి దీంట్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏంటిది? ఫ్లడ్ కాంపోనెంట్ అండ్ రివర్ మేనేజ్మెంట్ అండ్ బార్డర్ ఏరియాస్ కాంపోనెంట్. అది ఫ్లడ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దీనికి 2,940 కోట్లు, దీనికి 1,160 కోట్లు కేటాయించినారు. ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్కి అయితే 90:10 రేషియోలో షేర్ చేసుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ 9, స్టేట్స్ అనేది 10%. మిగతా జనరల్ కేటగిరీ స్టేట్స్కి అయితే దీంట్లో 60:40, 60 అనేది సెంటర్ షేర్ చేసుకుంటుంది. స్టేట్స్ అనేది ఏంటి 40% షేర్ భరించాలన్నమాట ఎక్స్పెండిచర్. దేని కింద? ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కింద. దీనికి 100%. ఇదైతే బార్డర్ ఏరియాస్లో కదా. బార్డర్ ఏరియాస్ అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కదా. నేపాల్ కానీ, భూటాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ ఇలాంటి దేశాలతోటి అక్కడ ఇంటర్నేషనల్ బార్డర్స్ దగ్గర ఏమైనా ఫ్లడ్స్ వస్తే దానికోసము ఇది 100% సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది. ఎగ్జామినేషన్లో మనం ఇక్కడనే మిస్టేక్ చేస్తాం. దీంట్లో 60% మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్ 90% భరిస్తుంది. కానీ ఈ కాంపోనెంట్ కింద 100% మనకి సెంట్రల్ గవర్నమెంటే భరించడం జరుగుతుంది. దేని కింద? అండర్ రివర్ మేనేజ్మెంట్ అండ్ బార్డర్ ఏరియాస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని కింద. క్లారిటీ ఉంది కదా? ఇంత బ్యాక్గ్రౌండ్ చెప్పడం జరిగింది. క్లారిటీ తీసుకోవాలి. ఇదే ఆ ప్రోగ్రామ్ అనమాట. దట్ ఈస్ అ మేనేజ్మెంట్ అండ్ రివర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలా. ఇది 290 crores తోటి దీంట్లో ఏం చేస్తారు? ఫ్లడ్ కంట్రోల్ కానీ, యాంటీ ఎరోషన్ కానీ, డ్రైనేజ్ డెవలప్మెంట్ కానీ, యాంటీ సీ ఎరోషన్ కానీ ఇలాంటి ప్రాజెక్టులు అనేటివి చేపట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ బార్డర్స్ దగ్గర మనకి ఇవి చేయడం జరుగుతుంది. దీనికి 100% ఎవరు భరిస్తారు? సెంట్రల్ గవర్నమెంటే భరించడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఎగ్జామినేషన్లో డిజాస్టర్ మేనేజ్మెంట్లో పార్ట్గా లేదంటే ఎకనామిక్స్లో పార్ట్ అయినా ఎక్కువ మొత్తంలో రావడానికి ఛాన్సెస్ ఉన్నటువంటిది ఇది. ఓకే, రైట్. నెక్స్ట్ అట్లాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది మనకు అస్సాం యొక్క దుఃఖదాయిని. శారో ఆఫ్ ద అస్సాం ఏంటిది? బ్రహ్మపుత్ర రివర్. బ్రహ్మపుత్ర రివర్ ఎవ్రీ ఇయర్ భారతదేశంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద ఫ్లడ్స్ వచ్చే రివర్ ఏది? బ్రహ్మపుత్ర రివర్. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే నారో వ్యాలీ ఉంటుంది కాబట్టి. బ్రహ్మపుత్ర రివర్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో వాటర్ వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది. అది ఉండే స్పేస్ తక్కువగా ఉంటుంది, వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా ఉప్పొంగుతుంది. ఫ్రీక్వెంట్గా ఫ్లడ్స్ వచ్చే రివర్ ఏది భారతదేశంలో అంటే బ్రహ్మపుత్ర రివర్. అందువల్ల బ్రహ్మపుత్ర రివర్లో ఎక్కువ మొత్తంలో అక్కడ మనం ఏం చేయాలి? ఇలా బ్రహ్మపుత్ర రివర్ ఇప్పుడు అస్సాంలో ఉంది కదా. ఇప్పుడు ఇది లైక్ దిస్ ఈజ్ ద అస్సాం స్టేట్. ఇలా ఉంటుంది అస్సాం. ఇక్కడ నుంచి మనకి చైనా నుంచి ఇలా మనకి ఇది ఏది బ్రహ్మపుత్ర రివర్ అనేది ఎంట్రీ అవుతుంది టిబెట్ ప్రాంతం నుంచి. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఇటు సైడ్ అన్ని కూడా ఏం చేయాలా? మనం పెద్ద వాల్స్ కట్టాలి. అంటే ఎంబాంక్మెంట్స్, రివర్ ఎంబాంక్మెంట్స్ నిర్మించాలి.
అవునా. సో రివర్ యొక్క ఏంటిది ఎంబాంక్మెంట్స్ నిర్మించాలన్నమాట. అలా రివర్ యొక్క ఎంబాంక్మెంట్స్ నిర్మించినప్పుడు రివర్ ఉప్పొంగకుండా వాటర్ని ఏం చేస్తే ఆపుతుంటాను, వాల్ గోడలు కట్టాలన్నమాట అటు ఇటు ఒడ్డుకి. సో దానికోసం ఈ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. దీనికి 200 మిలియన్ రూపీస్ అనేది మనకి లోన్గా తీసుకోవడం జరిగింది. సో ఎవరిచ్చారు దీనికి? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. బ్రహ్మపుత్ర ఇంటిగ్రేటెడ్ ఫ్లడ్ రివర్ బ్యాంక్ ఎరోషన్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కింద అస్సాంకి ఇవ్వడం అనేది జరిగింది, మొత్తం అటు ఇటు. సో ఈ లోన్ అనేది పీరియడ్ అనేది మనకి 15 ఇయర్స్ పాటు ఉంటుంది. సో ఈ లోన్ యొక్క టైం పీరియడ్ అనేది దానికి ఇంట్రెస్ట్ రేట్ అనేది దాదాపు ఓన్లీ జస్ట్ 0.6% ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే ఉంటుంది. అక్కడ ఏం చేయాలంటే అక్కడ వరదలు రాకుండా మనకి నివారించుకోవడానికి మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది వీళ్ళకి సహాయం చేస్తుంది. ఎవరికి? సో ఈ అస్సాం ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. సో అస్సాం గవర్నమెంట్ అనేది మనకి సో అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. ఎంత? 200 బిలియన్స్ ఆఫ్ ద లోన్స్ particularly to prevent the floods in the Assam, particularly to బ్రహ్మపుత్ర రివర్. సో ఈ రెండు ప్రాజెక్టులు కూడా వాటికి సంబంధించినవే. కాకపోతే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ఇది వీళ్ళు లోన్ తీసుకున్నారు. ఎక్కడి నుంచి? మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి మనకు లోన్ తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇవి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది నేషనల్ లైవ్ స్టాక్ మిషన్. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అంటే పశు సంపద వాటికి సంబంధించింది 2014లో లాంచ్ చేయడం అనేది జరిగింది మొదటిసారిగా. సో దీనిలో ఏముండంటే మనకి 4 సబ్మిషన్స్ అనేవి ఉండే. అంటే ఈ లైవ్ స్టాక్కి ఏమేమి కావాలి? పశు సంపదకి ఏం కావాలి? మా గడ్డి కావాలి, వాటి తినడానికి ఫీడ్ కావాలి కదా. సో కాబట్టి గడ్డి ఫీడ్ డెవలప్మెంట్ చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, రెండవది లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కోసం డబ్బులు ఇవ్వడము, అట్లాగే పిగ్ డెవలప్మెంట్ కోసము నార్త్ ఈస్టర్న్ రీజియన్లో, ఎందుకంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్లోనే ఎక్కువ మొత్తం పిగ్స్ ఉంటాయి. మనకు అస్సాం ఈజ్ ద సో హ్యావింగ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద పిగ్స్. అలా సబ్మిషన్ ఆన్ ద పిగ్ డెవలప్మెంట్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్. అండ్ నెక్స్ట్ ఏంటిది? అగ్రికల్చర్ మన లైవ్ స్టాక్ సెక్టార్లో స్కిల్ డెవలప్మెంట్ కానీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ వీటి కోసం డబ్బులు ఇవ్వడం. ఈ అన్ని కాంపోనెంట్స్కి ఇవన్నిట్లను డెవలప్మెంట్ చేయడానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు. దేని కింద? నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద. ఇప్పటి నుంచి 2014 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు. అయితే తర్వాత ఏం చేశారు? 2021లో ఈ స్కీమ్ని ఏం చేశారు? ఇవన్నిట్లో మార్చారనమాట. 2021లో ఏం చేశారంటే దాదాపు దీన్ని చేసేసి మొత్తం 3గా కన్వర్ట్ చేయడం జరిగింది. ఇది అయిపోయింది 2021 వరకు అట్లా అయిపోయింది. 2021 తర్వాత దాన్ని ఏం చేశారంటే మార్చి ఏం చేశారు? ఇలా మార్చారు. ఏమని? బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద లైవ్ స్టాక్ అండ్ పౌల్ట్రీ. బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ మన దేశంలో ఉన్న పుంగనూరు కానీ ఒంగోలు గిత్తలు కానీ ఇట్లాంటి బ్రీడ్స్ ఉంటాయి, వాటిని డెవలప్మెంట్ చేయడం. నెక్స్ట్ అంటే సబ్మిషన్ ఆఫ్ ద ఏంటిది? ఫీడ్ కానీ ఫాడర్ని డెవలప్మెంట్ చేయడం. థర్డ్ వచ్చేసి ఏంటిది? మనకి ఇన్నోవేషన్ అండ్ ద ఎక్స్టెన్షన్ అనే పేరుతోటి 2021లో 3 సబ్మిషన్స్. అంతకుముందు 4 ఉండే, 4 ఇట్లా టైం పీరియడ్ అయిపోయింది. 2021 నుంచి ఏం చేశారు? ఈ ప్రోగ్రామ్ని సో ఏం చేశారంటే రీఅలైన్ చేయడం జరిగింది. రీఅలైన్ చేసి ఇలా దీని కింద 3 ప్రోగ్రామ్స్ని పెట్టడం జరిగింది. దేని కింద? నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద ఇప్పుడు ఏమున్నాయి? 3 ఉన్నాయి మనకి. బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ కానీ, ఫీడ్ అండ్ ఫాడర్ కానీ, ఇన్నోవేషన్ అండ్ ఎక్స్టెన్షన్ ఉంది. ఇప్పుడు ఏం చేశారు గవర్నమెంట్ అనేది? ఈ ఫిబ్రవరి 2024లో వీటికి ఇంకా కొత్తగా అడిషనల్గా యాడ్ చేశారు. డాంకీస్ కానీ, క్యామెల్స్ కానీ వీటిని కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. సో అదే మనకి ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ అనేది అప్రూవల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఏంటిది గవర్నమెంట్ అనేది అప్రూవల్ ఇచ్చిందనేది మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి, అడిషనల్ యాక్టివిటీస్. ఇప్పుడు ఫిబ్రవరి 2024లో కొత్తగా అడిషనల్గా ఏం యాడ్ చేసింది గవర్నమెంట్ అంటే అడిషనల్గా వీటిని యాడ్ చేసింది. ఒకటి చూడండి ఏమనేది? సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలంటే బిజినెస్ని స్టార్ట్ చేసుకోవడానికి. వేటి లోపల బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి? హార్సెస్ని కానీ, లేదంటే డాంకీస్ కానీ, నెక్స్ట్ అంటే మ్యూల్స్ కానీ, నెక్స్ట్ అంటే క్యామెల్స్ కానీ వీటి లోపల ఎవరైనా సరే ఎంటర్ప్రెన్యూర్షిప్ స్టార్ట్ చేస్తే వాళ్ళకు కూడా మేము ఏమి ఇస్తాము? సబ్సిడీస్ ఇస్తాము. దేని కింద? నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద సబ్సిడీస్ ఇస్తామని గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఫిబ్రవరి 2024లో ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. అమెండ్మెంట్ చేసి ఇప్పుడు వీటిని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీస్ 4 ఆర్ వెరీ ఇంపార్టెంట్. 1 ఈజ్ హార్సెస్, సెకండ్ డాంకీస్, థర్డ్ ఏంటిది? మ్యూల్స్, అండ్ ఫోర్త్ వచ్చేది ఏంటిది? క్యామెల్స్. సో వీటి కోసం ఎంత ఇస్తుందంట చూడండి, 50% ఆఫ్ ద క్యాపిటల్ సబ్సిడీ అప్ టు ద 50 lakhs విల్ బి ప్రొవైడెడ్. ఎవరైతే వాటి లోపల బిజినెస్ స్టార్ట్ చేస్తారో, వీటిని హార్స్ని పెంచడము, అమ్మడము, కొనడము, ఇవి డాంకీస్ని పెంచడము, అమ్మడం, కొనడం అవన్నీ చేస్తుంటారు కదా, వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అనేది 50 లక్షల రూపాయల వరకు ఏమిస్తుందంట? సబ్సిడీ ఇవ్వడానికి అవకాశం ఉంది. మాక్సిమం ఎంత? 50 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తా అని చెప్తుంది. అలాగే చూడండి, గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ 10 crore rupees టు ఎస్టాబ్లిష్ ద సిమెన్. చూడండి ఇక్కడ సిమెన్, వీర్య కణాలు, సిమెన్ స్టేషన్ అండ్ ద న్యూక్లియస్ బ్రీడింగ్ ఫర్ ద హార్సెస్, డాంకీస్ అండ్ ద క్యామెల్స్. ఓకేనా? మ్యూల్స్కి ఎట్లాగో సిమెన్ ఉండదు కదా, సో కాబట్టి ఇక్కడ అనమాట. అందుకని సో కాబట్టి ఇక్కడ మ్యూల్ అంటే ఏంటిది? ఇంపార్టెంటే కదా, ఇంపార్టెంట్ దాన్ని మ్యూల్స్ అంటాం. మళ్ళీ ఇక్కడ కూడా మ్యూల్స్ అనేసి ఎగ్జామ్లో ఆన్సర్ పెట్టచ్చు. కామన్ సెన్స్ కూడా వాడాలి అప్పుడప్పుడు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏంటిది? హార్సెస్ కానీ, నెక్స్ట్ ఏంటిది? డాంకీ కానీ, నెక్స్ట్ ఏంటిది? క్యామెల్స్. వీటికి సంబంధించిన వాటి యొక్క న్యూక్లియస్ కానీ, వాటి యొక్క సిమెన్ కానీ స్టోర్ చేసే
సెంటర్స్ని కనుక పెడితే సో వాటి కోసం 10 crore రూపీస్ ఇస్తాను కూడా చెప్తుంది గవర్నమెంట్ అనేది. ఈ రెండు అనేటివి టూ న్యూ మాడిఫికేషన్స్ అనమాట. దేంట్లో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఎవరెవరు తీసుకోవచ్చు ఈ లోన్స్ని? ఇండివిజువల్స్ తీసుకోవచ్చు, ఫార్మ్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ తీసుకోవచ్చు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తీసుకోవచ్చు, జెంట్ లయబిలిటీ గ్రూప్స్ తీసుకోవచ్చు, ఫార్మ్ కోఆపరేటివ్స్, వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. వీళ్ళందరూ కూడా మనకి లోన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. నెంబర్ 1 పాయింట్ ఇది. ఓకే, నెంబర్ 2 పాయింట్. నెంబర్ 2 ఈ లైవ్ స్టాక్ మిషన్ కింద ఏం చేశారంటే దీనికోసం మళ్ళీ దేంట్లో ఎంటర్ప్రెన్యూర్స్ అంటే తయారు చేయడం. దేన్ని తయారు చేయాలా? గడ్డిని. ఫోడర్ సీడ్ ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన గడ్డిని పెంచాలి. గడ్డిని ఏం చేయాలి? కట్ చేసి గడ్డిని ఏం చేయాలా? మనకి పిండిలాగా తయారు చేయాలి. పిండిలాగా తయారు చేసి మనకి మార్కెట్లలో ఏం చేయాలి? సంచులలో నింపి అమ్మాల. ఇదంతా చేస్తూ ఉంటారు చాలామంది. ఇప్పుడు ఆవులు గేదెలకు ఏం పెడతారు మరి రోజు? అవునా కదా? మన ఇంటి దగ్గర తౌడు, అదే ఆరోగ్య పాలు వస్తాయి కదా, మా ఇంటికి నేనే యజమానాలు, పొద్దున్నే లేస్తాను, ఇంత తౌడు తింటాను, అట్లనే కదా ఇవి కూడా. సో కాబట్టి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఎంటర్ప్రెన్యూర్స్, దట్ ఈస్ ద ఫాడర్ ఫీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎవరైతే పెడతారో వాళ్ళకు కూడా దాదాపు మనకి 50 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తా అని చెప్తుంది గవర్నమెంట్. ఎవరికి? ఈ గడ్డి కానీ ఇవన్నీ తయారు చేసే గడ్డి సీడ్స్ని ప్రాసెసింగ్ చేసే వాళ్ళకి కానీ. ఓకేనా? చూడండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బిల్డింగ్ కానీ, రిసీవింగ్ ఆఫ్ ద షెడ్ కానీ, డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ కానీ, వాటికి సంబంధించిన మిషనరీ కానీ, ఇవన్నీ కూడా వేటికి సంబంధించిన దేనికి సంబంధించి? సీడ్ ప్రాసెసింగ్కి సంబంధించి. ఇవన్నీ దేనికి? సీడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన ఉన్నాయి కదా, వాటికి సంబంధించి. ఓకేనా? దీనికి కూడా మనకి ఏమి ఇస్తారంట? లోన్స్ ఇస్తాము 50 లక్షల రూపాయల వరకు అని దీన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. థర్డ్ వచ్చేసి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద ఒకవేళ చనిపోతే వాటికి ఇన్సూరెన్స్ చనిపోతే ఏం జరుగుతుంది అనేది మనకి అడుగుతూ ఉంటాడు. ఓకేనా? సో అలా ఇన్సూరెన్స్ జరిగినప్పుడు కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది? ద గవర్నమెంట్ విల్ రిసీవ్ ద అసిస్టెన్స్ ఫర్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ ద ఫాడర్ కల్టివేషన్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ నాన్ ఫారెస్ట్ కానీ, వేస్ట్ ల్యాండ్స్ కానీ, ఏరియబుల్ ల్యాండ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో, వేస్ట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడక్కడ గడ్డిని పెంచడానికి కోసం కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది. ఏది ఇంతకుముందు చెప్పిన 50 లక్షలు. నెక్స్ట్ అనేది చూడండి, ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఈజ్ సింప్లిఫైడ్ అంట. ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఏంటిది? అంతకుముందు తీసుకుంటే ద బెనిఫిషియరీ షేర్ ఆఫ్ ద వాట్ ప్రీమియం. ఒకవేళ మనకి ఆవు కానీ కరెంట్ షాక్ కానీ, లేదంటే ఎద్దు కానీ కరెంట్ షాక్ కానీ కొట్టింది అనుకోండి. రీసెంట్గా మా అత్త చనిపోయింది లాస్ట్ వీక్. జస్ట్ ఇట్లా తినడానికి పోయింది, ట్రాన్స్ఫార్మర్ దగ్గర పాపం దానికి వైర్ తాకింది, పాపం చనిపోయింది. సో అలా ఏమవుతుందంటే మనకి ప్రీమియం మనం కట్టాలి. ఒకవేళ ఎద్దు చనిపోయింది అనుకోండి. ఇప్పుడు ఎద్దు చనిపోతే ఎద్దు కాస్ట్ ఎంత ఉంది? 65,000 నుంచి 70,000 రూపాయలు ఉంటుంది ఒక ఎద్దు. మరి చనిపోతే దానికి ఇన్సూరెన్స్ రావాలి. మనుషులకి ఎట్లయితే చనిపోతే మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, అట్లా ఎద్దులకి ఆవులకు కూడా ఏముంటే ఇన్సూరెన్స్ ఉంటుంది. దానికి మనం ఎంతో కొంత ఏం కట్టాలి? ప్రీమియం కట్టాలి కదా. సో ఇప్పుడు ప్రీమియం యొక్క పర్సంటేజ్ ఏం చేశారు? తగ్గించారు. ఒకప్పుడు 50 నుంచి 40 నుంచి 30 నుంచి 20% తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా అమెండ్మెంట్ ఏం చేశారంటే 15% ప్రీమియం కడితే సరిపోతుంది. మిగతా 15% మిగతాది ఎవరు కడతారు? 85% అంటే బోత్ అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కలిసి షేర్ చేసుకుంటారు. అది వాళ్ళ తంట వాళ్ళు పడతారు. కానీ బెనిఫిషియరీ ఎంత కట్టాలి? 15% కట్టాలని చెప్పేసి మాడిఫై చేయడం అని జరిగింది. అంతకుముందు మనకి ఎన్నెన్న ఆవులు ఉండేది, 5 మాత్రమే అప్లికేబుల్ అయ్యేది ఇన్సూరెన్స్ అనేది. కానీ ఇప్పుడు ఏంటిది? 10 ఆవులకి కానీ 10 ఎద్దులకు కానీ ఇన్సూరెన్స్ ఏమవుతుంది? అప్లికేబిలిటీ అనేది ఉంది. ఇప్పుడు అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో మనకి ఏమొచ్చినాయి? సో మోడిఫికేషన్స్ అనేటివి రావడం జరిగింది. సో ఈ 4 అనేటివి కొత్తగా ఫిబ్రవరి 2024లో మనకి 4 మాడిఫై చేశారు. నెంబర్ 1 ఏంటిది? సో ఇది హార్సెస్ కానీ, డాంకీస్, మ్యూల్స్కి సంబంధించి కానీ, వాటిని అలాంటి ఎంటర్ప్రెనర్షిప్ పెట్టడానికి కోసం కానీ, వాటి సిమెంట్ స్టేషన్స్ పెట్టడానికి కోసం కానీ, ఆ తర్వాత ఫాడర్ సీడ్ ప్రాసెసింగ్ కోసం కానీ సో ఈ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించి కూడా ఏది ఈ వేస్ట్ ల్యాండ్స్ పైన మనకేంటిది గడ్డి పెంచడానికి కోసం. అలాగే సో 10 యూనిట్స్, ఒకప్పుడు 5 యూనిట్స్కి ఉండేది, ఇప్పుడు 10 యూనిట్స్కి పెంచడం జరిగింది. ఒకప్పుడు 20% ఉండేది, ఇప్పుడు ఎంతకి? 15%కి తగ్గించడం అనేది జరిగింది. ఎవరి యొక్క ప్రీమియం? బెనిఫిషియరీ యొక్క ప్రీమియం, గవర్నమెంట్ యొక్క ప్రీమియం కాదు. మనం 15% కడతాం, రైట్? మనం 15% కట్టగా మిగిలింది కదా ఏది? సో ఇది 85% ఉందా? ఈ 85% ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇద్దరు ఏం చేస్తారు? షేర్ చేసుకుంటారు అనమాట మనకి. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది కదా, మనకు కూడా స్కీమ్ ఉంది కదా జగన్ అన్నది, రైట్? నెక్స్ట్ స్కీమ్ దాంట్లో లైఫ్ స్టాక్కి సంబంధించి, ఫిషరీస్కి సంబంధించి చూడండి. ఫిషరీస్కి కానీ నెక్స్ట్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించిన స్కీమ్ చూద్దాం. యూనియన్ మినిస్టర్ పురుషోత్తం రూమాల రీఅలైన్ అంటే మాడిఫై చేశాడు. అది స్కీమ్ని మాడిఫై చేశారు. ఏ స్కీమ్ని మాడిఫై చేశారు? ఇక్కడ చూడండి, యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్. ఇది ఎప్పుడు లాంచ్ చేసాం? యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ అనేది మనకి కరోనా లాక్డౌన్ టైంలో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా
మనకి 2020లో లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు 24th జూన్ ఆఫ్ ద 2020. సో ప్రైమ్ మినిస్టర్ గారు దీన్ని 1500 కోట్లతోటి లాంచ్ చేయడం జరిగింది ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 3 ఇయర్స్కి. అంటే సో 2020 నుంచి సో 2023 పీరియడ్ వరకు 2023 పీరియడ్ వరకు సో ఈ యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ని లాంచ్ చేశారు. ఈ ఫండ్ యొక్క టైం పీరియడ్ అయిపోయింది ఎప్పటికంటే మార్చ్ 31 ఆఫ్ ద 2023కి ఈ ఫండ్ యొక్క టైం పీరియడ్ అయిపోయింది. అంటే 1500 కోట్లు ఇచ్చారు. సో ఈ 1500 కోట్లతో ఏం చేయాలి, అగ్రికల్చర్ సెక్టర్లో కావాల్సినటువంటి 15,000 కోట్లు. సో అగ్రికల్చర్లో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు వేసుకోవడం కానీ, గోడౌన్స్ కానీ, కోల్డ్ స్టోరేజ్ కానీ, ప్యాకింగ్ మిషన్స్ కానీ, సంచులు కానీ, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ డెవలప్మెంట్ చేసుకోవడానికి దీన్ని లాంచ్ చేశారు. సో అందుకోసం దీన్ని ఏమని పేరు పెట్టారు, యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఏంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని ఉంది. ఇది ఎప్పుడు లాంచ్ చేస్తాం, 2020లో లాంచ్ చేస్తాం, 2023కి అయిపోయింది. ఎంత స్పెండ్ చేస్తాం, 1500 కోట్లు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది, రీలాంచ్ చేశారు దీన్ని మళ్ళీ. ఇప్పుడు సెకండ్ టైం గవర్నమెంట్ అనేది మళ్ళీ ఈ స్కీమ్ని రీలాంచ్ చేయడం అనేది జరిగింది, రెండవసారి. సో ఇప్పుడు మనకి మళ్ళీ 3 సంవత్సరాల పాటు ఎక్స్టెన్షన్ అవ్వబోతుంది ఇది. అంటే ఆల్రెడీ ఇది అయిపోయింది, ఎప్పుడు 2020లో లాంచ్ చేసి 15,000 కోట్లతోటి అది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఆన్ 1 ఫిబ్రవరి గవర్నమెంట్ ఏం చేసింది, దీన్ని అప్రూవల్ ఇచ్చి మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇంతతోటి 29,000 కోట్లతోటి, 29,000 కోట్లతోటి. ఎప్పటికి ఎన్ని సంవత్సరాల పాటు, 3 ఇయర్స్, ఫ్రమ్ మార్చ్ 31 ఆఫ్ ద 2023 నుంచి 26 వరకు. ఎందుకంటే అది అయిపోయింది కదా మార్చ్ 31 వరకు. సో కాబట్టి నెక్స్ట్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనకి ఏప్రిల్ 1 నుంచి అనుకోండి, ఏప్రిల్ 1 ఆఫ్ ద 2023 నుంచి అండ్ ఆల్మోస్ట్ 26 వరకు మనకి అమల్లో ఉంటుంది అని. ఓకేనా. సో ఇది అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేది. సో అగ్రికల్చర్కి సంబంధించి ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఏంటి, యానిమల్ ఫీడ్ ప్లాంట్ని పెట్టుకోవడం కానీ, నెక్స్ట్ వచ్చేసి బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్స్ కానీ, అగ్రి వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, సో వెటర్నరీ వ్యాక్సిన్స్ కానీ, అండ్ డైరీ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, ఇవన్నీ మనకు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. దేని కింద ఎవరెవరు వీళ్ళు పెట్టుకోవచ్చు, ఫార్మ్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ కానీ, ప్రైవేట్ కంపెనీస్ కానీ, ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, వీళ్ళందరూ కూడా మన గవర్నమెంట్ మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానీ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఏం తీసుకోవచ్చు, లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. దేని కింద, ఈ అగ్రికల్చర్ యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే ఉందో ఈ యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద మనకు 3% ఆఫ్ ద ఇంట్రెస్ట్ సబ్సిడీ ఉంటుంది. ఎంత, 3%. అంటే మామూలుగా బ్యాంక్స్ ఏ ఇంట్రెస్ట్ తోటి ఇస్తాయి, జనరల్గా అగ్రికల్చర్ లోన్స్ అనేటివి 7% ఇంట్రెస్ట్ తోటి ఇస్తాయి. 7% -3 అంటే ఎంత, నువ్వు 4% కట్టాలి ఇంట్రెస్ట్ రేటు. ఇంట్రెస్ట్ రేట్ సబ్సిడీ ఎంత ఉంటుంది నీకు, 3% ఆఫ్ ద ఇంట్రెస్ట్ సబ్సిడీ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అట్లాగే బెనిఫిషియరీస్ విల్ రిసీవ్ ద లోన్ అప్ టు ద 90% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్. అంటే మనకు 10 కోట్లు అవసరం అనుకోండి, 10 కోట్లు అవసరం అంటే 90% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ అంటే ఎంత, 9 కోట్లు. 9 కోట్ల వరకు బ్యాంక్ నుంచి ఏం తీసుకోవచ్చు, లోన్ తీసుకోవచ్చు. నీకు గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇస్తుంది, 3% అనేది ఏమి ఇస్తుంది మనకి, ఇంట్రెస్ట్ సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 29,000 కోట్లు ఉన్నాయి కదా, 29,000 కోట్లు దేనికోసము, ఈ సబ్సిడీ ఇవ్వడానికే పోతాయి. అర్థమవుతుందా. ఆ 29,000 కోట్లు అనేటివి ఎవరైతే లోన్ తీసుకున్నారో లోన్ ఇచ్చిన వాళ్ళకి ఏమి సబ్సిడీస్కి పోతాయి అనమాట, దాని మీనింగ్ అది. సో అర్థమవుతుందా, అదనమాట. అండ్ దట్టు అండ్ బెనిఫిషరీ విల్ గెట్ ద క్రెడిట్ గ్యారంటీ అప్ టు ద 25%. అంటే 25, ఇప్పుడు 10 కోట్లు తీసుకున్నాం మనం లోను, 10 కోట్లు తీసుకుంటే దాదాపు 2.5 crores అంటే 25% కదా. దీనికి ఎవరు గ్యారంటీ ఇస్తారంట, గవర్నమెంటే గ్యారంటీ ఇస్తా అని చెప్తుంది. ఎంతవరకు, 2,000. మరి మిగిలిన 7.5 crores ఎవరు గ్యారంటీ ఇవ్వాలి, సో ఆ బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో అతనే గ్యారంటీ ఇవ్వాలి లోన్కి. 2.5 crores వరకు ఎవరు ఇస్తారు, గవర్నమెంటే గ్యారంటీ ఇస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇస్తుంది, 3% సబ్సిడీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి కొత్తగా ఈ స్కీమ్ని ఎక్స్పాన్షన్ చేయడం అనేది జరిగింది, సేమ్ కంటిన్యూషన్ ఎప్పటి నుంచి. సో ఇది ఎక్స్పాన్షన్ చేశారు 29,610 crores తోటి మన 3 years నెక్స్ట్ ఎక్స్పాన్షన్ అనేది చేయడం అనేది జరిగింది ఈ స్కీమ్ని. ఓకే. సో ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ 3, ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అన్నాడు, ప్రధానమంత్రి కిసాన్. అయితే ఇక్కడ మనకి ఏంటిదంటే అంతకుముందు మనకి కరోనా లాక్డౌన్ టైం పీరియడ్లోనే మనకి ఇది లాంచ్ చేసాం. ఏది, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని లాంచ్ చేసాం. ఏంటిది, మత్స్య సంపద యోజన. అంటే అగ్రికల్చర్ ఏంటిది, చేపల పెంపకానికి సంబంధించి మనకు అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని. ఏది, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. దీనికి సంబంధించి చేపల పెంపకానికి సంబంధించి అది. అయితే ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది మనకి 2020 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఏది, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కిందనే. సో ఇప్పుడు ఏం చేసామంటే దాంట్లో భాగంగానే సబ్ స్కీమ్ అన్నమాట ఇది. దేంట్లో, ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కిందనే సబ్ స్కీమ్ లాంచ్ చేసాం. ఆ సబ్ స్కీమే ఇది అనమాట. ఏది, ప్రధానమంత్రి తర్వాత కామన్ ఇక్కడ గుర్తుండదు చూడండి, మత్స్య కిసాన్, ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సహయోజన అని చెప్పేసి ఇది సబ్ స్కీమ్ అన్నమాట. దీని కింద, సో దీని కిందనే ఏది, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఏదైతుందో దాని కిందనే సబ్ స్కీము 6,000 కోట్లతోటి మనకి లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు, ఫిబ్రవరి 2024లో. ఈ ఫిబ్రవరి 2024లోనే మనకి 6,000 కోట్లతోటి దీన్ని లాంచ్ చేసాం.
ఓకే, సో 6,000 కోట్లతోటి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అసలు దీని యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటిది? ఎవరైతే చేపలు పట్టే వాళ్ళు ఉన్నారో ఈ చేపలు పట్టే చిన్న చిన్న మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఏమవ్వాలంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లుగా తయారు చేయాలి. అంటే ఇప్పటివరకు చేపలు పట్టే సెక్టార్ అంతా కూడా ఏ సెక్టార్ మన భారతదేశంలో ఏదైతే చేపలు పట్టే సెక్టార్ ఉందో వీళ్ళంతా ఫార్మల్గా ఏమైనా కంపెనీస్ ఉంటాయి, పెద్ద పెద్ద ఉంటాయి కదా, ఇదంతా కూడా ఏ బేసిస్ పైన నడుస్తుంది? ఇన్ఫార్మల్గా నడుస్తుంది అంతా కూడా. అంటే వాళ్ళకు ఒక బ్రాండ్ ఉండాలి, ఒక బ్రాండ్ నేమ్ పెట్టుకోవాలి, ఒక షాప్ ఉండాలి, ఆ షాప్ అంతా మీద రిజిస్ట్రేషన్ అయి ఉండాలి, మంచి మంచి బిల్డింగ్ ఉండాలి, ఆ బిల్డింగ్లో చేపలు అమ్ముతుండాలి, అట్లా అన్నమాట మనకి ఇప్పుడు. సో కాబట్టి అలా ఒక ఆర్గనైజ్డ్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి దేన్ని, చేపల మార్కెట్ని. సో అందుకబట్టి ఈ ఫిష్ మార్కెట్ ఏదైతే ఉందో అంత ఇన్ఫార్మల్గా అమ్ముతుంటారు మనకి, అవునా కదా? మార్కెట్లోకి వస్తే అక్కడ పెట్టి అమ్ముతుంటారా లేదా? అలా కాకుండా ఒక బ్రాండ్ లాగా తయారు చేయాలి. అంటే సో ఈ స్కీమ్ అనేది దేనికి సంబంధించింది అంటే ఫార్మలైజేషన్ ఆఫ్ ద ఏ సెక్టార్ని, ఫిషరీ సెక్టార్ని. ఫిషరీ సెక్టార్ని ఏం చేయాలి? ఫార్మలైజేషన్ చేయాలి. చేపల ఏదైతే ఉందో దీని అంతా కూడా ఏం చేయాలి మనం? ఫార్మలైజేషన్ చేయాలి. సో దట్ ఈస్ ద ఫార్మలైజేషన్ ఆఫ్ ద వాట్ ఫిషరీ సెక్టార్. ఫిషరీ సెక్టార్ని ఏం చేయాలి? ఫార్మలైజేషన్ చేయాలి. ఇలా ఫిషరీ సెక్టార్ని ఫార్మలైజేషన్ చేయడానికి కోసము అందుకోసమే ఫిషరీ సెక్టార్లో ఉన్నటువంటి మైక్రో ఎంటర్ప్రైజెస్ కానీ నెక్స్ట్ ఫిషరీ సెక్టార్లో ఉన్నటువంటి స్మాల్ ఎంటర్ప్రైజెస్ కానీ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి గవర్నమెంట్ అనేది సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది దీని కింద. సో కాబట్టి ఎగ్జామినేషన్లో దీన్ని అడిగేది ఏంటిదంటే ఫస్ట్ వన్, దిస్ ఈస్ ద సబ్ స్కీమ్ ఆఫ్ ద వాట్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. సెకండ్, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఈస్ ఫార్మలైజేషన్ ఆఫ్ ద వాట్ ఫిషరీ సెక్టర్ బై సపోర్టింగ్ ద వాట్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ హూ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద ఫిషరీ యాక్టివిటీస్. ఓకే, ఫిషరీ యాక్టివిటీస్లో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏం చేస్తారు? సపోర్ట్ ఇచ్చి వాళ్ళని మరింత పైకి ఎదగడానికి కోసం, అంటే మరీ ఫార్మలైజేషన్ అవ్వడానికి కోసము ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఇది ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన. ఓకేనా? రైట్ చూద్దాం. సో ప్రధానమంత్రి మత్స్య సంపద సమృద్ధి సహయోజన అనేది సో 6,000 కోట్లతోటి మనం చేయడం జరిగింది. 300 కోట్లు అనేది గవర్నమెంట్ అనేది 50% అనేది గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 3,000 కోట్లు అనేది ఎవరు భరించాలా? ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళు భరించాలా. ఓకేనా? 50-50 అనమాట. 3,000 కోట్లు గవర్నమెంట్ షేరింగ్ ఇస్తుంది, 3,000 కోట్లు భరించాలి. సో ఎప్పటి నుంచి ఇది 2023 నుంచి 2027 వరకు మనకి 4 సంవత్సరాల పాటు ఏముంటుంది? అమల్లో ఉంటుంది. ఏది? ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన అనేది. ఓకేనా? సో అది ఫార్మలైజేషన్ చేయాలి, దాన్ని ఫార్మలైజేషన్ చేయడానికి కోసం. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆబ్జెక్టివ్ అడుగుతాడు. ఆబ్జెక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్. చేపల వలలు కొనుక్కోవడానికి వాటికి కాదు, జనరల్గా మీరు ఫార్మలైజేషన్ చూడండి. ద స్కీమ్ ఎయిమ్స్ టు ఫార్మలైజ్ ద ఫిషరీ సెక్టార్. నెక్స్ట్ వన్ చూడండి, సపోర్ట్ ద ఫిషరీస్ ఇన్ ద మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఓవర్ ద నెక్స్ట్ 4 years. ఓకే, సో 50% అనేది గవర్నమెంట్ భరిస్తుంది, 50% అనేది ఎవరైతే బెనిఫిషియరీ తీసుకుంటాడో లోను అతను భరించాలి. ఏమేమి ఉంటాయి? ఫిషరీ వాల్యూ చైన్స్ కానీ, లైక్ ఫిషరీస్ కానీ, ఆక్వాకల్చర్ కానీ, ఫిష్ వర్కర్స్ కానీ, ఇవి వీళ్ళందరికీ కూడా మైక్రో స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, సో వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అన్నమాట. ఏ సెక్టార్లో? చేపలు పట్టే సెక్టార్లో, చేపల్ని అమ్మే సెక్టార్ లోపల. ఓకేనా? క్లారిటీ ఉంది కదా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం మాట్లాడిన 3 కూడా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కానీ, యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, కిసాన్ సమృద్ధి సహ యోజన కానీ, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ సెక్టార్ స్కీమ్సే, మాడిఫైడ్ స్కీమ్స్. కాబట్టి ఎగ్జామినేషన్లో ఎక్కువ మొత్తంలో ఈ 3 స్కీమ్స్ అనేవి రావడానికి ఏమైనా చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దయచేసి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్. ఈ 3 ఏవైతే ఉన్నాయో ఈ 3 అనేటివి చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్, మాడిఫైడ్ స్కీమ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి అపార్. సో అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. అంటే మనం పాస్ అయినాం అనుకోండి, మనం పాస్ అయినప్పుడు ఏమి ఇస్తారు? మనకు సర్టిఫికేట్స్ ఇస్తాడు. సపోర్ట్ ఫ్లడ్స్ వచ్చినాయి అనుకుందాం, ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకుందాం, మన ఇంట్లో ఉన్న సర్టిఫికేట్స్ కాలిపోయినాయి అనుకున్నాం, అప్పుడు ఎట్లా? అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతిదీ డిజిటల్లో స్టోర్ చేయాలన్నమాట. ఒక స్టూడెంట్ అయిన వాడు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ జాయిన్ అయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక ఆధార్ కార్డ్ తోటి లింక్ పెట్టి ఒక ఐడిని క్రియేట్ చేస్తారు. ఆ ఐడి అనేది ఏమవుతుందంటే జీవితాంతం అలానే ఉంటుంది అనమాట. సో ఏదైతే వాడు ఎవ్రీ ఇయర్ పాస్ అవుట్ అయికుంటూ పోతాడో అవన్నీ కూడా ఏమవుతాయంటే అతని యొక్క మార్క్స్ అనేటివి కానీ, అతని అకాడమిక్ క్రెడిట్స్ కానీ ఆ ఐడి మీద రిజిస్టర్ అయి ఉంటాయి. సో అతను ఎన్ని రోజుల పాటు జీవితాంతం ఆ ఐడి అలానే ఉంటుంది. అలా గవర్నమెంట్ అనేది డేటా బ్యాంక్ని స్టోర్ చేస్తుంది. సో దానికోసం దీన్ని లాంచ్ చేశారు. ఏది? మినిస్టర్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. సో దట్ ఈస్ అపార్. చూడండి, ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. సో ఎందుకు ఇది లాంచ్ చేశారంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చిన దాంట్లో దాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఏమని? 1 నేషన్ 1 స్టూడెంట్ ఐడి అని చెప్పేసి. ఆ స్టూడెంట్ ఐడి ఉంటే మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ అతని యొక్క క్రెడిట్స్ అనేది ఆ డేటాబేస్లో ఉంటాయి. చూడండి,
APAR. So APAR mandates all the colleges and university students to register the academic bank of the what credits. దానిలో ఈ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అవ్వాలి. దేంట్లో అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయితే వాళ్ళకి ఏమైతే ఒక ఏబీసీ ఐడి అనేది వస్తుంది అనమాట కాలేజ్లోకి. అది ఇమీడియట్గా ఏమైతే అంటే ఆధార్ కార్డ్తో లింక్ చేయడం జరుగుతుంది. సో ఆధార్ కార్డ్తో లింక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ పిల్లోడికి ఎన్ని మార్కులు వచ్చినా ఏందని చెప్పేసి అది ఆ డేటాబేస్లో ఎప్పటికీ అలానే ఏమవుతుంది స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో కాబట్టి మనం ఫిజికల్గా సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. డిజిటల్గా కూడా మన సర్టిఫికేట్స్ అన్ని ఏమైతే స్టోర్ అయి ఉంటాయి. సో దానికోసమే ఇది లాంచ్ చేసాం. ఏమన్నాం ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అనేది. సో ఈ రిజిస్ట్రీ అంటే ఏంటిది మొత్తం డేటాబేస్ అనమాట. రిజిస్ట్రీ అనేది మొత్తం డేటాబేస్. ఈ డేటాబేస్లో స్టోర్ అయి ఉంటాయి అనమాట స్టూడెంట్స్ యొక్క మొత్తం రిజల్ట్స్ అకాడమిక్ ఎగ్జామ్ రిజల్ట్స్ అండి. ఈ డేటాబేస్లో స్టోర్ అవ్వాలంటే మనం ఫస్ట్ ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా ఈ ఏబీసీ ప్లాట్ఫామ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. ఈ ఏబీసీ ప్లాట్ఫామ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది మ్యాండటరీ. ఎవరు చేస్తారు అది ఆ కాలేజ్ వాళ్ళు చేస్తారు. మనం ఏ కాలేజ్లో అయితే చదువుకుంటామో ఆ కాలేజ్లో ప్రతి వాళ్ళ డీటెయిల్స్ అనేది కాలేజ్ ఖచ్చితంగా ఏం చేయాలి ఎంట్రీ చేయాలి. ఇప్పుడు ఏబీసీ ప్లాట్ఫామ్ అనేది ఈ అకౌంట్ డేటాబేస్కి ఏమై ఉంటుంది లింక్ అయి ఉంటుంది. ఆ స్టూడెంట్స్ మార్క్స్ అనేవి కూడా దాంట్లో స్టోర్ అయి ఉంటాయి. ఎప్పటికీ అలా ఉంటాయి అనమాట మనకి ఆన్లైన్లో ఉంటాయి. ఫిజికల్ సర్టిఫికేట్స్ అవి వెరిఫికేషన్కి అవసరం ఉండకపోవచ్చు ఫ్యూచర్లో అట్లా. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ అనేది సో ఎవ్రీ 2 yearsకి ఒకసారి దీన్ని లాంచ్ చేస్తుంటుంది. వరల్డ్ బ్యాంక్ అనేది ఎవ్రీ 2 yearsకి ఒకసారి దేన్ని మనకి లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మనకి వరల్డ్ బ్యాంక్ అనేది 2023 ఇది సో మనకి లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది మనకి ఫిబ్రవరి 2024లో రిలీజ్ చేసింది మొన్న. ఓకే ఫిబ్రవరి 2024లో రిలీజ్ చేసింది. దేన్ని లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఏ పేరుతో రిలీజ్ చేసింది చూడండి కనెక్టింగ్ టు compete 2023 and the trade logics in the uncertain global economy. అంటే అన్సర్టెన్ అంటే ఎందుకు యుద్ధాలు ఈ చైనా యుఎస్ వార్ కానీ ఈ కోల్డ్ వార్ కానీ లేదంటే మనకి ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ కానీ ఇప్పుడు సౌదీ మన ఇజ్రాయిల్ పాలస్తీనా ఇవన్నిట్ల వల్ల మన గ్లోబల్ ఎకానమీ ఏముంది అన్సర్టెన్ ఉంది. అందుకనే కనెక్టింగ్ టు కంపీట్ ద 2023 సో అన్సర్టెన్ దాంతో ఈ టైటిల్ పేరుతోటి మనకి రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. ఇది లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి 2 yearsకి ఒకసారి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలకి 2 yearsకి ఒకసారి. సో మనకి తీసుకుంటే మన ఇండియా అనేది 2014 అండ్ ఆ తర్వాత 2018 ఇప్పుడు 2023 ఇలా మనకి ర్యాంక్స్ కనుక తీసుకుంటే అప్పుడు 2014లో మనకి 54వ ర్యాంక్లో ఉండే ఇప్పుడు మనం 44వ ర్యాంక్లోకి వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు కొంచెం బెటర్గా 38వ ర్యాంక్లోకి రావడం అనేది జరిగింది. ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ అనేది లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్లో మనకు పెరుగుతూనే ఉంది. 2014 సో 2014లో సో 18లో 44 14లో 54 సో ఇప్పుడైతే 38వ ర్యాంక్కి ఇండియా అనేది పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఎవరు క్రియేట్ చేస్తారు వరల్డ్ బ్యాంక్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. దేని ఈ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని. అయితే లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది వరల్డ్ బ్యాంక్ ఏ పారామీటర్స్ బేసిస్ పైన మనం క్రియేట్ చేస్తుందని అడుగుతాడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏ పారామీటర్స్ బేసిస్ పైన అంటే ఎన్ని ఉంటాయి 6 పారామీటర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఎన్ని సో 6 పారామీటర్స్. ఈ 6 పారామీటర్స్ బేసిస్ పైనే మనకి ఈ లాజిస్టిక్స్ అనేటివి ఉంటాయి. ఫస్ట్ వన్ కస్టమ్స్ క్లియరెన్స్ ఎలా ఇస్తుంది. ఓకే నెక్స్ట్ ఆ దేశంలో మనకి లాజిస్టిక్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, సర్వీస్ క్వాలిటీ ఎలా ఉంది, లాజిస్టిక్స్కి సంబంధించి ఇన్ టైంలో డెలివరీ అవుతున్నాయా లేవా, లేదంటే ఇంటర్నేషనల్ షిప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ట్రాకింగ్ అండ్ ట్రేసింగ్ ఎలా ఉంది అనే ఈ 6 గైడ్లైన్స్ తీసుకొని ఈ 6 గైడ్లైన్స్ పైన మనకి ఏంటి లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఎవరు వరల్డ్ బ్యాంక్ అనేది క్రియేట్ చేస్తుంది. కస్టమ్స్ కానీ ఎగ్జామ్లో ఇది అడగచ్చు కంపల్సరీగా. ఎగ్జామినేషన్లో ర్యాంక్ కన్నా కూడా ఏ పారామీటర్స్ పైన ప్రిపేర్ చేస్తారు లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. ఇట్ మోస్ట్ ఇంపార్టెంట్. అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి కస్టమ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నెక్స్ట్ సర్వీసెస్ కానీ టైమ్ లైన్ కానీ ఇంటర్నేషనల్ షిప్మెంట్స్ కానీ ట్రాకింగ్ అండ్ ట్రేసింగ్ కానీ ఏవైతే ఉన్నాయో సో వీటిని ఎక్కువ మొత్తంలో మనకి అడగడానికి ఏమున్నాయి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. ఓకేనా వీటిని అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీటిపైన ప్రిపేర్ చేస్తాం. వీటిపైన ప్రిపేర్ చేసినప్పుడు ఈ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో సింగపూర్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఫాలోడ్ బై ద వాట్ ఫిన్లాండ్ అండ్ జర్మనీ అనేది టాప్ 3 ప్లేస్లలో ఉన్నాయి మనకి. ఓకేనా సో సింగపూర్ కానీ జర్మనీ కానీ సైఫై అనమాట. సైఫై ఫిలిమ్స్ లాగా సో మనకి అంటాం కదా ఫిలిమ్స్ అనేటివి సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్స్ ఏమంటాం మనం సైఫై ఫిలిమ్స్ అంటాం కదా. సో సైఫై లై అట్లా గుర్తుపెట్టుకోండి సైఫై లై. సో లై అంటే ఏంటి లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. సింగపూర్ అండ్ నెక్స్ట్ ఏంటి మనకి ఫిన్లాండ్. సో ఓకే సో అలా గుర్తుపెట్టు. ఇక ఇండియా సంగతి చూస్తే ఇండియా ఎన్నో ర్యాంక్ వచ్చిందంటే మనం చూసాం ఇంతకుముందే 39వ ర్యాంక్కి సో ఇండియా రావడం అనేది జరిగింది మనకి. ఓకే సో ఇండియా యొక్క ప్లేసెస్ అనేవి కొంచెం ఏమైంది ఇండియా యొక్క ప్లేసెస్ ఏమైంది జంప్ అయిపోయింది మనకి 54 నుంచి సో 44 నుంచి సరే 38కి వచ్చింది. 39 అన్నాను ఇంతకుముందు 38కి రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఇండియా కస్టమ్స్ క్లియరెన్స్కి సంబంధించి కస్టమ్స్ క్లియరెన్స్ ఓవరాల్గా ర్యాంక్ ఎక్కడ ఉంది మన ఇండియా అనేది 38వ ర్యాంక్లో ఉంది.
ఓవరాల్గా చూసుకోండి మొత్తం ఇక చూడండి ఓవరాల్ ర్యాంక్ ఎంత 38 ఒకప్పుడు 44 ఉండేది. ఓకే, కస్టమ్స్ క్లియరెన్స్లో తీస్తే 40 నుంచి పడిపోయింది. ఇక్కడ ఏంది నెగిటివ్ పడిపోయింది, మన ర్యాంక్ పడిపోయింది. దేంట్లో కస్టమ్స్ క్లియరెన్స్ లేవు, మన వాళ్ళు లంచాలు బాగా తీసుకుంటున్నారండి అక్కడ పోర్టుల దగ్గర. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెరిగింది, ఓకే ఫైన్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ షిప్మెంట్లో ర్యాంక్ చాలా పెరిగింది. లాజిస్టిక్స్ క్వాలిటీస్లో కూడా ర్యాంక్ పెరిగింది. నెక్స్ట్ ట్రాకింగ్ అండ్ ట్రేసింగ్లో ఏమైంది, మళ్ళీ తగ్గిపోయింది. అది ఇక్కడ కూడా ఏంది, ట్రాకింగ్ అండ్ ట్రేసింగ్లో మనకి ఏం లేదు, నెగిటివే ఉంది. నెక్స్ట్ టైంలో కూడా ఏమైంది మనకి, ఓకే పాజిటివ్గానే ఉంది. సో మనకి మొత్తం 6 ఇండికేటర్లలో 4 ఇండికేటర్స్ ఇంప్రూవ్ అయినాయి, 2 ఇండికేటర్స్ ఏమైనా మనం ఇంకా దిగజారిపోవడం జరిగింది. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్సెస్లో 2 ఇండికేటర్స్లో ఒక ఇండికేటర్స్ ఏంటి మనకి కస్టమ్ క్లియరెన్సెస్లో కానీ, రెండవది వచ్చేస్తే మనకి ఏంటి ట్రాకింగ్ అండ్ ట్రేసింగ్లో కానీ, ఈ 2 ఇండికేటర్స్లో ఇండియా ఏమైంది నెగిటివ్గా ఉంది. ఇంకా ర్యాంక్ అనేది పెరగాల్సింది ఏమైంది, సరే ర్యాంక్ అనేది మంచి ర్యాంక్ బెటర్ ర్యాంక్ రావాల్సింది ఇంకా వర్స్ట్ ర్యాంక్లోకి వెళ్ళడం జరిగింది. సో కాబట్టి ఎగ్జామినేషన్లో ఓవరాల్ ర్యాంక్ అడగవచ్చు. ఈ ర్యాంక్స్ అడగకపోయినా కానీ ఇండియా అనేది వేటి లోపల ఇంప్రూవ్మెంట్ కనిపించింది, వేటి లోపల వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఉందనేది అడగడానికి ఛాన్స్. కొంచెం డెప్త్ క్వశ్చన్స్ చేస్తే ఇది అడుగుతారు మనకి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఈ గ్రూప్ 2 సిలబస్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది సపరేట్ టాపిక్ ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్స్లో లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ కూడా ఒకటి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతుందో ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్లో లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఏదైతుందో ఇది కూడా ఒకటి. సో అందువల్ల మనకి ఇలా అడగడానికి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. సో కాబట్టి వీటి లోపల మనకి ఇంప్రూవ్మెంట్ అనేది ఇలా కనిపించింది. ఓకేనా, సో వీటి లోపల మిగతా వాటిలో ఏమైంది దిగజారిపోయింది. సో అదే గుర్తుపెట్టుకోవాలి మనకి. సో ఇవి కస్టమ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. టైమ్లీనెస్ కానీ, ఇంటర్నేషనల్ షిప్మెంట్స్ కానీ, అంటే ట్రాకింగ్ అండ్ ట్రేసింగ్ కానీ, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఎగ్జామ్ పర్పస్లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఏం చేయాలి, ఇవి గుర్తుపెట్టుకొని తీరాల్సిందే. నెక్స్ట్ పిఎం నరేంద్ర మోదీ ఇన్స్టిట్యూటెడ్ ద 2 ఇన్స్టిట్యూషన్స్ లాంచ్ చేయడం జరిగింది. సో ఒకటి క్రియాన్ అని చెప్పేసి, ఇంకోటి నిసర్గ గ్రామ్ అని చెప్పేసి, 2 కూడా మనకి ఆయుర్వేదాకి సంబంధించినవి. 2 కూడా ఏంటి ఆయుర్వేదాకి సంబంధించినవి. చూడండి ఇక్కడ చూడండి, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద యోగా అండ్ ద న్యాచురోపతిని లాంచ్ చేయడం జరిగింది. ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ జజ్జార్ హర్యానాలో. రెండవది వచ్చేస్తే మనకి సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద న్యాచురోపతిని మనకి దాన్ని నిసర్గామ్ అని అంటున్నారు. అంటే ఏంటిది షార్ట్ టైటిల్లో నిసర్గామ్ అనేది మనకు పూణే మహారాష్ట్రలో వీటికి ఫౌండేషన్ స్టోన్ వేసి ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో 2 ఇంపార్టెంట్. ఇవి ఎక్కడ ఇనాగ్రేట్ చేశారని అడుగుతారు మనకి ఎగ్జామినేషన్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి నరేంద్ర మోదీ గారు చాలా రాష్ట్రాలలో మనకి ఈ ఫౌండేషన్ స్టోన్ వేస్తారు చాలా ప్రాజెక్టులకి. సో అందుకని అవి డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉన్నాయి. దాంట్లో ఈ 2 అనమాట. ఓకేనా, సో ఒకటి ఇది సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద యోగా న్యాచురోపతి క్రియానికి ఎక్కడ జజ్జర్ హర్యానాలో మనకి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. సార్ ఇనాగ్రేట్ చేశారు ఆల్రెడీ. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద న్యాచురోపతి, సో దీన్ని ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు, పూణేలో ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. సో డైరెక్ట్గా ఇవన్నీ కూడా ఆయుర్వేద ఎడ్యుకేషన్కి సంబంధించినవి. ఓకేనా, సో దీనికి ఏం చేయాలో తెలుసు కదా, అట్టమారో జిందాబాద్. ఓకే, నెక్స్ట్ వన్, పిఎం మోదీ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద శ్రీ కల్కి ధామ్ టెంపుల్. సో ఇది మనకి సంబాల్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద ఉత్తరప్రదేశ్లో దీనికి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఇది శ్రీ కల్కి ధామ్ టెంపుల్ ఇక్కడ సంబాల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద ఇక్కడ ఉత్తరప్రదేశ్లో దీనికి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దీన్ని ఆచార్య ప్రమోద్ క్రిషన్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. 10 గర్భగృహాలు ఉంటాయంట దీంట్లో, గర్భగుడులు. దానిలో విష్ణువు యొక్క 10 అవతారాలు ఉంటాయంట. సో ఈ టెంపుల్కి ఏది శ్రీ కల్కి ధామ్, కల్కి అంటాం కదా, కల్కి 10వ అవతారం, విష్ణువు యొక్క 10వ అవతారం ఏంటిది కల్కి అంటామా లేదా మనం, అవునా కదా, కల్కి అని. సో కాబట్టి కల్కి అలా 10 గర్భగృహాలు ఉంటాయంట. సో అలా కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్తున్నారు ఇక్కడ ఉత్తరప్రదేశ్లో. ఓకే, సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, పిఎం లేడ్ ఫౌండేషన్ ఫర్ ద 4 పవర్ ప్రాజెక్ట్స్ ఇన్ ద ఉత్తర. ఈ టెంపుల్ ఎక్కడ అది గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ సంబాల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద ఉత్తరప్రదేశ్లో. ఓకేనా, నెక్స్ట్ వన్, అట్లాగే ఈ సోనభద్ర డిస్ట్రిక్ట్ లోపల నరేంద్ర మోదీ గారు 4150 మెగావాట్లతో ఉన్నటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్కి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. అట్లాగే 150 మెగావాట్లతోటి మనకి లలిత్పూర్ డిస్ట్రిక్ట్లో ఫౌండేషన్ స్టోన్ వేయడం అనేది జరిగింది. సో ఓకే, సో ఇది పెద్దగా మీకు జస్ట్ ఫ్లోలో చెప్పేసాం కానీ ఇది ఇంపార్టెంట్ కాదు మనకి ఎగ్జామ్లో. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పిన ఇంపార్టెంట్ జజ్జార్ హర్యానా అండ్ పూణే. క్రియం ఇన్స్టిట్యూట్ ఎక్కడ, జజ్జార్ హర్యానా. అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద న్యాచురోపతి ఎక్కడ మనకి ఇక్కడ పూణేలో. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద యోగా అది ఎక్కడ మనకి జజ్జార్ హర్యానా. నెక్స్ట్ అట్లాగే రాజస్థాన్ కూడా వెళ్ళడం జరిగింది సార్. సో రాజస్థాన్కి వెళ్తే అక్కడ కూడా రాజస్థాన్ వచ్చి ఏంటిది హర్యానా. సో హర్యానాకి వెళ్ళడం జరిగింది. సో హర్యానాకి వెళ్ళినప్పుడు వర్చువల్ ఇనాగ్రేషన్ ఆఫ్ ద వాట్ ఏంటంటే జ్యోతిసర్ అనుభవ్ కేంద్ర మ్యూజియం ఇన్ ద కురుక్షేత్ర హర్యానాలో ఒకటి మహాభారత బేస్డ్ థీమ్ అంటే ఇది మహాభారతం బేసిస్ పైన ఒక మ్యూజియంని కట్టడం జరిగింది. ఆ మ్యూజియంకి కూడా ఏం చేశారు మనకి సో వర్చువల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఏది
జ్యోతిసార్ అనుభవ్. జ్యోతి అంటే ఏంటిది? భగవద్గీతనే కదా. సో ఆ భగవద్గీతని అనుభవించాలంటే అక్కడికి వెళ్తే చూస్తే ఆ మ్యూజియంలో ఉన్నాయంట. సో అందుకోసం దాన్ని కూడా ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ కురుక్షేత్ర హర్యానాలో ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ దాంతోపాటు నెక్స్ట్ ఇక ఇది మధ్యలో అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఎయిమ్స్ అండ్ రేవారి. సో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద మెడికల్ సైన్సెస్ అనే దానికి మనకి ఫౌండేషన్ స్టోన్ అనేది జరిగింది. ఏ ప్రాంతంలో? రేవారి మనకి. సో ఈ స్కీమ్ కింద దేని కింద? ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన. ఇది 2003లో వచ్చింది. ఈ 2003 కింద ఏంటిదంటే భారతదేశంలో ఎయిమ్స్ని నిర్మించాలన్నమాట. ఎయిమ్స్ లాంటి హాస్పిటల్స్ని ఎక్కడైతే వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయో ఆ వెనుకబడ్డ ప్రాంతాలలో ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ నిర్మించాలని దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు పెద్దగా పాపులర్ స్కీమ్ కాదు, బట్ ఈ స్కీమ్లో భాగంగానే మనకి సో రేవారి హర్యానాలో మనకి ఎయిమ్స్కి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఓకేనా, 203 ఎకరాలలో మనకి ఎయిమ్స్ రేవారి హర్యానా. నెక్స్ట్ రాజస్థాన్కి వెళ్ళడం జరిగింది మళ్ళీ మోదీ గారు సేమ్ ఫిబ్రవరి మంత్లో. సో రాజస్థాన్కి వెళ్ళినప్పుడు మనకి అన్ని సోలార్ ప్లాంట్లకి మనకి పెద్ద సోలార్ ప్లాంట్లకి ఫౌండేషన్ వేయడం జరిగింది. మీకు ఓపిక ఉంటే చదువుకొని, లేకపోతే లేదు కానీ. సో ఇలా అన్ని సోలార్ ప్లాంట్లకి మనకి ఫౌండేషన్ వేశారు. ఇక్కడ 300 మెగావాట్లకి, మళ్ళీ 300 మెగావాట్లకి, మళ్ళీ 300 మెగావాట్లకి. సో ఇలా అన్నీ కూడా సో బికనరీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద రాజస్థాన్లో మనకి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఇవన్నీ కూడా మనకి రాజస్థాన్లో. ఓకేనా. సో ఇటు బారీస్గర్ అనే డిస్టిక్లో మనకి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఇక్కడ కూడా సెకండ్ ఇక్కడ బికనీర్ డిస్టిక్లో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. సో ఇలా మనకి ఫౌండేషన్ స్టోన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు ఎవరు? ఎన్టీపీసీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మనకి. సో ఇలా పెద్ద సోలార్ ప్రాజెక్టులకి ఫౌండేషన్ స్టోన్ వేయడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇది కొంచెం అట్లా చూసుకోండి, మరీ పెద్దగా అంత మైన్యూట్గా ప్రతి చిన్న ప్లాంటర్ ఎగ్జామ్లో అడగారు. బట్ ఎనీవే పీడిఎఫ్లో ఉంటుంది కాబట్టి మీరు చూడండి. జస్ట్ మీకు ఐడియా కోసం అయితే నేను ఇచ్చాను. మరీ అంత ప్రతి చిన్న ప్లాంట్ని 700, 300, 400 మెగావాట్లది అంత చిన్న ఎవరు అడగారు. ఓకే, నెక్స్ట్ షుగర్ కేన్కి సంబంధించినటువంటి మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ అనము. మినిమం సపోర్ట్ ప్రైస్ అనకుండా ఏమంటాం? ఫేర్ అండ్ రిమ్యునరేటివ్ ప్రైజెస్ అంటాం. ఎందుకంటే షుగర్ కేన్కి సంబంధించి బై ప్రోడక్ట్ కూడా వస్తుంది మనకి. మొలాసిస్ వస్తుంది, మొలాసిస్ నుంచి ఏం చేస్తాం? ఆల్కహాల్ తీస్తాం. సో కాబట్టి ఆల్కహాల్కి ఎంత వాల్యూ వస్తుంది అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అందుకనే రైతులకి మనకి ఏంటిదంటే మినిమం సపోర్ట్ ప్రైస్ చేయడానికి కుదరదు. అందుకే ఫేర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైజెస్ అంటాం. ఎందుకంటే బై ప్రోడక్ట్ కూడా వాళ్ళకి పైసలు కట్టి ఇవ్వాలి. అందువల్ల ఫేర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైజెస్ అంటాము. సో 2024-25 సంవత్సరానికి కానీ సో 340 రూపాయలు పర్ క్వింటల్ అనేది మనకి సో గవర్నమెంట్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. సో మనకి ఇప్పుడు అక్టోబర్ 1 2024 నుంచి మనకి షుగర్ని గవర్నమెంట్ అనేది ఆ రేట్ తోటి కొనడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి దుబాయ్. సో దుబాయ్లో మనకి సో ఫస్ట్ హిందూ టెంపుల్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. దుబాయ్లో మనకి అబుదాబీలో ఏమైంది? ఫస్ట్ హిందూ టెంపుల్ అనేది మనకి ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా కాస్మోపాలిటన్ కల్చర్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఫస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్ దుబాయ్. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి. ద టెంపుల్ రీప్రజెంట్ ద వాట్ ఐడియా ఆఫ్ ద వాట్ కో ఎగ్జిస్టెన్స్. ముస్లిం కింగ్ దానికి 13 అంటే దాదాపు మనకి ముస్లింకి 27 ఎకరాలు 27 ఎకరాల ల్యాండ్ డొనేషన్ ఇచ్చాడు. ఎవరు? యుఏఈ దుబాయ్ కింగ్. ఓకే, land is donated by the Muslim and Hindu mandir, where the lead architect is the Catholic Christian and the project manager is the Sikh and the foundational designer is the Buddhist and the construction company is the Parsi group and the director is the Jain tradition. అంటే అన్ని మతాల కలయికతోటి ఈ టెంపుల్ని నిర్మించడం జరిగింది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ వన్. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద ఇక్కడ దుబాయ్లో, యూఏఈలో మనకి ఫస్ట్ హిందూ టెంపుల్ అనమాట. అన్ని మతాలు ఈ టెంపుల్స్ యొక్క ఆర్కిటెక్చర్ కూడా మనకి సో రెండు దేశాల మధ్యన రిలేషన్స్ని పెంపొందించడానికి కోసం మనకి సో ఇలా అన్ని మతాల వాళ్ళతోటి దీన్ని ఏం చేశారు? మనకి కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది ఈ టెంపుల్ని. దేన్ని? సో దుబాయ్లో. సో పిఎం మోదీ ఇనాగ్రేటెడ్ ద ఫస్ట్ హిందూ స్టోన్ టెంపుల్ ఇన్ ద, ఎలాంటి ఐరన్ లేకుండా కట్టారు, మొత్తం కూడా స్టోన్ తోటే కట్టడం జరిగింది. వితౌట్ యూజింగ్ ద వాట్ ఎనీ ఐరన్. ఫస్ట్ ఏమన్నాడు? హిందూ స్టోన్ టెంపుల్ అన్నాడు. హిందూ స్టోన్ టెంపుల్ మనకి ఫిబ్రవరి 14 మీకు వ్యాలంటైన్స్ డే రోజు ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ద వాట్ షేర్డ్ హెరిటేజ్ ఆఫ్ ద హ్యూమానిటీ తోటి 27 ఎకరాలలో మనకి వాళ్ళు డొనేషన్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని టెంపుల్ని ఎవరు బిల్డ్ చేశారనేది అవ్వచ్చు. ఇది బొచ్చన్ వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ సంస్థ వాళ్ళు మనకి దీన్ని అన్ని రకాల హిందూ యొక్క స్పిరిచువల్ లీడర్స్ అందరూ కూడా అక్కడ పెట్టడం అనేది జరిగింది. ఓకేనా. సో అది ఫస్ట్ హిందూ టెంపుల్ మనకి. అయితే అక్కడ ఉంది, హిందూ టెంపుల్ ఉంది, బట్ పాయింట్ కరెక్టే. కానీ చాలామంది ఏం చేస్తారంటే సో ఒరిజినల్ సైట్ ఎక్కడ ఉందని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు దుబాయ్ అంటే ఒరిజినల్ సైట్ ఇవ్వకుండా ఇలా ఇవ్వచ్చు. ఏమిటి? అబు మెరికియా అనేది ఒరిజినల్ ప్లేస్ అన్నమాట. యాక్చువల్గా మనం దుబాయ్ అని డైరెక్ట్గా చెప్తుంటాం. ఎక్కడుంది? సరే దుబాయ్ కాదు, ఇక్కడ అబుదాబి అని డైరెక్ట్గా చెప్తుంటాం. కానీ సో ఈ అబుదాబిలో ఉందని చెప్తుంటాం మనం. సారీ, నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యానా? ఓకే, ఇప్పటిదాకా ఏమన్నా దుబాయ్ అన్నా?
అబుదాబి అన్న గుర్తులేదు, దుబాయ్ అన్నాను అబుదాబి అన్న, మీరు చెక్ చేసుకోండి. రైట్. సో అబుదాబి. సో తొందరపడి మనం కూడా దుబాయ్ అని ఎగ్జామ్లో పెట్టేసాము. సో దుబాయ్లో కాదు, ఇది ఉన్నది ఇక్కడ అబుదాబి. సో అబుదాబిలోని ఒరిజినల్ ప్లేస్ కనుక ఇస్తే ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ అవుతాం. ఏంటిది అబు మెరేకా అనేది ప్లేస్లో ఉంది. సో అందువల్ల కన్ఫ్యూజ్ అవ్వకండి కొంచెం. దీనికి పింక్ స్టోన్స్ అనేవి వాడడం జరిగింది మొత్తం కూడా. ఇవన్నీ కూడా రాజస్థాన్ నుంచి తీసుకెళ్లడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం. 700 కోట్లతోటి 27 ఎకరాలలో మనకి సో కట్టడం అనేది జరిగింది దీన్ని. ఓకేనా. రైట్. నెక్స్ట్ వచ్చేస్తే మనకి పిఎం మోదీ అండ్ యూఏఈ కౌంటర్ పార్ట్ లేట్ ద ఫౌండేషన్ ఫర్ ద భారత్ మార్ట్, మనకి డీ మార్ట్ లాగా ఎట్లయితే ఉంటాయో అట్లా వేరే దేశంలో దుబాయ్లో ఏంటిది మనది కూడా భారత్ మార్ట్ కోసం కూడా ఫౌండేషన్ స్టోన్ అనేది వేయడం అనేది జరిగింది. ఇక్కడ దుబాయ్లో వేయడం జరిగింది. అక్కడ ఇండియా వస్తువులన్నీ దొరుకుతాయి అన్నమాట. అట్లా భారత్ మార్ట్ అని, డీ మార్ట్ లాగా భారత్ మార్ట్. నెక్స్ట్ ఇంటర్లింకింగ్ ఆఫ్ ద వాట్ యూపీఐ. మళ్ళీ సేమ్ మన భారతదేశంలో ఏదైతే ఇండియాలో ఏవైతే మనం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ వాడుతున్నామో అట్లాగే యూఏఈ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళ దేశంలో కూడా ఏముంది అని అనేది ఒకటి ఉందన్నమాట. ఆ రెండిట్లను ఆన్లైన్లో పేమెంట్ చేయడానికి కోసము మనకి యూపీఐని మనం లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు యూపీఐని మనకి దాదాపు ఈ అన్ని దేశాలు వాడుతున్నాయి. మన దేశం ఏది ఫ్రాన్స్ కానీ, ఓకే ఫ్రాన్స్ కానీ, నెక్స్ట్ ఏంటిది యూఏఈ కానీ, నెక్స్ట్ ఏంటి మారిషస్ కానీ, శ్రీలంక కానీ, సింగపూర్ కానీ, భూటాన్ కానీ, నేపాల్ కానీ, సో ఈ దేశాలు వాడుతున్నాయి. ఇంక్లూడింగ్ ద వాట్ మలేషియా కూడా వాడుతుంది. సో ఇలా దీంతో కలిపి 8 అయితే. సో ఈ అన్ని దేశాలు మనకి దేని ఇండియాలో ఉన్నటువంటి యూపీఐని వాళ్ళ దేశాలలో కూడా ఏం చేస్తున్నాం మనకి వాడడం జరుగుతుంది. అట్లాగే రూపే కార్డ్ సర్వీస్ని కూడా వాడడం అనేది జరుగుతుంది. ఈ రూపే కార్డ్ సర్వీస్ని కూడా మనకి లాంచ్ చేయడం జరిగింది యూఏఈలో. ఓకేనా. సో ఎందుకంటే మన ఇండియన్స్ ఎక్కువ మొత్తంలో ఉంటారు కాబట్టి యూపీఐని అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే ఈజీగా వాళ్ళకి ఏమైతే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేది వాడడం అని జరుగుతుంది. సో వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అని అనే యాప్ తోటి కూడా మనం ఏమయ్యా టైఅప్ అయిపోయి సో వాళ్ళ దేశంలో మనకేంటి రూపే కార్డ్ని ప్లస్ యూపీఐని రెండింటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం ఇక్కడ దుబాయ్లో. నెక్స్ట్ పిఎం మోదీ అనౌన్స్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద న్యూ సిబిఎఫ్సి ఆఫీస్ ఇన్ దుబాయ్. సో న్యూ సిబిఎస్ఈ ఆఫీస్ దట్ ఇస్ సో సెంటర్ బోర్డ్ ఆఫ్ ద వాట్ సెకండరీ ఎడ్యుకేషన్ని సో దుబాయ్లో పెట్టడానికి కోసము అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. పిఎం హైలైటెడ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద వాట్ ఫస్ట్ మాస్టర్స్ ప్రోగ్రామ్ ఇన్ ద ఎనర్జీ ట్రాన్సిషన్ సస్టైనబుల్ టెక్నాలజీ. సో దట్ ఈస్ ఐఐటి ఢిల్లీ ఇన్ ద అబుదాబి. ఐఐటి ఢిల్లీ వాళ్ళు మనకు అక్కడ బ్రాంచ్ పెట్టడం జరిగింది. వెరీ రీసెంట్గానే వాళ్ళు అక్కడ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఐఐటి ఢిల్లీ వాళ్ళు ఇక్కడ అబుదాబిలో. ఓకే. సో అట్లాగే ఇప్పుడు దుబాయ్లో మనకి ఏం పెడతారంట ఈ సిబిఎస్ఈ స్కూల్ని కూడా పెడతామని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అలా పెడుతున్నారు, మన ఇండియన్స్ చాలామంది చదువుకుంటారు దుబాయ్లో, అవునా. సో దాదాపు 10 లక్షల మందిగా 10 లక్షల వరకు ఉండొచ్చు అని అంచనా మన వాళ్ళు ఎక్కడ ఈ యూఏఈలో. సో అందువల్ల యూఏఈ తోటి మనకు రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల సో ఈ సిబిఎస్ఈ స్కూల్ని సో మనకి దుబాయ్లో అట్లాగే సో అబుదాబిలో ఐఐటీని కూడా మనకి ఏం చేస్తాం మనం ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే సో వైస్ ప్రెసిడెంట్ ఆ దేశానికి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ రబీ అఖ్తుల్ ఏం చేశాడట అంటే మై కాపీ అని చెప్పేసి ఒక మై స్టోరీ సో మై స్టోరీ అని చెప్పేసి ఒక బుక్ని అతన్ని నరేంద్ర మోదీ గారికి ఇవ్వడం అనేది జరిగింది. సో అంటే మన నరేంద్ర మోదీ గారు యూఏఈకి వెళ్ళినప్పుడు ఏమేమి చేశారని చెప్పేసి ఆ బుక్లో రాశారు. సో మై స్టోరీ అనే బుక్ని ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు యూఏఈకి వెళ్ళినటువంటి వింతలు విశేషాలు. యూఏఈకి వెళ్ళాడు. యూఏఈకి వెళ్ళి ఏం చేశాడు ఒక్కసారి చూడండి. ఈ హిందూ టెంపుల్ని ఓపెన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ అబుదాబిలో ఓపెన్ చేయడం జరిగింది. ఈ యూపీఐని ప్లస్ రూపీ కార్డ్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే సిబిఎస్ఈని ఎక్కడ దుబాయ్లో, ఐఐటీని ఎక్కడ అబుదాబిలో ఓపెన్ చేయడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ సరే అయిపోయింది. ఇది మై కాపీ అనే బుక్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇండియా కొలంబియా సైన్ ద మెమోరాండమ్ ఆఫ్ ద ఇండియాస్ ఓపెన్ సోర్సెస్ డిపిఐస్. ఓపెన్ సోర్సెస్ డిపిఐ అంటే ఈ ఏమని చెప్తాం మనం ఇక్కడ చూడండి. ఓపెన్ సోర్స్డ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటిది, ఎవరైనా వాడుకోవడానికి అవకాశం ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమంటాం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఇప్పుడు వికీపీడియా ఉంది, వికీపీడియా అనేది అందరూ వాడుతున్నారా లేదా, అది జనరల్గా ఏంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు మనం. సో అలా ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొలంబియా కూడా మనం హెల్ప్ చేస్తామన్నమాట. సో అలా కొలంబియాకి సంబంధించి మనము అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. ఏంటిది, దట్ ఈస్ ద ఓపెన్ సోర్స్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఎవరికి, కొలంబియా తోటి. ఓకే. సో ఏవేవైనా డిజిటల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇండియా రష్యా అగ్రీ టు స్ట్రెంథెన్ అబౌట్ ఏంటి బయలాటర్ న్యూక్లియర్ కోఆపరేషన్. 2008లో మనకి సో సైన్ చేయడం అనేది జరిగింది. దేనికి, మనకి తమిళనాడులో ఉన్నటువంటి కూదన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కోసం. అది దాదాపు 2013లో కన్స్ట్రక్షన్ అయిపోయి మనకు ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ కూదన్కులం నేషనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో మనకి తమిళనాడులో ఇక్కడ కన్యాకుమారి దగ్గర ఉంటుంది. ఇక్కడ ఇది కదా. సో ఇక్కడ మనకి కన్యాకుమారి దగ్గర ఇక్కడ మనకు ఉంటుంది ఇది కూదన్కులం. సో కూదన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది సో దాదాపు 2000 మెగావాట్లు అనేది ఇప్పుడు ఆపరేషన్లో ఉంది. ఇంకా 4000 అనేది ఏముంది కన్స్ట్రక్షన్లో ఉంది. మన భారతదేశంలో
సో హైయెస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్ చేసే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా ఇదే. ఇది కూదన్కులం. మనకి ఎవరితో కన్స్ట్రక్షన్ చేసాం? రష్యా వాళ్ళ సహకారంతో దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. ఎవరి? రష్యా యొక్క ఈ కంపెనీ ఇది రోస్టోమ్ స్టేట్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ అనేది. సో మనకి భారతదేశంలో ఉన్నటువంటి అటామిక్ ఎనర్జీ కమిషన్ వాళ్ళు ఇద్దరు కలిసి అగ్రిమెంట్లో భాగంగా దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా మేము కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పేసి రష్యా, ఇండియా అనేది ఏం చేశాయి? అగ్రిమెంట్ సైన్ చేసుకోవడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ 1000 మెగావాట్స్, ఇక్కడ 1000 మెగావాట్స్ ఏమున్నాయి? ఇవి ఆల్రెడీ ఆపరేషనల్ అంటే నడుస్తున్నాయి అవి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ చూడండి. 4000 మెగావాట్స్వి అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. 1000 4 కదా. సో ఇవి ఏమున్నాయి? అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇవి ఆల్రెడీ ప్లానడ్ అనమాట. ఇవి ఫ్యూచర్లో ప్లానడ్ కోసం ఇంకా 1200 మెగావాట్స్, ఇంకొక 1200 మెగావాట్స్ అనేది ఏంటి? ప్లానడ్. అంటే చూడండి ఇక్కడ ఫేజ్ 1. సో ఫేజ్ 1లో మనం ఆల్రెడీ 2000 మెగావాట్లు ఏం చేసాం? ఆల్రెడీ ఇప్పుడు ప్రొడక్షన్ జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఫేజ్ 2 4000 మెగావాట్లు అనేది మనకేముంది? ఇవి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, వర్క్ జరుగుతుంది. ఓకేనా? ఫేజ్ 2లో 200 మెగావాట్స్. అండ్ ఫేజ్ 3లో కూడా ఏంటిది? మళ్ళీ 200 మెగావాట్స్ నెక్స్ట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. నెక్స్ట్ ఫేజ్ 4లో తీసుకుంటే మనకి ఎంత? సో 2400 మెగావాట్స్ అవి ప్లానింగ్లో ఉన్నాయి. దానికోసం మనం సైన్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ అనేది ఫ్యూచర్లో కూడా ఇంకేంటిది? ఎక్కువ మొత్తంలో మనకి ఏం కట్టడానికి కోసం? న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఇవన్నీ కూడా యూనిట్స్, న్యూక్లియర్ రియాక్టర్ యూనిట్స్. ఎక్కడ? కూదన్కులంలో ఉన్నటువంటి ఏంటి? న్యూక్లియర్ రియాక్టర్స్ అనమాట. ఇవన్నీ కూడా అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినాయి. చూడొచ్చు మీరు ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ అనేటివి స్టార్ట్ అయినాయి 2017, 2021, 2021 ఏమైనా కన్స్ట్రక్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇవి కూడా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఫ్యూచర్లో ఈ ప్లాన్ చేశారు, అగ్రిమెంట్ రాసుకున్నాం కాబట్టి ఇవి కూడా ఏమైతే స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ ఫ్యూచర్లో. ఓకే, ఇండియాలో లార్జెస్ట్ ఇదే అవుతుంది. లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇవే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 2000 అయింది, ఈ 2000, 4000, 6000 ఇది కలిపితే మొత్తం అయితే 8400 మెగావాట్స్ ఒకటే ప్లేస్లో. నెక్స్ట్ మాల్టా బికేమ్ ద 119th కంట్రీ టు జాయిన్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది మనమే లాంచ్ చేస్తాం. దీని హెడ్ క్వార్టర్ కూడా గుర్గావ్, ఢిల్లీలో ఉంటుంది. డిసెంబర్ 2015లో ఇండియా అండ్ ఫ్రాన్స్ కలిసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21లో COP21. సో COP కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 అప్పట్లో ప్యారిస్లో జరిగింది డిసెంబర్లో. సో COP21 ప్యారిస్లో జరిగిన దాంట్లో మనకి సో ఇండియా, ఫ్రాన్స్ కలిపి లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది అంటే ఎక్కువ మొత్తంలో సోలార్ ఎనర్జీ మీద రీసెర్చ్ చేయాలి. సో ఇలా ఎక్కువ మొత్తంలో సన్ రైస్ అనేది ఇలా పడుతుంటాయి కదా. సన్ రైస్ ఇలా పడ్డప్పుడు ఈ సోలార్ ఎనర్జీ అనేది ఏంటిది? 24/7 మనకి ప్రపంచం మొత్తం కూడా దేన్ని వాడాలి? సోలార్ ఎనర్జీని వాడాలి. సోలార్ ఎనర్జీని వాడాలి అంటే సోలార్ ఎనర్జీ పైన ఏం చేయాలి? రీసెర్చ్ చేయాలి. అంటే సోలార్ ఎనర్జీని పెట్టడానికి అవసరమైన పార్కుల యొక్క కాస్ట్ను తగ్గించాలి, సోలార్ ప్యానెల్స్ యొక్క కాస్ట్ను తగ్గించాలి, సోలార్ బల్బుల యొక్క కాస్ట్ను తగ్గించాలి. ఇవన్నిటిపైన ఏం చేయాలి? ప్రపంచ దేశాలన్నీ కలిసి రీసెర్చ్ చేయాలి. దేనిపైన? సోలార్ ఎనర్జీ పైన. ప్రపంచ దేశాలన్నీ రీసెర్చ్ చేసి సోలార్ ఎనర్జీ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించి ప్రపంచం మొత్తానికి ఏం చేయాలి? సోలార్ ఎనర్జీని అందించాలన్న లక్ష్యంతో దీన్ని స్టార్ట్ చేశారు. ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఇండియా, ఫ్రాన్స్ కలిసి మనకి 2015లో మనకి ప్యారిస్లో లాంచ్ చేయడం అనేది జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉంటుంది? ఇండియాలోనే ఉంటుంది. అయితే దీంట్లో చాలా కంట్రీస్ జాయిన్ అవుతుంటే ఉంటాయి. సో ఇప్పుడు మనకి February 21 రోజు మనకి ఏంటిది? సో దిస్ మాల్టా. సో మాల్టా బికేమ్ ద ఏంటిది? 119th కంట్రీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? మనకి ఇండియాలోనే ఉంటుంది. గుర్గావ్, ఇండియాలోనే ఉంటుంది మనకి. ఏది? సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్. ఓకే, నెక్స్ట్ ఇండియా కాంట్రిబ్యూటెడ్ 1 million టు ద IBSA ఫండ్ టు ఎలివేట్ పావర్టీ. ఈ IBSA అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్. ఏవి? ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా. సో దీన్ని అంటాం IBSA అంటాం. ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా. లేదంటే దీన్ని మనం ఏమంటాం? సౌత్ కోఆపరేషన్ అని కూడా అంటాం. వీటన్నిటిని కూడా ఏమంటాం? సౌత్. ఎందుకంటే అన్ని సదర్న్ హెమిస్ఫియర్లోనే ఉంటాయి. ఇది ఈ రెండు కూడా. ఇక్కడ ఇండియా అనేది నార్థన్ హెమిస్ఫియర్లో ఉంటే సో బ్రెజిల్ అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంటే మనకి ఆఫ్రికా ఉంటుంది. సో కాబట్టి ఇది సౌత్ కోఆపరేషన్ కూడా చెప్పొచ్చు. సో ఇండియాలో కానీ అంటే మన దేశంలో అంటే ఆకలి ఉంది, బట్ వాళ్ళకి బ్రెజిల్కి కానీ సౌత్ ఆఫ్రికాకి కానీ ఆ దేశంలో ఆకలిని ఎలిమినేట్ చేయడానికి కోసం సో 1 million రూపీస్ అనేది మనకి సో పావర్టీ, హంగర్ ఎలివియేషన్కి అనేది ఇవ్వడం అనేది జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సో ఆ దేశాలకు ఇవ్వడం అనేది జరిగింది. సో IBSA అనేది మనకి 2004లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది. ఇది ఒక గ్రూప్ ఆఫ్ ద కంట్రీస్ అనమాట. ఏవి? సో ఈ కంట్రీస్ ఏవి? ఈ ఇండియా, బ్రెజిల్ అండ్ ద సౌత్ ఆఫ్రికా అనేది. ఓకేనా? సో 1 million రూపీస్ అనేది మనము పావర్టీ ఎలివియేషన్కి డొనేషన్ ఇచ్చాము. అంటే ఆ రెండు దేశాలు ఏం చేస్తాయి? ఆ డబ్బుని వాడుకుంటాయి. ఆ రెండు దేశాలు ఆ డబ్బును వాడుకొని మనం పావర్టీని ఏం చేయొచ్చు? తగ్గించడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వీసా ఫ్రీ ట్రావెల్ టు ఇరాన్. సో ఇరాన్ అజౌన్స్ ద వీసా ఫ్రీ ట్రావెల్ టు ద ఇండియన్ టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. సో ఇప్పటివరకు కానీ మనకి ఇండియన్ వాళ్ళకి శ్రీలంక కానీ
నెక్స్ట్ ఏంటి థాయిలాండ్ కానీ, వియత్నాం కానీ, మలేషియా కానీ, మాల్దీవ్స్ కానీ, మారిషస్, ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలన్నీ కూడా ఇండియన్స్కి ఏంటి మనకి వీసా ఫ్రీ ట్రావెల్ అనేది యాక్సెస్ ఉంది మన ఇండియన్స్కి. సో ఈ లిస్టులో ఇప్పుడు మనకేంటి ఇరాన్ కూడా మనకి సో ట్రావెల్ అనేది చేయడం అనేది జరిగింది, ఓన్లీ ఫర్ ద టూరిస్టుల కోసం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి MORD లాంచ్ చేసిన వాటి యూనిక్ సో ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటే నీకు ఒక చిన్న ప్లాట్ ఉందనుకోండి, ఈ ప్లాట్ అనేది ఏ లాంజిట్యూడ్లలో ఉంది, ఓకే, సో ఏ లాటిట్యూడ్స్లలో ఉంది, ఏ అక్షాంశాలలో, ఏ రేఖాంశాలలో ఉంది, ఏ లాంజిట్యూడ్స్లో ఉంది, ఏ లాటిట్యూడ్స్లో ఉందని చెప్పేసి మనకి ఏం చేస్తారంటే నక్షా అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేసినటువంటి ఏ సాఫ్ట్వేర్, వీళ్ళు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్స్ తయారు చేసినటువంటి సో భూనక్షా అనే ఒక మ్యాపింగ్ సాఫ్ట్వేర్ ఉంది మనకి. సో ఈ భూనక్షా అనే మ్యాపింగ్ సాఫ్ట్వేర్ ద్వారా నీ ల్యాండ్ అనేది ఏ లాటిట్యూడ్స్లో ఉంది, ఏ లాంజిట్యూడ్స్లో ఉంది కరెక్ట్ అని చెప్పేసి దాని బేసిస్ పైన నీకు ఒక నంబర్ జనరేట్ అవుతుంది. సో అది ఆ నంబర్ ఏంటిది, ఐడెంటిఫికేషన్ నెంబర్ ఏంటిది, నీ ల్యాండ్ యొక్క ఐడెంటిఫికేషన్ నెంబర్. సో కాబట్టి దట్ ఈస్ యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. సో ఆ నంబర్ ద్వారా నీ ల్యాండ్ని ఎప్పటికప్పుడు ఏం చేయొచ్చు మనం ఐడెంటిఫై చేసుకోవడానికి కోసము గవర్నమెంట్ అనేది ఈ ప్రాజెక్ట్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ద రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు మనకి ఏంటిది ULPని తీసుకురావడం జరిగింది బై యూజింగ్ ద భూనక్షా సాఫ్ట్వేర్. సో ఈ భూనక్షా సాఫ్ట్వేర్ డెవలప్డ్ బై ద నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. సో లాంజిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ బేసిస్ పైన మన ల్యాండ్ని సర్వే చేసి మన ల్యాండ్కి ఏమి ఇస్తారు, ఒక పర్టికులర్ నంబర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ నంబర్ ప్రకారం ఈ ల్యాండ్ అక్కడనే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇండియన్ స్పేస్ పాలసీ. సో మనకి 28 ఏప్రిల్ 2023లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పేస్ పాలసీని అనౌన్స్మెంట్ చేసింది. అంతవరకు గవర్నమెంట్లో మనకి ప్రైవేట్ సెక్టర్ వల్ల అలో ఉండదా, ప్రైవేట్ సెక్టర్ వల్ల అలో లేదు. 2020 సంవత్సరంలో మనం ప్రైవేట్ సెక్టర్ వాళ్ళని అలో చేసాం. దేంట్లో మనకి ప్రైవేట్ సెక్టర్లో అంతవరకు అన్ని శాటిలైట్స్ అవన్నీ ఎవరు తయారు చేసేవాళ్ళు, గవర్నమెంటే తయారు చేసేది కదా. సో అలా మనం 2020 నుంచి మనం ప్రైవేట్ సెక్టర్ని అలో చేసాం. అలా 2023లో మనకి పాలసీని లాంచ్ చేస్తాం. దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే టు ఆగ్మెంట్ ద స్పేస్ ఫెసిలిటీస్ని పెంచుకోవాలి అండ్ డెవలప్ ద ఫ్లౌరిషింగ్ కమర్షియల్ ప్రెజెన్స్ ఇన్ ద స్పేస్ ద్వారా మనం శాటిలైట్లు లాంచ్ చేసి ఏం చేయాలి, డబ్బులు సంపాదించాలి. అండ్ నెక్స్ట్ ఏమన్నాడు, సో టు యూటిలైజ్ ద స్పేస్ డ్రైవర్ టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద అలైడ్ సెక్టర్. సో ఈ టెక్నాలజీ ద్వారా మన బెనిఫిట్స్ అన్నిటిని కూడా జనాలకు అందించాలి అండ్ గవర్నమెంట్ డబ్బులు కూడా రావాలి అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ని మెయింటైన్ చేయాలి అండ్ అందరితోటి సాటిలైట్ కమ్యూనికేషన్లో దాటి ద్వారా మనం అందరం బెనిఫిట్ పొందాలన్నది ఫోర్త్ది. సో ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ తోటి మనకి ఏం లాంచ్ చేసాం మనం, ఈ స్పేస్ టెక్నాలజీ పాలసీ ఇండియన్ స్పేస్ పాలసీ 2023నే లాంచ్ చేయడం జరిగింది. దానికోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంట అంటే ఎంకరేజింగ్ ద అడ్వాన్స్డ్ రీసెర్చ్ని ఎంకరేజ్ చేస్తుందంట. నెక్స్ట్ ప్రొవైడింగ్ ద పబ్లిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యూజింగ్ స్పేస్ టెక్నాలజీ ఫర్ ద నేషన్ ప్రియారిటీ అండ్ ప్రెడిక్టబుల్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ప్రైవేట్ వాళ్ళ పార్ట్స్ ప్రమోటింగ్ ద స్పేస్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ అండ్ యూజింగ్ ద స్పేస్ యాజ్ అ డ్రైవర్ ఫర్ ద ఓవరాల్ టెక్నాలజీ డెవలప్మెంట్. ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేస్తుందంట, అంటే ఎగ్జామ్ అవసరం లేదు, జస్ట్ మీకు అర్థం అవడానికి కోసం. ఓకేనా. ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేయాలనుకుంటుంది దేని ద్వారా, స్పేస్ టెక్నాలజీ పాలసీ ద్వారా. ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే గవర్నమెంట్ అనేది ఇప్పుడు FDI పాలసీస్ని మార్చింది. నేను ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడైనా గవర్నమెంట్ అనేది మనకి FDIని 2 రూట్ల ద్వారా అలో చేస్తుంది. ఒకటి ఆటోమేటిక్ రూట్, రెండోది అప్రూవల్ రూట్. ఆటోమేటిక్ రూట్ అండ్ అప్రూవల్ రూట్ అనేది. సో ఆటోమేటిక్ రూట్ అనేది ఏంటిదంటే మనకి గవర్నమెంట్ యొక్క పర్మిషన్ అనేది అవసరం లేదు, అవసరం లేకుండా ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. ఇంకో దానికి గవర్నమెంట్ యొక్క పర్మిషన్ అనేది కంపల్సరీ అవసరం. ఆ రూట్ ఏమంటాం మనం, అప్రూవల్ రూట్ అంటాం. ఆటోమేటిక్ రూట్, అప్రూవల్ రూట్. హియర్ సో ద గవర్నమెంట్ పర్మిషన్ ఇస్ నెసెసరీ. ఓకే, కంపల్సరీ గవర్నమెంట్ సో ఫారెన్ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రమోషన్ బోర్డ్ ఏదైతే ఉంటుందో సో వాళ్ళు మనకి పర్మిషన్ ఇవ్వాల్సిందే. ఇక్కడ మనకి గవర్నమెంట్ అనేది పర్మిషన్ అవసరం లేదు. ఓకే, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డ్ ఏదైతే FIPB ఉంటుందో వాళ్ళ పర్మిషన్ అవసరం లేదు. అలా మనకి ఆటోమేటిక్ రూట్, అప్రూవల్ రూట్. ఓకే, 2 రూట్స్ ఉంటాయి మనకి. ఓకే, ఇప్పుడు స్పేస్ సెక్టార్లో గవర్నమెంట్ అనేది FDI పాలసీని ఏం చేసింది, రీసెంట్గా ఫిబ్రవరి 2024లో మార్చడం జరిగింది. చూడండి ఇక్కడ అప్ టు 74% ఆటోమేటిక్ రూట్ అన్నాడు. అంటే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా 74% వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. మరి 74% ఇన్వెస్ట్మెంట్ దాటితే దానికి గవర్నమెంట్ యొక్క పర్మిషన్ అవసరము. సో ఇక్కడ చూడండి అప్ టు 49% ఏమన్నాడు ఆటోమేటిక్ రూట్. మరి 49 దాటితే గవర్నమెంట్ పర్మిషన్ అవసరం. ఇక్కడ చూడండి 100% ఆటోమేటిక్ రూట్, అంటే గవర్నమెంట్ పర్మిషనే అవసరం లేదు. ఓకేనా, అది దాని మీనింగ్. చూడండి మరి వేటి లోపల 74%కి ఆటోమేటిక్. చూడండి శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆపరేషన్స్ కానీ, నెక్స్ట్ ఏంటిది శాటిలైట్ డాటా ప్రొడక్ట్స్ కానీ, అండ్ నెక్స్ట్ గ్రౌండ్ సెగ్మెంట్స్ కానీ, వీటన్నిటిలో కూడా దాదాపు 74% వరకు గవర్నమెంట్ని అలో చేస్తుంది. చూడండి ఇక్కడ లాంచ్ వెహికల్స్, PSLV GSLV లాంచ్ వెహికల్స్ ఉన్నాయి కదా, లాంచ్ వెహికల్స్ కానీ అండ్ దానికి సంబంధించిన అసోసియేటెడ్ సిస్టమ్స్ కానీ అండ్ క్రియేషన్ ఆఫ్ ద స్పేస్ స్పోర్ట్స్ ఫర్ ద లాంచింగ్ కానీ అండ్ రిసీవింగ్ ఆఫ్ ద స్పేస్ క్రాఫ్ట్ కానీ. సో ఇలాంటి యాక్టివిటీస్లలో
49% వరకే ఆటోమేటిక్ రూట్లో అలో ఉంది. అబోవ్ 49% అనేది అగైన్ యూ రిక్వైర్ గవర్నమెంట్ అప్రూవల్. ఇక చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, స్పేర్ పార్ట్స్ తయారు చేయడానికి ఏముంది 100% అలవబుల్ ఉంది, 100% అలవబుల్ ఉంది దీంట్లో. ఏది చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ ద కాంపౌండ్స్ అండ్ ద సిస్టమ్స్ ఆర్ సబ్ సిస్టమ్స్ ఆఫ్ ద శాటిలైట్స్ అండ్ ద గ్రౌండ్ సెగ్మెంట్ అండ్ ద యూజర్ సెగ్మెంట్. సో వీటికి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఏంటిది మనకు 100% అనేది దేంట్లో ఉంది, ఇవి ఆటోమేటిక్ రూట్లో ఉన్నాయి. ఇవి 100% ఆటోమేటిక్లో ఉన్నాయి, ఇవి 49% ఆటోమేటిక్ రూట్లో ఉన్నాయి, ఇవి 74% ఏముంది మనకి ఆటోమేటిక్ రూట్లోనే ఉన్నాయి. 74% ఏముంది మనకి ఆటోమేటిక్ రూట్లోనే ఉన్నాయి. ఓకేనా, రైట్, క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, భారత్ బయోటెక్. భారత్ బయోటెక్ వాళ్ళు మనకి టైఫాయిడ్కి వ్యాక్సిన్ని తయారు చేస్తారు. ఇప్పుడు 2017లో, ఇప్పుడు కాదు 2017లో. సో 2017లో సో టైఫాయిడ్కి వ్యాక్సిన్ని తయారు చేశారు, దాని పేరు టైబార్. ఏంటిది, సో టైబార్ అండ్ టీసీవీ అని చెప్పేసి టైఫాయిడ్కి వ్యాక్సిన్ తయారు చేశారు. యాక్చువల్గా ఇది ఏ టైప్ ఆఫ్ ద వ్యాక్సిన్ అంటే ఇది కాంజుగేట్ వ్యాక్సిన్. కాంజుగేట్ అంటే ఇద్దరు ఉండాలి కదా, ఇద్దరు ఉండాలి. కాబట్టి మామూలుగా మనకి వ్యాక్సిన్స్ తయారు చేసినప్పుడు వ్యాక్సిన్లో ఏముంటుంది, ఏ జీవైతే మనకి ఆ డిసీజ్ని కాజ్ చేస్తుందో అదే ఆర్గానిజం ఉంటుంది, కానీ చంపి పెడతాం మనం అంతే. ఎందుకంటే మన బాడీలో ఆ జీవి వచ్చిందని మన బాడీ యొక్క యాంటీబాడీస్ ఏమైతే యాక్టివేట్ అవుతాయి. సో వ్యాక్సిన్లలో అన్నిట్లలో ఏముంటుంది, ఏ ఆర్గానిజం అయితే కాజిటివ్ ఏజెంటో ఆ ఆర్గానిజంనే మన బాడీలోకి ఎక్కిస్తాం, కానీ చనిపోయిన ఫామ్లో ఎక్కిస్తాం, లేదా ఇనాక్టివేటెడ్ ఫామ్లో ఎక్కిస్తాం. అటెన్యూయేటెడ్ లేదా ఇనాక్టివేటెడ్ అని చెప్తుంటాం మనం జనరల్గా. సో కాబట్టి ఇనాక్టివేటెడ్ ఫామ్లో మనకు పంపేది. అట్లా ఈ కాంజుగేట్ వ్యాక్సిన్ అంటే ఏంటిదంటే ఒకటి ఇనాక్టివ్గా ఉన్నది ఉంటుంది జీవి, ప్లస్ ఒకటి యాక్టివ్గా ఉన్నది ఉంటుంది. ఈ రెంట్లను కలిపి ఏం చేస్తారు, వ్యాక్సిన్ తయారు చేస్తారు. ఈ రెంట్లను కలిపి వ్యాక్సిన్ తయారు చేస్తాం. సో ఈ రెండు కూడా మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు బాడీలో ఉన్నటువంటి యాంటీబాడీస్ ఏమైతే రియాక్ట్ అయిపోయి సో మనని టైఫాయిడ్ రాకుండా కాపాడుతాయి. సో అందువల్ల అలాంటి వ్యాక్సిన్స్ ఏమంటాం, కాంజుగేట్ వ్యాక్సిన్స్ అంటాం. ఈ కాంజుగేట్ వ్యాక్సిన్ 2017లో తయారు చేస్తే వరుసగా 4 సంవత్సరాలు WHO టెస్ట్ చేసింది అనమాట. టెస్ట్ చేస్తే దాని ఎఫిషియన్సీ అనేది తగ్గలేదు, సేమ్ ఎఫిషియన్సీ తోటి పనిచేస్తుంది. అందువల్ల ఇది ఇప్పుడు వాడుకలోకి తీసుకురావచ్చు అని అప్రూవల్ అనేది ఇవ్వడానికి రెడీగా ఉందన్నమాట. కాంజుగేట్ వ్యాక్సిన్ కంబైన్స్ ద వీక్ యాంటీజెన్ విత్ స్ట్రాంగ్ యాంటీజెన్. ఓకేనా, ఈ కాంజుగేట్ టైబర్ అనేది ఇది అయితే 2017లో దీన్ని పాకిస్తాన్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. పాకిస్తాన్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు యూజ్ ద దిస్ టైబర్ వ్యాక్సిన్ యూజ్ చేసినటువంటి ఇది. సో కాంజుగేట్ వ్యాక్సిన్ ఈజ్ సూటబుల్ ఫర్ ద ఇన్ఫాంట్స్ ఫ్రమ్ ద 6 months ఆన్వర్డ్స్. 6 months నుంచి మనకి యూజ్ చేస్తారు. అంతకుముందు మామూలు వేరే వ్యాక్సిన్స్ అనేటివి 2 years చిల్డ్రన్స్కి ఇవ్వడానికి వీలు లేవు, కానీ ఇప్పుడు ఇది 6 months నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంది మనకి. సో ఇది మనకి WHO దీనికి అప్రూవల్ తెలిపినట్టే అనమాట. సో 4 సంవత్సరాల తర్వాత దీన్ని మనకి సో ఇంకా ఇది అదే ఎఫిషియన్సీ తోటి పనిచేస్తుంది. నెక్స్ట్ సాగర్ అంకలన్. సో సాగర్ అంకలన్ అంటే పోర్ట్స్ యొక్క పర్ఫార్మెన్స్, పోర్ట్స్ ఎలా పర్ఫార్మెన్స్ ఉన్నాయని చెప్పేసి లాంచ్ చేయడం అనేది జరిగింది. దట్ ఇస్ ద ఇండియన్ పోర్ట్స్ పర్ఫార్మెన్స్, దట్ బెంచ్ మార్కింగ్ ద గైడ్లైన్స్ ఫర్ ద ఇండియన్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఇండియా పోర్ట్స్ అనేటివి ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాయని చెప్పేసి ఫ్యూచర్లో లాంచ్ చేస్తారు, ఇప్పుడు కాదు. ఆ పోర్ట్స్ యొక్క పర్ఫార్మెన్స్ కోసం ఒక ఇండెక్స్ని తయారు చేయబోతున్నారు. ఆ ఇండెక్స్ని ఫ్యూచర్లో లాంచ్ అయిపోతుంది. దాని పేరు ఏంటి, సాగర్ అంకలన్. నెక్స్ట్ ఏమన్నా ధర్మేంద్ర ప్రధాన్ ఇనాగ్రేట్ ద ఫస్ట్ స్కిల్ ఇండియా సెంటర్ ఇన్ ద ఒరిస్సా. సో మనకి ఆల్రెడీ స్కిల్స్ డెవలప్మెంట్ చేయడానికి కోసం ఏముంది మనకి నేషనల్ స్కిల్ మిషన్ అనేది ఉంది. సో అలా దట్ ఈస్ ద కంట్రీస్ ఫస్ట్ స్కిల్ ఇండియా సో సెంటర్ని ఎక్కడ సంబాల్పూర్ ఒరిస్సాలో స్టార్ట్ చేయడం జరిగింది. సంబాల్పూర్ ఒరిస్సాలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది మనకి. నెక్స్ట్ మిగతా జిల్లాలలో కూడా రావడం అనేది జరుగుతుంది. టు అడ్రస్ ద స్పెసిఫిక్ అయితే ఇక్కడ మనకి స్పెసిఫిక్ స్కిల్స్ నీడ్స్ ఫర్ ద ఇండస్ట్రీస్ టు హ్యావ్ ద పొటెన్షియల్ డ్రైవర్స్ సస్టైనబిలిటీ అండ్ ఆపర్చునిటీస్ కోసం. దట్ ఈస్ స్కిల్ ఇండియా సెంటర్ని మనకి ఇక్కడ సంబాల్పూర్ ఒరిస్సాలో లాంచ్ చేయడం జరిగింది. ఇనాగ్రేట్ ద ఫస్ట్ స్కిల్ ఇండియా సెంటర్ ఆఫ్ ద కంట్రీ ఇన్ ద ఒడిస్సా, సంబాల్పూర్లో లాంచ్ చేయడం జరిగింది. సో ఆయననే మినిస్ట్రీ కాబట్టి, సో ఆయన రాష్ట్రమే ఆయనదే కాబట్టి అక్కడనే లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ త్రిపుర లాంచ్ ద ఆరోగ్య యోజన టు బికమ్ ద ఫస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ టు యూనివర్సల్ హెల్త్ కవరేజ్. అందరికీ 5 లక్షల వరకు హెల్త్ కవరేజ్ ఇవ్వడానికి కోసం మనకి లాంచ్ చేయడం జరిగింది. అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల వరకు అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ జరుగుతుంది. కానీ ఇది వాళ్ళ రాష్ట్రమే లాంచ్ చేసుకుంది. ఆయుష్మాన్ భారత్లో ఇచ్చే 5 లక్షల రూపాయల బెనిఫిట్ని వాళ్ళు వాడుకుంటారా వాడుకోరా మనకు క్లారిటీ లేదు. బట్ వాళ్ళ సొంతంగా వాళ్ళ రాష్ట్రమే మనకు లాంచ్ చేసుకుంది. ఏమని, ఆరోగ్య యోజన, సీఎం జన్ ఆరోగ్య యోజన. సో సీఎం జన్ ఆరోగ్య యోజన లాంచ్ చేసి 5 లక్షల వరకు అందరికీ ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నమాట. సో అలా మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం మనకి, త్రిపుర. ఎవరు, మానిక్ షా ఇస్ ద చీఫ్ మినిస్టర్. సో వాళ్ళ రాష్ట్రంలో లాంచ్ చేయడం జరిగింది. 5 లక్షల వరకు ఫ్రీ ఇన్సూరెన్స్ ఇచ్చిన మొట్టమొదటి నార్త్ ఈస్టర్న్ స్టేట్. అలాగే సిక్కిం అనేది ఇన్స్పైర్ అనే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ అసిస్టెడ్ బై ద వరల్డ్ బ్యాంక్. ఏంటిది, వరల్డ్ బ్యాంక్. ఏంటి, సిక్కిం ఇన్స్పైర్స్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది, ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ప్రొవిజన్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ద రివైజింగ్ ఆఫ్ ద ఎకనామిక్స్. వరల్డ్ బ్యాంక్ అసిస్టెడ్ ప్రోగ్రామ్ అండర్ ద ప్లానింగ్. సో దీనికోసం అక్కడ
సిక్కిం లోపల ఏంటిది మనకి ఈ ఎక్కువ మొత్తంలో ఎకనామిక్స్ని ఎంపవర్మెంట్ ఆఫ్ ద యూత్కి కానీ సో వీటందరికీ లోన్స్ ఇస్తాను అనమాట. సో దట్ ఈస్ ద ఎకనామిక్స్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద ఉమెన్ అండ్ ద యూత్ పర్టికులర్లీ. దానికోసం ఇన్స్పైర్స్ కోసం, ఇది ఎవరి కోసం, ఉమెన్కి అండ్ యూత్ కోసం. నెక్స్ట్ అట్లాగే ఒడిస్సా అనేది అప్రూవ్ అవార్డ్ స్వయం స్కీమ్ని అప్రూవ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ టు అవార్డ్ అన్ఎంప్లాయిడ్ యూత్. అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంట్రెస్టెడ్ ఫ్రీ లోన్ కోసము ఈ స్వయం అంటే సెల్ఫ్ కదా, సెల్ఫ్గా వాళ్ళు ఏం చేసుకోవాలి మనకి, సో వాళ్ళదే ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ స్వతంత్ర యువ ఉద్యమి స్కీమ్. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఏంటి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి. స్వయం అంటేనే అది కదా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అందుకోసము ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వడానికి కోసము ఏ రాష్ట్రం లాంచ్ చేసింది అంటాడు, ఇది స్వయం. ఈ స్వయం ఏ రాష్ట్రం లాంచ్ చేసింది, ఇన్స్పైర్ ఏ రాష్ట్రం లాంచ్ చేసింది, సిక్కిం. స్వయం ఏ రాష్ట్రం లాంచ్ చేసింది, ఈ రాష్ట్రం ఇది ఒడిస్సా లాంచ్ చేసింది. నెక్స్ట్ వనమిత్ర, చెట్లను పెంచే కార్యక్రమంలో ఎవరైతే చెట్లను పెంచుతారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరికైతే యాన్యువల్ ఇన్కమ్ అనేది 1,80,000 కన్నా తక్కువగా ఉందో వాళ్ళు 18 నుంచి 60 సంవత్సరాల ఏజ్ ఎవరైతే ఇంత ఏజ్లో ఉండి అండ్ ఇంత ఇన్కమ్ కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళు ఈ స్కీమ్లో రిజిస్టర్ అవ్వచ్చు, వాళ్ళు చెట్లను పెంచవచ్చు. చెట్లను పెంచినందుకు గవర్నమెంట్ ఏం చేస్తే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో వీళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నమాట ఇది. సో అలా మనకి వనమిత్ర స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఏ రాష్ట్రం లాంచ్ చేసింది, మనకి హర్యానా లాంచ్ చేసింది అనమాట. ఎంకరేజ్ చేయడానికి కోసం, ఎంకరేజ్ చేయడానికి కోసం, ఈ అన్నిట్లను ఎంకరేజ్ చేయడానికి కోసం ఇది వనమిత్ర. నెక్స్ట్ ఇండియా తైవాన్ సైన్ ద మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ వర్కర్స్ ఇన్ ద తైవాన్. సో తైవాన్లో మన ఇండియన్ వర్కర్స్ వెళ్ళి వర్క్ చేసుకోవడానికి కోసము మనం మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకోవడం జరిగింది. అంటే వాళ్ళని కష్టపెట్టకుండా అక్కడ ఏం చేస్తాం, మనం ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ PM నరేంద్ర మోదీ ఇనాగ్రేటెడ్ ద 9th రైజినా డైలాగ్ ఇన్ ద న్యూఢిల్లీ. రైజినా డైలాగ్ అంటే ఏంటిదంటే జియో పొలిటికల్ మీటింగ్ అనమాట. ఇదంతా కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి మాట్లాడతాము. ఎప్పుడు ఢిల్లీలోనే జరుగుతుంది. ఢిల్లీలోనే ఇక్కడ రైజినా హిల్స్ అంటే మనకు పార్లమెంట్ అక్కడే ఉందన్నమాట, ఓల్డ్ పార్లమెంట్ అనేది. సో రైజినా హిల్స్ ఎక్కడ ఉంటే ఢిల్లీలో ఉంటాయి. సో ఎప్పుడు అక్కడే జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం, రైజినా డైలాగ్స్ అంటాం. ఇదంతా జియో పొలిటికల్ గురించి మాట్లాడతారు. అంటే ఏమిటిది, మనకి ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి మాట్లాడతారు. సో ఈ సంవత్సరం ఎవ్రీ ఇయర్ జరుగుతుంటుంది. ఈ సంవత్సరం మనకి ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు జరిగింది. ఏ థీమ్ తోటి జరిగిందంటే ఇది చతురంగ, నాలుగిట్ల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఏది కన్ఫ్లిక్ట్ కానీ, కంటెస్ట్ కానీ, కోఆపరేట్ కానీ, క్రియేట్ అనే చతురంగ థీమ్ తోటి ఈ సంవత్సరం యొక్క రైజినా డైలాగ్ అనేది జరిగింది. దట్ ఈస్ ద 9th ఎడిషన్ ఆఫ్ ద రైజినా డైలాగ్. చతురంగ ఎడిషన్ తోటి జరగడం అనేది జరిగింది. సో ఎవరు హోస్ట్ చేస్తారు దీన్ని, ఎవ్రీ ఇయర్ ఎవరు కండక్ట్ చేస్తారంటే సో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద మినిస్టర్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్. వాళ్ళు ఇద్దరు కలిసి ఈ ఆర్గనైజేషన్ ఏది అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్లస్ మినిస్టర్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ కలిసి వీళ్ళు చేసేది. సో ఇది ఇప్పుడు యాన్యువల్గా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, ఎవ్రీ ఇయర్. సో ద డైలాగ్ ఈజ్ అవర్ ఇండియాస్ ప్రీమియర్ కాన్ఫరెన్స్. సో మన ఇండియా ఆర్గనైజ్ చేసే పెద్ద కాన్ఫరెన్స్ అనమాట. వీటిపైన ఇంటర్నేషనల్ రిలేషన్స్ పైన మనకి సో ఏమంటాం, డిస్కషన్ చేసే ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ అనమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలా, రైట్. సో దీనికి ఈసారి చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారంటే, చీఫ్ గెస్ట్ వచ్చేసి రైజినా డైలాగ్కి గ్రీస్ యొక్క ప్రైమ్ మినిస్టర్ రావడం జరిగింది. సో గ్రీస్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఇతను ఎలెన్ సింగ్కి. నెక్స్ట్ అంబాసిడర్ రుచిరా కాంబోజ్. మనకి యునైటెడ్ నేషన్స్ లోపల మన ఇండియా యొక్క అంబాసిడర్ ఎవరు, మనకి ఏమైనా కదా, రుచిరా కాంబోజ్. సో రుచిరా కాంబోజ్, ఈ రుచిరా కాంబోజ్ ఏం చేశారంటే, హూ ఈజ్ రుచిరా కాంబోజ్, ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్లో మన గురించి మాట్లాడాలంటే ఎవరు మాట్లాడాలి, ఈమెనే మాట్లాడాలి కదా. అలాంటి వాళ్ళని ఏమంటాం మనం, పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అంటాం. అవునా కదా. మన ఇండియా గురించి యునైటెడ్ నేషన్స్లో ఈమె రిప్రజెంట్ చేస్తుంది. అలా ఈమె ఫస్ట్ టైం ఏం చేశారంటే మనకి, సో ఈ కమిషన్ ఆన్ ద సోషల్ డెవలప్మెంట్ యొక్క మీటింగ్ జరిగింది. కమిషన్ ఆన్ ద సోషల్ డెవలప్మెంట్. ఈ కమిషన్ ఎవరిది, యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన కమిషన్. ఎక్కడ జరిగింది, న్యూయార్క్లో జరిగింది. సో దీనికి ఈమె చైర్మన్గా యాక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఫస్ట్ టైం సిన్స్ 1975. ఎప్పుడో 1975లో మనము దీనికి చైర్మన్ యాక్ట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు చైర్మన్గా యాక్ట్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ 2025లో మళ్ళీ పోలాండ్ అనేది చైర్మన్గా యాక్ట్ చేస్తుంది. మన 2024లో ఫస్ట్ ఇన్ ఇండియా, దట్ ఈస్ ద 62nd సెషన్ ఆఫ్ ద కమిషన్ ఫర్ ద సోషల్ డెవలప్మెంట్ పైన మనకు ఫస్ట్ టైం మనకి 1975 తర్వాత ఇప్పుడే మనం మొదటిసారిగా ఏం చేసాం మనం, సో చైర్మన్గా యాక్ట్ చేయడం అనేది జరిగింది. అంటే రెండవసారి అనమాట. సో ఫస్ట్ టైం కదా, ఎంత సెకండ్ టైం ఇది చైర్మన్గా. నెక్స్ట్
వరల్డ్ డిఫెన్స్ షో హెల్డ్ ఇన్ ద రియాద్ సౌదీ అరేబియా రియాద్లో వరల్డ్ ఏంటిది డిఫెన్స్ షో జరగడం అనేది జరిగింది. ఇది సెకండ్ ఎడిషన్ అనమాట. సెకండ్ ఎడిషన్ వాజ్ హెల్డ్ ఇన్ ద రియాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్. సో రియాద్ సౌదీ అరేబియాలో జరిగింది. 4th ఎప్పుడు 8th February ఆఫ్ ద 2024 తోటి. సో దట్ ఈస్ ద థీమ్ ఈజ్ దట్ ఎక్విప్డ్ ఫర్ ద వాట్ టుమారో, రేపటి కోసం అనమాట. రేపటి కోసం రెడీగా ఉండాలనే థీమ్ తోటి మనకి సో మినిస్టర్ ఆఫ్ ద డిఫెన్స్ ఇనాగ్రేట్ ద వరల్డ్ డిఫెన్స్ షో 2024 ఇన్ రియాద్ ఫ్రమ్ February 4th to 8th మనకి వరల్డ్ డిఫెన్స్ షో అనేది జరిగింది ఇక్కడ రియాద్లో. నెక్స్ట్ వచ్చేసి తైవాన్కి సంబంధించినటువంటి సో తువాలు దేశం. సో ఈ తువాలు దేశానికి మనకి ఫెలిడి టియో అని అతను ఏం చేశాడు, మనకి ప్రెసిడెంట్గా అవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ టైం ప్రెసిడెంట్గా అవ్వడం జరిగింది. ఏ దేశానికి? తువాలు అనేది మనకి పసిఫిక్ ఐలాండ్, ఇట్లా మనకి ఇక్కడ ఇది సౌత్ పసిఫిక్ ఓషన్ అయితే, సో ఇక్కడ చిన్న పసిఫిక్ ఓషన్లో ఇక్కడ సదరన్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి చిన్న ఐలాండ్ అనమాట సౌత్ పసిఫిక్ రీజియన్లో. ఏది? తువాలు. సో ఈ తువాలు దేశానికి ఎవరు? ఫెలిడి టియో. ఓకే, టీటీ గుర్తుపెట్టుకోండి. సో తువాలుకి ఎవరు ప్రెసిడెంట్ అయ్యారు? టియో ప్రెసిడెంట్ కావడం జరిగింది. సో తువాలుకు ప్రెసిడెంట్ అయింది ఎవరు? టియో. సో టువాలు టియో. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఆరిజిన్ సమీరా షా సెట్ టు బి అపాయింటెడ్ యాజ్ ద బీబీసీ అంటే అందరికీ తెలుసు, మీ అందరికీ బ్రాడ్కాస్టింగ్ బీబీసీ ఛానల్. సో ఇతను మార్చి 2028కి 4 సంవత్సరాలు కొనసాగుతాడు. 2024 నుంచి 2028 వరకు బీబీసీ చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. హేల్డ్ ఫ్రమ్ ద ఔరంగాబాద్ ఆఫ్ ద మహారాష్ట్ర. సో దట్ ఈస్ ద ఇండియన్ ఆరిజిన్ ఎవరు? సమీర్ షా అనే అతను మనకి ఎవరికి? బీబీసీ చైర్మన్గా అపాయింట్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏ దేశము ఇది? ఇండోనేషియన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. ఇండోనేషియానికి మనకి ప్రభోవో సుబియాంతో సో డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ద ఇతను సెట్ టు బి. సో ఇది ఎలక్షన్ జరిగిన ఎలక్షన్లలో ఇతను వినడం జరిగింది. విల్ రీప్లేస్ ద వాట్? జోకో విడోడో ఇండోనేషియా ప్రెసిడెంట్ ఉండే. సో ఇండోనేషియన్ డెమోక్రటిక్ పార్టీ ఓడిపోవడం జరిగింది. సో దాని తర్వాత సో ఇతను మనకి ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం అనేది జరిగింది. 8th ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండోనేషియా ఫ్రమ్ ద October 28th నుంచి ఇతను. సో 8th ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండోనేషియా. సో పొలిటికల్ పార్టీ వచ్చేసి జరీంద్రా పార్టీ. సో అంతకుముందు ఉన్న తర్వాత ఇండోనేషియన్ డెమోక్రటిక్ పార్టీ జోకో విడోడో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు వచ్చిన అతను ఎవరు? ప్రభోవో. ఏ దేశం మనకి? ఇండోనేషియా. సో కాబట్టి ప్రభోవో సో అతను ఏ దేశానికి? ఇండోనేషియాకి ప్రెసిడెంట్గా అవ్వడం జరుగుతుంది. 8th ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్? ఇండోనేషియా. అండ్ విచ్ ఈ బిలాంగ్స్ టు విచ్? గెరిండ్రా పార్టీకి. ఏ పార్టీకి సంబంధించి? గెరిండ్రా పార్టీకి సంబంధించిన ఇతను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అజర్బైజాన్స్ అలియేవ్ పేరులోనే ఉంది. అజర్బైజాన్ అలియేవ్ పేరులోనే ఉంది కాబట్టి డైరెక్ట్గా మనకి 14th February 2024లో మనకి ఇతను ప్రమాణ స్వీకారం అనేది చేయడం అనేది జరిగింది. అజర్బైజాన్ దేశానికి ప్రెసిడెంట్గా ఇమామ్ హైదర్ ఒలిగు అలియేవ్. సరే, అంత పెద్దగా మనకి ఏముండదు కాబట్టి ఇది అతను 5th కాన్సిక్యూటివ్ టర్మ్, 5వ సారి ఇతనే ప్రెసిడెంట్గా అవ్వడం జరిగింది. 92% ఆఫ్ ద ఓట్స్ తోటి గెలిచాడు 5వ సారి అయినా సరే. ఎవరు? అజర్బైజాన్. ఎవరు? అలియేవ్. గుర్తుపెట్టుకోవాలి, అలియేవ్ అజర్బైజాన్. సో 5th టైం అజర్బైజాన్. సో నెక్స్ట్ ఎవరు? అలియేవ్. సో అలియేవ్ అజర్బైజాన్ 5th టర్మ్. ఓకేనా? 5th టర్మ్ అలియేవ్ అజర్బైజాన్. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద చార్టెడ్ అకౌంట్స్, ద సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ద ఇండియా. సో ఎవరంటే రంజిత్ కుమార్. సో రంజిత్ కుమార్ని మనకి 70th ప్రెసిడెంట్గా సో 2024-2025 సంవత్సరం 1 year పాటు కొనసాగుతారనమాట. సో అతన్ని మనకి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఎవరు? రంజిత్ కుమార్ అగర్వాల్ మనకి చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ద ఇండియా ఎవరైతే ఉన్నారో ఈ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ద ఇండియాకి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఎవరు? రంజిత్ కుమార్ అగర్వాల్. నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్ అలెగ్జాండర్ స్టబ్. సో ఫిన్లాండ్ ప్రెసిడెంట్గా 13th ప్రెసిడెంట్గా మళ్ళీ ఎవరు? అలెగ్జాండర్ స్టబ్ విన్స్ ఎలక్షన్స్ అని మళ్ళీ రిజల్ట్ రావడం జరిగింది. 51.2% ఆఫ్ ద ఓట్స్ తోటి మనకి ఎలక్ట్ అవ్వడం అనేది జరిగింది. 13th ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫిన్లాండ్. గుర్తుపెట్టుకోవాలి. తువాలుకి ఎవరయ్యారు? టియో అయ్యారు. అజర్బైజాన్కి ఎవరయ్యారు? ఆలీ అయ్యాడు. అజర్బైజాన్కి ఆలీ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఫిన్లాండ్కి ఎవరయ్యారు? అలెక్సా అయ్యింది. ఎవరు? అలెక్సా. సో అలెక్స్ దేనికి? ఫిన్లాండ్కి ఎవరయ్యారు? మనకి అలెక్స్ అయ్యారు. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1-2 సార్లు అయితే గుర్తుంటుంది. నెక్స్ట్ శశి థరూర్కి ఫ్రాన్స్ దేశం అనేది వాళ్ళ యొక్క అవార్డుని ఇవ్వడం అనేది జరిగింది. సో ఫ్రాన్స్ దేశం ఏది? నైట్ ఆఫ్ ద లీజియన్ ఆనర్ అవార్డ్ అనేది హైయెస్ట్ ఫ్రెంచ్ సివిలియన్ అవార్డెడ్ బై ద
ఫ్రెంచ్ సెనేట్, ఫ్రెంచ్ దేశం ఇచ్చే హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనమాట, వేరే దేశం వాళ్ళకి ఇచ్చే హైయెస్ట్ అవార్డు అనమాట. సో వాళ్ళకి శశి అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు? ఫ్రెంచ్ దేశం యొక్క సో అవార్డు పేరు ఏంటిది? ఇది అనమాట. సో ఎందుకు అంటే సో ఈ అవార్డు అనేది సో 2022లో అనౌన్స్మెంట్ చేశారు. కానీ ఇప్పుడు ఫార్మల్ సెరమనీ అనేది ఇప్పుడు జరిగింది. యాక్చువల్గా ఇది ఎప్పుడు ఆగస్టు 2020లోనే వచ్చిందనమాట, 22 ఇయర్స్కి రావడం జరిగింది. కానీ ఫార్మల్ సెరమనీ అనేది ఇప్పుడు జరిగింది కాబట్టి ఇప్పుడు న్యూస్లో ఉంది. మన శశి థరూర్ రాసిన బుక్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇండియన్ శాస్త్ర రిఫ్లెక్షన్స్ ఆఫ్ అవర్ టైము, అండ్ ఎరా ఆఫ్ ద డార్క్నెస్ కానీ, ద హిందూ వే అండ్ ఇంట్రొడక్షన్ కానీ, వై ఐ యామ్ ఏ హిందూ, సో ఇలాంటి బుక్స్ అన్నీ కూడా రాయడం అనేది జరిగింది. నెక్స్ట్ జ్ఞానపీఠ అవార్డ్. సో జ్ఞానపీఠ అవార్డు అనేది 1965 నుంచి ఇస్తున్నాం అనమాట. మనకి బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు జ్ఞానపీఠ అవార్డు. ఇండియాలో మనకి సో ఇచ్చేటువంటి ఏంటిది? హైయెస్ట్ లిటరరీ అవార్డు. సో భారతదేశంలో మనకి సో లిటరసీ ఫీల్డ్లో ఇచ్చేటువంటి ఏంటిది? హైయెస్ట్ అవార్డు. సాహిత్య రంగంలో ఇచ్చేటువంటి ఏంటిది? అత్యున్నత పురస్కారం ఏంటి? జ్ఞానపీఠ. ఎప్పుడు 1965లో మనకి 22 మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 22 భాషలలో 22 భాషలు ఇంక్లూడింగ్ ఇంగ్లీష్తో సహా కలిపి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డులో మనకి 11 లక్షల రూపాయల ప్రైజ్ ఉంటుంది. అండ్ బ్రాంజ్ స్టాచ్యూ ఆఫ్ ద అవార్డ్, సరస్వతి దేవి ఉన్నటువంటి బ్రాంజ్ స్టాచ్యూ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ అ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద లిటరేచర్ ఇన్ ద ఇంగ్లీష్ అండ్ అదర్ ఇండియన్ లాంగ్వేజెస్. ఓకే, ఈ సంవత్సరానికి కానీ మనకి గుల్జార్ గారికి మరియు రాంభద్రాచార్య గారికి రావడం అనేది జరిగింది ఇద్దరికి. సో 58th జ్ఞానపీఠ అవార్డు బీస్ ఆర్ 2 పర్సనాలిటీస్. వన్ ఈస్ లిజెండరీ ఇండియన్ పోయెట్ అండ్ సంపూరణ్ సింగ్ కల్రా. పాపులర్గా ఏమంటాం? గుల్జార్ అంటాం, కానీ అతను ఒరిజినల్ పేరు ఏంటిది? సంపూరణ్ సింగ్ కర్లా, అండ్ ఫర్ ద ఉర్దూ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ స్పిరిచువల్ లీడర్ అండ్ జగద్గురు రామభద్రాచార్య ఫర్ ద వర్డ్ సంస్కృత్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి తెలుసా? నువ్వు పేర్లు పట్టుకుని పోతావు, ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రప్పని ఎగురుతుంది. అక్కడ ఉర్దూ ప్లేస్లో ఇక్కడ ఇద్దరు దేకో బేటా, ఇద్దరు హిందీ దాల్దైతే, హిందీ పాటలు రాస్తాడు కదా హిందీ సినిమాలో అని చెప్పేసి హిందీ వచ్చేసి ఇక్కడ రాస్తాడు. నీకోసం ఇక్కడ కూడా హిందీ అనే పెడతాడు. ఓకేనా? సంస్కృతి పల్లె ఏం పెడతాడు? మనకి హిందీ అని పెట్టడానికి అవకాశం ఉంది. సో ఏ లాంగ్వేజ్లో వచ్చినాయో ఇంపార్టెంట్. గుల్సార్కి ఉర్దూ లాంగ్వేజ్లో రావడం జరిగింది. అండ్ దట్టు రాంభద్రాచార్య గారికి దేనికి రావడం జరిగింది? సంస్కృతిలో రావడం జరిగింది. ఓకేనా? సో అది మీరు ఒకదాని కూడా ఆన్సర్ పెట్టచ్చారు, కన్ఫ్యూజ్ అయ్యారు. ఓకేనా? అంటే చిన్న మైన్యూట్ ప్రాసెస్లో ఎగ్జామినేషన్లో దాన్ని అబ్జర్వ్ చేయం మనం. ఓకేనా? సో రాంభద్రాచార్యకి దేంట్లో? సంస్కృతిలో రావడం జరిగింది. రాంభద్రాచార్య ఈజ్ ఎ పాలిగ్లాట్, అంటే దాదాపు 22 లాంగ్వేజ్లు మాట్లాడతారు రాంభద్రాచార్య గారు. ఓకే, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మనం. గుల్సార్. సో గుల్సార్ మన హిందీ సినిమా కవి సంబంధించి మొట్టమొదటిసారిగా ఫస్ట్ సాంగ్ అనేది మేరా గోరా ఆంగ్లియే అని చెప్పేసి మనకి ఫిల్మ్ బందనీలో 1963లో ఈ ఫిల్మ్ వచ్చింది. 1963లో వచ్చినటువంటి ఫిల్మ్ ఏది? బందిని. సో ఈ బందిని అనే 1960లో వచ్చిన ఫిలింలో ఇతను మొట్టమొదటిసారిగా అతను ఫస్ట్ సాంగ్ అనేది రాయడం జరిగింది. ఆ తర్వాత మనకి ఇతనికి ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది. మనకి స్లమ్ డాగ్ మిలినియర్స్కి జై హో సాంగ్ ఏదైతే ఉందో ఆ జై హో సాంగ్ కూడా 2009లో మనకి ఈ జై హో సాంగ్కి కూడా మనకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ లోపల మనకి సో ఈ ఆస్కార్ అవార్డు కూడా నామినేట్ అవ్వడం జరిగింది. ఆ టైం అదే సాంగ్కి గ్రామీ అవార్డు కూడా రావడం అనేది జరిగింది. ఆ తర్వాత చాలా సినిమాలలో పాటలు రాశాడు. ఇప్పుడు దాదాపు హిందీ సినిమాలలో ఉన్నటువంటి దాదాపు 50% పాటలను గుల్జార్ గారే రాశారు. పాడిన వాళ్ళు కిషోర్ కుమార్ అండ్ ఉదిత్ నారాయణ్ అండ్ కుమార్ సాను వీళ్ళే పాడారు. దాదాపు పాటలన్నీ కూడా పాడిన వాళ్ళలో కిషోర్ కుమారే ఉంటాడు ఎక్కువ మొత్తంలో. అది ఆయనకు సంబంధించింది హిందీ సినిమా. ఓకే, హిందీ సినిమా కానీ హిందీ లాంగ్వేజ్కి రాలే. మళ్ళీ హిందీ సినిమాలలో పాటలు రాస్తాడు, కానీ నేను ఉర్దూ లాంగ్వేజ్లో రాసిన పాటలకి ఆయన కాంట్రిబ్యూషన్కి వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ రాంభద్రాచార్య, జగద్గురు రాంభద్రాచార్య. సో జగద్గురు రాంభద్రాచార్య గారు మనకి ఉత్తరప్రదేశ్లోనే జన్మించడం జరిగింది. కానీ ఉత్తరప్రదేశ్లో అతను తులసి పీఠ్, చూడండి నరేంద్ర మోదీ గారు కూడా వెళ్ళి ఆయన ఆలింగనం చేసుకోవడం జరిగింది. తులసి పీఠ్, ఈ తులసి పీఠ్ అనేది చిత్రకూట్లో ఉంది మనకి. సో ఇక్కడ తులసి పీఠ్ ఇన్ ద చిత్రకూట్ ఆఫ్ ద ఉత్తరప్రదేశ్, చిత్రకూట్ ఆఫ్ ద ఉత్తరప్రదేశ్ తులసి పీఠ్ ఉంది. సో ఈ తులసి పీఠ్ని మనకి 1988లో మనకి రామభద్రాచార్య గారు, జగద్గురు రామభద్రాచార్య గారు స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఆ తులసి పీఠ్కి సంబంధించిన చైర్మన్గా సో ప్లస్ ఫౌండర్గా అతను యాక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇతనికి దాదాపు ఈ వాజ్ ఏ పాలిగ్లాట్, అంటే దాదాపు 22 లాంగ్వేజ్లు మాట్లాడతాడు. సో ఇతను మనకి సంస్కృత్ కానీ, హిందీ కానీ, అవధి కానీ, మైథిలి కానీ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని లాంగ్వేజెస్ని మాట్లాడడం జరుగుతుంది. దాదాపు 240కి పైగా బుక్స్ని రాయడం జరిగింది. 2 ఎపిక్స్ ఇంక్లూడింగ్ 2 ఎపిక్స్ ఇన్ సంస్కృత్ అండ్ 2 ఇన్ హిందీ కూడా రాయడం జరిగింది. 2015లో మనకి పద్మవిభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా ఇతనికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం జరిగింది. 2013లోనే మనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. సినిమా ఫీల్డ్లో ఇచ్చే హైయెస్ట్ అవార్డు ఇది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డే కదా. సో గుల్జార్ గారికి కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2013లోనే రావడం జరిగింది ఇతనికి కూడా. ఓకేనా? సో సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది 2022లో సాహిత్య అకాడమీ అవార్డు. అట్లాగే మనకి ఇతనికి సో పద్మభూషణ్ కూడా ఇచ్చారు. 2004లోనే పద్మభూషణ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈయన కూడా మనకి పద్మభూషణ్ ఇచ్చారు. ఎప్పుడు 2015లోనే
పద్మభూషణ్ ఇవ్వడం అనేది జరిగింది ఎవరికి, రాంభద్రాచార్య. సో తులసీపీఠ ఇక్కడ చిత్రకూట్ అని మళ్ళీ ఛత్తీస్గఢ్ అని ఇస్తాడు, చిత్రకూట్ వాటర్ ఫాల్ ఛత్తీస్గఢ్లో ఉంటుందని చెప్పేసి. ఓకే, చిత్రకూట్ ఇక్కడ ఒరిస్సా. ఏ పీఠం, తులసీపీఠం. ఓకే రైట్. నెక్స్ట్ వన్, నీరజ్ చోప్రా ద మ్యాన్ హూ మేడ్ హిస్టరీ రిటర్న్ బై ద వాట్ నోరిస్ ప్రీతం. సో నీరజ్ చోప్రా గురించి ఈ బుక్లో రాయడం జరిగింది, నీరజ్ చోప్రా ద మ్యాన్. సో దీనికి ఎవరు, నోరిస్ ప్రీతం అనే తను ఆథర్. నీరజ్ చోప్రా మీ అందరికీ తెలుసు కదా, జావలిన్ త్రో ఒలింపిక్స్లో మెడల్ తీసుకురావడం జరిగింది, ఏషియన్ గేమ్స్లో తీసుకురావడం జరిగింది, మీ అందరికీ తెలుసు. రైట్. నెక్స్ట్ వచ్చి హర్విందర్ సింగ్ ఆఫ్ ద వార్డ్ సిక్ రెజిమెంట్ కన్ఫర్డ్ ద విశిష్ట సేవా మెడల్. విశిష్ట సేవా మెడల్ అనేది ఏంటిదంటే మనకి ఎక్కువ ఎక్స్క్లమటరీ కాంట్రిబ్యూషన్, ఒక ఆర్మీకి కానీ నేవీ కానీ ఎక్కువ మొత్తంలో కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళకి ఇస్తారు. ఎందుకు ఇతనికి ఇచ్చారు, ఇతను వీరేంద్ర సింగ్కి విశిష్ట సేవా పురస్కారం అంటే, సో ఇతను దీన్ని తయారు చేయడం జరిగింది, డ్రోన్. ఆ డ్రోన్ పేరు ఏంటిదంటే ఆక్టోకాప్టర్ అనే ఒక డ్రోన్ తయారు చేయడం జరిగింది. ఎవరు, హవిల్దార్ వారీందర్ సింగ్ అతను తయారు చేయడం జరిగింది. సో దాని ద్వారా, డ్రోన్స్ ద్వారా మనకి ఎక్కువ మొత్తంలో మనం ఏమంటాం, వీళ్ళని ఏమంటామమ్మా, శత్రువుల యొక్క కదలికల్ని పసిగట్టడానికి కోసము ఉపయోగపడతాయని చెప్పేసి ఒక కొత్త డ్రోన్ తయారు చేస్తాడు అతను, ఆక్టోకాప్టర్ అని. దానికోసము అతను ఇన్నోవేషన్ చేసినందుకు గాను మనకి ఇతనికి విశిష్ట సేవా పురస్కార్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీది ఇవ్వడం జరిగింది. విశిష్ట సేవా మెడల్ విఎస్ఎం, విశిష్ట సేవా మెడల్, హర్విందర్ సింగ్. నెక్స్ట్, ఈషా అంబానీ రిసీవ్డ్ ద స్పెషల్ అవార్డ్ ఫర్ ద ఎల్ఎంఓటి అంటే లోక్మత్ మహారాష్ట్ర ఆఫ్ ద ఇయర్ 2024. ఈ లోక్మత్ అనేది ఏంటిది, మహారాష్ట్రలో ఉన్నటువంటి న్యూస్ పేపర్. అది మహారాష్ట్రలో మన దగ్గర ఈనాడు పేపర్ ఎట్లనో అట్లాగే ఇక్కడ లోక్మత్ న్యూస్ పేపర్ వెరీ పాపులర్ అనమాట. సో ఆ లోక్మత్ న్యూస్ పేపర్ వాళ్ళు ఇస్తారు ఎవ్రీ ఇయర్ అవార్డు. అలా ఈ సంవత్సరం కానీ ఈషా అంబానీకి ఇవ్వడం అనేది జరిగింది. లోక్మత్ మహారాష్ట్ర ఆఫ్ ద ఇయర్ 2024 అనేది మనకి ఎవరికి, ఈషా అంబానీకి ఇవ్వడం జరిగింది ఫర్ ద కాంట్రిబ్యూషన్ టు ద మహారాష్ట్ర డెవలప్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద వాట్ బిజినెస్. ఓకే, నెక్స్ట్ FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది మనకి ప్యారిస్లో ఉంటుంది. దీంట్లో 39 కంట్రీస్ అనేవి భాగస్వాములు. దీంట్లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ రెండింటిల పైన పనిచేస్తూ ఉంటుంది. ఒకటి, ప్రివెన్షన్ ఆఫ్ ద వాట్ మనీ లాండరింగ్. సో మనీ లాండరింగ్ని ప్రివెన్షన్ చేయాలి. మనీ లాండరింగ్ అంటే ఏంటిది, ఇల్లీగల్ మనీని లీగల్గా కన్వర్ట్ చేసుకోకూడదు. ఇల్లీగల్గా సంపాదించి లీగల్గా చూపిస్తుంటారు అలా మనీ లాండరింగ్. ఇంకోటి ఏంటిదంటే టెర్రరిజంకి ఫినాన్సింగ్ ఇవ్వకూడదు, టెర్రర్ ఫినాన్స్. సో టెర్రర్ ఫినాన్స్ని అరికడుతూ ఉంటుంది ఇది. ఓకేనా, టెర్రర్ ఫినాన్స్ని అరికడుతూ ఉంటుంది. ఈ రెండు పనులు చేస్తుంటుంది. ఒకటి, మనీ లాండరింగ్ని ప్రివెన్షన్ చేస్తుంది, రెండవది ఏంటి, టెర్రర్ ఫినాన్సింగ్ని చేయకుండా ఆపుతుంది అనమాట. ఏది, సో ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది. ఏది, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క మీటింగ్ అనేది మనకి జరిగింది. సో ఇప్పుడు 21 to the 23rd ఫిబ్రవరి మనకి ఎక్కడ జరిగింది అంటే మన ప్యారిస్, దాని యొక్క హెడ్ క్వార్టర్లోనే జరిగింది. ఇక్కడ ప్యారిస్, ఫ్రాన్స్లోనే జరగడం జరిగింది. సో దీని యొక్క మీటింగ్ అనేది. సో ఏ దేశాలు అయితే మరి మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫినాన్సింగ్కి ఫండింగ్ చేస్తున్నాయో అలాంటి దేశాలను ఏం చేస్తారు, రిస్ట్రిక్షన్స్ పెడతారు, చూస్తారనమాట. లేదంటే కొన్నిటిని బ్లాక్ చేస్తారనమాట. గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ అని ఉంటాయి. గ్రే లిస్ట్ అంటే ఆ కంట్రీస్ని వాచ్ చేసి స్ట్రిక్ట్గా వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ ఇస్తూ ఉంటారు. ఇక టెర్రర్ కానీ మనీ లాండరింగ్ చేసే కంట్రీస్ని బ్లాక్ లిస్ట్లో పెడతారు. ఇక్కడ గ్రే లిస్ట్ అండ్ బ్లాక్ లిస్ట్ అని రెండు ఉన్నాయి. ఓకేనా, సో అయితే ఈ సెషన్లో మొన్న జరిగినటువంటి సెషన్లో, ఇది ఫిబ్రవరి 23rd రోజు జరిగినటువంటి సెషన్లో ఏం చేశారంటే ఈ గ్రే లిస్ట్లోకి కెన్యా ప్లస్ నమీబియాను కూడా యాడ్ చేయడం జరిగింది. అంతవరకు 23 కంట్రీస్ ఉన్నాయి. 23 కంట్రీస్తో పాటు కెన్యా అండ్ నమీబియాని యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మొత్తంలో టెర్రర్ ఫినాన్సింగ్ కానీ లేదంటే ఇల్లీగల్గా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు తెలిసినట్టుంది వీళ్ళకి. అందుకని వాళ్ళని గ్రే లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. ఈ కంట్రీస్ అన్నింటిలో తీసేశారు. ఏవి, బార్బడోస్ కానీ, జిబ్రాల్టర్, యుగాండా, UAE. సో ఈ కంట్రీస్ అన్నింటిలో కూడా తీసేయడం జరిగింది, రిమూవ్డ్. అండ్ నెక్స్ట్ ఈ కంట్రీస్ బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి. ఏవి, మనకి నార్త్ కొరియా కానీ, ఇరాన్ అండ్ మయన్మార్. ఈ 3 కంట్రీస్ అనేవి బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి. సో బ్లాక్ లిస్టెడ్ కంట్రీస్ అంటే వీళ్ళు ఎక్కువ మొత్తంలో టెర్రర్ ఫినాన్సింగ్ అండ్ మనీ లాండరింగ్ ఎక్కువ మొత్తంలో జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు FATF ఇచ్చిన రూల్స్ని ఏం చేస్తున్నారు, ఫాలో అవ్వడం లేదు. కాబట్టి నార్త్ కొరియా కానీ, మయన్మార్ కానీ, ఇరాన్ కానీ ఈ 3 దేశాలు దీంట్లోనే బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి. బ్లాక్ లిస్ట్లో ఉన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళకి పెద్ద వరల్డ్ బ్యాంక్ కానీ, IMF కానీ ఇలాంటి పెద్ద ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, ఆ ఆర్గనైజేషన్స్ నుంచి లోన్స్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ గ్రే లిస్ట్లో ఉన్న వాళ్ళకి కూడా లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, గ్రే లిస్ట్లో ఉన్న వాళ్ళకి, కానీ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఉంటాయి. బ్లాక్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి అసలే తీసుకోవడానికి అవకాశం లేదు. ఓకే, అలా ఉంటాయన్నమాట ఈ రూల్స్ అన్నీ కూడా. సో దానికోసమే ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కి మనకి ప్రస్తుతానికి ఇండియన్ అతను హెడ్ ఉన్నాడు. ఇండియా అతను ఎవరంటే మనకి ఇతని పేరు రాజ్ కుమార్. సో రాజ్ కుమార్ ఇప్పుడు హెడ్ ఉన్నాడు మనకి FATFకి, రాజ్ కుమార్. సో ఇప్పుడు మనకి ఈ FATFకి మనకి ఎలిసా డి ఆండే ఆఫ్ ద వాట్ మెక్సికో ఎలిసా అనేటామా మళ్ళీ ఇప్పుడు July 1st of 2024 నుంచి మనకి నెక్స్ట్ ప్రెసిడెంట్ అవుతుంది. 2 years పాటు ఉంటుంది July 1st నుంచి. ఎవరు, మెలిసా కాదు మన అన్వేషణ గర్ల్ ఫ్రెండ్ మెలిసా అనుకున్నారు. షీ ఈజ్ నాట్ మెలిసా, షీ ఈజ్ ద వాట్ ఎలిసా. మెలిసా బ్రెజిల్. ఎలిసా ఎక్కడ మరి,
మెక్సికో. ఒకదానికొకటి అది పిచ్చి పట్టింది ఎగ్జామ్లో ఇది ఆన్సర్ పెట్టొచ్చాం మళ్ళీ. ఓకే, సో ఇదేంటిది ఎలిసా, ఇదేంటిది ఎలిసా ఫ్రమ్ ద ఏ దేశం, మెక్సికో నుంచి. సో ఈమె July 1 ఆఫ్ ద 2024 నుంచి మనకి ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కి ప్రెసిడెంట్గా యాక్ట్ చేయబోతుంది. ఇప్పుడు ఎవరున్నా టీ రాజా కుమార్ ఉన్నాడు. టీ రాజా కుమార్ అయిపోద్ది ఎప్పుడు June 30కి అయిపోతుంది. సో June 30కి అయిపోయిన తర్వాత July 1 నుంచి ఎవరు స్టార్ట్ అవుతుంది మనకి 2024, 25 అండ్ 26 June 30 వరకు 2 years పాటు ఎవరు ఉంటారో మనకి ఈమెనే ఉంటుంది. ఎవరు? ఎలిసా, నాట్ మెలిసా. ఓకే, నెక్స్ట్ Central Economic Intelligence Bureau in collaboration with the State Bank of India launched the automated search portal లాంచ్ చేస్తారు. ఈ ఆటోమేటెడ్ సర్చ్ పోర్టల్ ఏంటిదంటే, సో ఈ లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఎవరు ఏ బ్యాంక్ నుంచి ఎంత లోన్ తీసుకున్నారు, ఎంత అప్పు కట్టారు, ఇంకా ఎంత అప్పు కట్టలేదు, ఇంకా ఎంత అప్పు పెండింగ్లో ఉంది, ఇలాంటివన్నీ డాటాని ఎప్పటికప్పుడు ఏం చేయొచ్చు, సెర్చ్ చేయొచ్చు అనమాట. దానికోసమే ఇది లాంచ్ చేశారనమాట. ఇది ఆటోమేటెడ్ సర్చ్ పోర్టల్ని లాంచ్ చేశారు. ఎవరు? ఇద్దరు కలిసి. ఎవరు? సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇన్ కొలాబరేషన్ విత్ వాట్ SBI తోటి. చూడండి, సో డెడికేటెడ్ ఫర్ ద యాంటిసిడెంట్ వెరిఫికేషన్ ఆఫ్ ద పొటెన్షియల్ బారోవర్స్ అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ టు హెల్ప్ ద వాట్ పబ్లిక్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటిది? మొండి బకాయిలు. అంటే లోన్ తీసుకుంటాడు కానీ వాడు లోన్స్ ఏం కట్టాడు, తిరిగి కట్టని వాడిని మనం ఎకనామిక్స్ లాంగ్వేజ్లో ఏమంటాం? మొండి బకాయిలు లేదా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని చెప్తుంటాం. ఇలాంటి వాటి గురించి మనకి ఎక్కువ మొత్తంలో ఇమీడియట్గా ఈ డేటాబేస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అనమాట. మరి ఎలా తెలుస్తుంది సార్ అంటే, ఈ డేటాబేస్ అనేది అన్ని బ్యాంకులకు కనెక్ట్ అయి ఉంటుంది. సో అన్ని బ్యాంకులకు కనెక్ట్ అయినప్పుడు ఒక్కొక్కటి 4 బ్యాంకులలో లోన్ తీసుకుంటాడు కదా, మనకు తెలియదు కదా. అందుకని చెప్పి అన్ని బ్యాంకులు కనెక్ట్ అయినప్పుడు మన ఆధార్ కార్డు కొడితే మన జీవితం అంతా ఏమైతే బయటపడుతుంది. ఓకే, నెక్స్ట్ ADB అప్రోచ్ అవార్డ్ 2 million ఆఫ్ ద లోన్ టు కన్స్ట్రక్ట్ ద వాట్ దేనికోసం? ఇది గుజరాత్ ఇంటర్నేషనల్ ఫినాన్స్. గుజరాత్లో మనకు ఒక పెద్ద సిటీ నిర్మిస్తున్నాము, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ టెక్ సిటీ. అక్కడ అన్ని రకాల ఫినాన్స్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ అన్ని అక్కడ పెడుతున్నాము. ఆ సిటీని నిర్మించడానికి కోసం మనకి 23 million ఆఫ్ ద లోన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. నెక్స్ట్ ఇండియా రేటింగ్ అండ్ రీజన్స్, ఐరా. సో ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో, వీళ్ళు మనకి ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ రేట్ని 6.9% చెప్పడం జరిగింది ఈ ఇయర్కి. అండ్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి 6.5, దట్ ఈస్ 2025 ఫినాన్షియల్ ఇయర్కి మనకి 2025. సో ఇప్పుడు మనకి 6.9 చెప్పడం జరిగింది. చూడాలి మరి. సో ఇప్పుడు 2023-24కి ఎంత మనకి 6.9. అండ్ నెక్స్ట్ వీళ్ళు కూడా అంతే చెప్పారు. మోర్గన్ అండ్ స్టాన్లీ కూడా 6.9, సేమ్ 6.5, ఇద్దరు సేమ్ చెప్పారు. ఇండియా రేటింగ్స్ కానీ అండ్ మోర్గన్ అండ్ స్టాన్లీ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా సేమ్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఇండియాకి. ఓకే, GDP గ్రోత్ రేట్స్. ఓకే, నెక్స్ట్ నిర్మలా సీతారామన్ కాయిన్స్ రిలీజ్ చేసింది, 3 కాయిన్స్ అనేది. సో ఎందుకంటే వీళ్ళ యొక్క ఫౌండేషన్ డేస్ అన్నారు. ఇది సెక్యూరిటీ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఉంది. సో ఈ ఢిల్లీ మినీరత్నం మన కేటగిరీ పబ్లిక్ సెక్టర్ కంపెనీది. సో దీని ద్వారా మనకు 3 కాయిన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఒక కాయిన్ ఏంటిదంటే మనకి ఇది 1 హార్న్డ్ రైనోసిరస్. సో మన ఇది అస్సాంలోని కాజీరంగా కానీ పొబితోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి కదా, అస్సాంలోని కాజీరంగా పొబితోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఇవి 1 హార్న్డ్ రైనోసిరస్. ఈ ఒక కాయిన్ 1 హార్న్డ్ రైనోసిరస్ తోటి, ఇంకో కాయిన్ వచ్చేసి ఎన్లైటన్మెంట్ ఆఫ్ ద బుద్ధునికి జ్ఞానోదయమైనటువంటి దాంతో కానీ, థర్డ్ వచ్చేసి మనకేంటి శ్రీ రామజన్మభూమికి అయోధ్య ఏదైతే ఉందో ఈ 3 కాయిన్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఏ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు రిలీజ్ చేశారు? ఢిల్లీలో ఉన్నటువంటి ప్రింటింగ్ ప్రెస్. ఇది సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ద ఇండియా. ఢిల్లీలో ఉంది, మనకి నాసిక్లో ఉంటుంది, సో దేవాస్లో ఉంటుంది, చాలా ప్లేసెస్లో ఉన్నాయి, 4 ప్లేసెస్లలో. దాంట్లో ఢిల్లీ ఒకటి అనమాట. సో హైదరాబాద్లో కూడా ఉంది కదా, సో ఢిల్లీ ఒకటి. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంక్రీజ్డ్ ద ఆథరైజ్డ్ క్యాపిటల్ ఆఫ్ ద వాట్ FCI, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1965లో మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం. ఎక్కడ ఉంటుంది? ఢిల్లీలో ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? రైతుల నుంచి డైరెక్ట్గా ప్రొక్యూర్ చేస్తుంది. దేన్ని? రైస్ని ప్లస్ వీటిని డైరెక్ట్గా ఏం చేస్తుంది? ఫార్మర్స్ నుంచి కొంటుంది. సో ఆ ఫుడ్ కార్పొరేషన్ నడపాలి కదా, నడపడానికి అవసరమైన మనీని ఏమంటాం జనరల్గా? ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటాం జనరల్. అది 10,000 కోట్లు ఉండేది, ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెంచింది. ఎంత? 21,000 కోట్లకు పెంచడం జరిగింది. దట్ ఈస్ ఆథరైజ్డ్ క్యాపిటల్. అంటే 21,000 కోట్లతో వాళ్ళు బిజినెస్ చేయొచ్చు అని దాని మీనింగ్. సో దాన్ని 10,000 కోట్లు ఉండే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 21,000 కోట్లకు పెంచింది. అంటే ఏంటిది? మిగతా మరి 11,000 కోట్లు ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఎవరి కిందకి వస్తుంది ఇదంతా కూడా? మినిస్ట్రీ ఆఫ్ ద కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండియా లాంచెస్ ద UPI రూపే కార్డ్ సర్వీసెస్ ఇన్ ద శ్రీలంక, మారిషస్. యాజ్ ఆన్ February 2024లో చూసుకుంటే మనకి 5 కంట్రీస్ రూపే కార్డ్స్ని యూజ్ చేస్తున్నాయి. భూటాన్ కానీ, నేపాల్ కానీ, మారిషస్ కానీ, సింగపూర్ కానీ, UAE. ఈ అన్ని దేశాలు దేన్ని వాడుతున్నాయి? మనకి రూపే కార్డ్ని వాడుతున్నాయి. రూపే కార్డ్ని వాడుతూ ఉన్నాయి. ఓకేనా? రూపే కార్డు వేరు. మరి యూపీఐని వాడుతున్న దేశాలు ఎన్ని ఉన్నాయి? యూపీఐని వాడుతున్న దేశాలు 7 ఉన్నాయి. నేపాల్ కానీ,
నెక్స్ట్ ఏంటి భూటాన్ కానీ, నెక్స్ట్ శ్రీలంక కానీ, సింగపూర్ కానీ, ఓకే, మలేషియా కానీ, నెక్స్ట్ ఇది మారిషస్ కానీ, ఓకే. సో మారిషస్ కానీ, అండ్ నెక్స్ట్ ఏంటి యూఏఈ కానీ. సో ఈ 7 దేశాలు ఏం వాడుతున్నాయి మనకి యూపీఐని వాడుతున్నాయి. 7 దేశాలు దేన్ని వాడుతున్నాయి? యూపీఐని వాడుతున్నాయి. ఈ దేశాలు ఏం వాడుతున్నాయి మనకి? సో ఇవి రూపే కార్డు వాడుతున్నాయి. రూపే కార్డు వేరు, మనకి ఇది వేరు అనమాట. ఇవి రోజు యాడ్ అవుతూనే ఉంటాయి. నేను ఇప్పుడు కరెంట్ అఫైర్స్ చెప్పిన తర్వాత ఇంతే ఉండదు, ఇంకా వేరే దేశం యాడ్ అవుతుంటే యాడ్ అవుతూనే పోతుంటాయి, లిస్ట్ పెరుగుతున్నాయి. రూపే కార్డు వేరు అండ్ యూపీఐ వేరు, ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు రూపే కార్డుని 5 దేశాలు వాడుతున్నాయి. శ్రీలంక ఇప్పుడు ఇవి యాడ్ అయినాయి. ఇవి శ్రీలంక, ఇప్పుడు మనకి భూటాన్, నేపాల్, మారిషస్, యూఏఈ ఉంది. ఇప్పుడు మనకి వీటితో పాటు ఇది ఎంత అయినాయి? 1 2 3 4 5 అండ్ ఇవి ప్లస్ ఇప్పుడు ఇవి 2 యాడ్ అయినాయి. ఏవి? శ్రీలంక యాడ్ అయింది, ప్లస్ ఇంకోటి ఏమైంది మనకి ఆల్రెడీ మ్యారిషస్ ఉంది. ఏది మిస్ అయింది? నేపాల్, భూటాన్, శ్రీలంక మిస్ అయింది. ఏంటిది? శ్రీలంక మిస్ అయినట్టున్నాను. మొత్తం ఎన్ని అయినాయి? 6 అయినాయి ఇప్పుడు మనకి, ఓకే. 6 7. నెక్స్ట్ ఎరా ఆఫ్ ద హైపర్ గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ అంటే ఏంటిది? ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఏంటి ఫ్రీగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి, ఏమంటాం? గ్లోబలైజేషన్ అంటాం, అవునా కదా. సో ఆ గ్లోబలైజేషన్ అనేది ఒకప్పుడు బాగా ఉండేదన్నమాట. ఏమని మనకి, సో దీన్ని డోక్స్ కామర్స్ థియరీ అని చెప్తుంటాం. ఈ డోక్స్ కామర్స్ థియరీ ప్రకారం ఏంటిదంటే, మనకు కామర్స్ అనేది, కామర్స్ ఈజ్ యాక్ట్స్ యాజ్ అవర్ సివిలైజింగ్ ఫోర్స్ లాగా యాక్ట్ చేసి ఒక దేశం యొక్క డెవలప్మెంట్ కోసం కానీ, ఒక సొసైటీ యొక్క అభివృద్ధి కోసం కానీ ఉపయోగపడుతుందని చెప్పారు. దేన్ని? ఈ కామర్స్ అంటే ఏంటిది? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. అలా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ద్వారా ఎక్కువ మొత్తంలో మనకి సొసైటీకి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. కానీ హైపర్ గ్లోబలైజేషన్ ఎరా ఎండ్ అయిందని చెప్తున్నాడు. ఎందుకు అంటే ఈ యుద్ధాల వల్ల, రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల కానీ, అండ్ చైనా యుఎస్ ట్రేడ్ వార్ వల్ల కానీ, ఇజ్రాయిల్ పాలస్తీనా వార్ వల్ల కానీ, ఇప్పుడు అన్ని దేశాల నుంచి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఏమైనా తగ్గిపోతూ ఉన్నాయి. సో కాబట్టి ఒకప్పుడు అంటే 1990 నుంచి 2008 వరకే చూడండి, ప్రపంచంలో ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఎక్స్పోర్ట్స్ అనేది 15 నుంచి 25% పెరిగినాయి. ట్రేడ్ ఇన్ ద సర్వీసెస్ 18 నుంచి 31% పెరిగినాయి. చైనా అనేది వరల్డ్ ఫ్యాక్టరీ అయిపోయినాయి. అమెరికన్ ఫోన్స్ అనేది చైనాలో కూడా తయారు చేయబడ్డాయి. అలా అంత పెద్ద గ్లోబలైజేషన్ జరిగింది. అంటే అందరికి ఒకరి మీద ఒకరికి ఏముండే ట్రస్ట్ ఉండేది. ఆ ట్రస్ట్ వల్ల ఒక దేశం నుంచి ఒక దేశానికి ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరిగినాయి. అలా 1990 నుంచి 2008 వరకు, దట్ ఈస్ ద ఎరా ఆఫ్ ద హైపర్ గ్లోబలైజేషన్. ఆ హైపర్ గ్లోబలైజేషన్ కాస్త ఏమైపోయింది? రోజు రోజు తగ్గిపోతుంది. ఎందుకంటే ఒక దేశం ఇంకొక దేశం మీద యుద్ధాల వల్ల, వివిధ కారణాల వల్ల ఏమైంది? ట్రస్ట్ను కోల్పోతున్నాయి. ట్రస్ట్ను కోల్పోయి అదేమైంది మనకి హైపర్ గ్లోబలైజేషన్ ఎరా అనేది ఏమైంది? ఇప్పుడు ఎండ్ అయిపోయింది. 2022కి క్లోజ్ అయిపోయింది. ఒక దేశం ఇంకో దేశానికి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. సో కాబట్టి సో ఈ థియరీ ఏదైతే డాక్సోస్ కామర్స్ థియరీ ఏదైతే ఉందో, ఇది సివిలైజ్డ్ ఫోర్స్ లాగా పనిచేస్తుంది అనుకుంటే అది సివిలైజ్డ్ ఫోర్స్ లాగా పని చేయట్లేదు. ద ఎరా ఆఫ్ ద హైపర్ గ్లోబలైజేషన్ ఏమైంది? ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ద గోవా అండ్ ద వరల్డ్ బ్యాంక్ ఇద్దరు కలిసి సైన్ చేసుకున్నారు. దేనికి సంబంధించి అంటే ఈ కన్సిషనల్ ఫైనాన్స్ దేనికి సంబంధించి అంటే ఈ ఏమంటాం మనం, ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి కోసం, వాళ్ళ దేశంలో క్లైమేట్ రెసిలియన్స్ ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి కోసం కన్సిషనల్ ఫైనాన్స్ టు ఇంప్లిమెంట్ ద, సో ఇట్ ఈస్ లో కార్బన్ అండ్ ప్లస్ ఏంటిది? క్లైమేట్ రెసిలియన్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద గోవా. ఓకే, క్లైమేట్ చేంజ్ ఏదైతే వస్తుందో దాని నుంచి వాళ్ళని రక్షించుకోవడానికి కోసము గోవాలో ఏం చేయాలా? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు మనకి, సో దేంట్లో భాగంగా ఇది చూడొచ్చు, సమృద్ధి అండ్ సంతులన్ అండ్ సామర్థ్య గోవాని నిర్మించాలంట. ఏ నాటికి? 2047 నాటికి. దాంట్లో భాగంగానే సో వీళ్ళు లోన్స్ తీసుకొని వాళ్ళ దేశంలో క్లైమేట్ని అభివృద్ధి చేసుకుంటున్నారు అన్నమాట. నెక్స్ట్ బంగ్లాదేశ్ ఇన్ కొలాబరేషన్ విత్ ద బంగ్లాదేశ్ కొలాబరేట్ ఫర్ ద ట్రాన్స్బౌండరీ టైగర్ కన్జర్వేషన్. సో ఇది ఇంటిగ్రేటెడ్ టైగర్ హ్యాబిటాట్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అనేది మనకి, సో జయోమి బరేగా డిస్ట్రిక్ట్ బంగ్లాదేశ్లో ఈ ప్రోగ్రామ్ అనేది జరిగింది. 4th నుంచి 8th వరకు 2 దేశాలు కలిసి అక్కడ మీటింగ్ పెట్టుకున్నాయి. ఎందుకంటే మనకి ఇండియా నుంచి బంగ్లాదేశ్కి సుందర్బన్ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి ఇక్కడికి బెంగాల్ టైగర్స్ ఏమైతే ఉంటాయో నీలాగానే అది అటు దేశం అంతా తిరిగినట్టు అది కూడా దేశం అంతా తిరుగుతుంటుంది. ఇక్కడ నుంచి ఇటు పోతూ ఉంటాయి, లేదు బంగ్లాదేశ్ కదా. సో అందువల్ల ఈ మూమెంట్ ఉన్నప్పుడు వాటి ఏం చేయాలి? మనం కాపాడాల్సిన అవసరం ఉందన్నమాట. సో అందువల్ల ఇప్పటికప్పుడు మీటింగ్ పెట్టేసి, సో అదే ఇంటిగ్రేటెడ్ టైగర్ హ్యాబిటాట్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్. ఇంటిగ్రేటెడ్ అంటే 2 దేశాలు, ఎందుకంటే అవి ఒక ప్లేస్లో ఉండే కదా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ దానికి పోవడానికి అవకాశం ఉందన్నమాట. సో అందువల్ల వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడం అనేది జరిగింది. ఇద్దరం కలిసి ఏం చేద్దాం? మనం కాపాడుకుందాం అని చెప్పేసి, ఓకేనా. సో అది ట్రాన్స్బౌండరీ టైగర్ కన్జర్వేషన్ మీటింగ్ అనేది జరిగింది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ తీసుకునే ధర్మా గార్డియన్. సో ధర్మా గార్డియన్ అనేది మనకి మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఇండియా అండ్ ద జపాన్ ఎవ్రీ ఇయర్ అనేది జరుగుతుంది ఆర్మీ మధ్యన. సో ధర్మా గార్డియన్ అనేది వెరీ కామన్గా. సో 25th ఫిబ్రవరి నుంచి 9th మార్చ్ వరకు మనకి ఇక్కడ రాజస్థాన్లోనే మనకి ఏ ప్లేస్లో? మహాజన్ అనే ప్లేస్లో జరుగుతుంది. సో దట్ ఈస్ ద 5th ఎడిషన్ ధర్మా గార్డియన్. ఇండియా మరియు జపాన్ ఫోర్సెస్ మధ్యన జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ ద వాయు శక్తి ఇన్ పోఖ్రాన్ రాజస్థాన్. వాయు శక్తి, సో పోఖ్రాన్ రాజస్థాన్లో మనకి ఎప్పుడు 17th ఫిబ్రవరి
ఫిబ్రవరి మనకి జరిగింది. సో ఇది ఎందుకోసమో వాయుశక్తి అనేది ఇండియన్ ఎయిర్పోర్ట్స్ వాళ్ళు మనకి సో క్యాపబిలిటీస్ టెస్ట్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి యుద్ధ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయో లేవా అని మనమే టెస్ట్ చేసుకోవాలన్నమాట. సో విత్ ద థీమ్ ఆఫ్ ద వాట్ ఏంటిది లైటనింగ్ ద స్ట్రైక్ ఫ్రమ్ ద వాట్ స్కై అనే థీమ్ తోటి మనకి ఈ వాయుశక్తిని అప్పుడప్పుడు ఎగ్జామినేషన్ ఏం చేస్తారంటే వాయుశక్తి ఇస్ ద మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఏదైనా ఒక కంట్రీస్ మధ్యన ఇస్తాడు మనం కన్ఫ్యూజ్ చేయడానికి. ఏ కంట్రీస్ మధ్యన జరగలేదు, మన ఒక్క ఎయిర్ ఫోర్సే జస్ట్ మన యుద్ధంకి రెడీగా ఉన్నామా లేదా మనం ఏం చేయాలి టెస్ట్ చేసుకోవాలి. అలా టెస్ట్ చేసుకోవడానికి కోసం ఇది మనకి జరగడం జరిగింది. ఏది వాయుశక్తి, ఏదైతే వాయుశక్తి ఉందో అది అనమాట. ఓకేనా. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. మనకి జైసల్మీర్ ఇక్కడ రాజస్థాన్ ప్రాంతంలో మన వాళ్ళు టెస్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఏ థీమ్ తోటి స్ట్రైకింగ్ ఫ్రమ్ ద స్కై అనే పేరుతోటి. నెక్స్ట్ వచ్చేసి శాంతి ప్రయాస్ 4 20th ఫిబ్రవరి మరి నేపాల్ ఇది పంచకోల్. సో పంచకల్ నేపాల్లో జరుగుతుంది. ఇది చాలా కంట్రీస్ అనేది దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది మల్టీనేషనల్ హోస్టెడ్ బై ద వాట్ నేపాల్ ఆర్మీ విత్ ద వాట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఇద్దరు కలిసి దీన్ని హోస్ట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద వాట్ మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజెస్. కానీ ఇద్దరిని రిసీవ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి హోస్ట్ చేయడం జరిగింది. ఏది శాంతి ప్రయాస్ నేపాల్లో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 1900 crores of the deal to procure the 200 BrahMos missiles from the what Indian Navy నుంచి మనకి సో ఇండియన్ నేవీ కోసం 200 BrahMos మిసైల్స్ని కొనడానికి కోసం మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అప్రూవల్ తెలిపింది అనమాట. క్యాబినెట్ కమిటీ అనేది అప్రూవల్ తెలిపింది. ఓవర్ ద వాట్ 19,000 crores తోటి మనకి ఈ బ్రహ్మోస్ ఏరోస్పేస్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళే కదా తయారు చేశారు. ఎవరు? సో ఈ బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఎవరైతే ఉందో వాళ్ళు తయారు చేస్తారనమాట. సో ఇది ఎవరెవరు బ్రహ్మోస్ అనేది ఇండియా బ్రహ్మపుత్ర రివర్, రష్యాలోని ఏ రివర్ మాస్కో రివర్ రెండిట్ల పేరు పైన మనకి బ్రహ్మోస్ అనే మిసైల్ పేరు పెట్టారు. ఇండియా ప్లస్ ఏ కంట్రీ రష్యా యొక్క జాయింట్ కోఆపరేషన్ ఇది. మామూలుగా ఇది ఏ మిసైల్, ఇది ఏ టైప్ ఆఫ్ ద మిసైల్? సూపర్ సోనిక్ మిసైల్. సో బ్రహ్మోస్ అనేది ఏంటిది సూపర్ సోనిక్ ఏ మిసైల్? క్రూయిజ్ మిసైల్. ఓకేనా. క్రూయిజ్ అంటే స్ట్రైట్ లైన్లో వెళ్తుంటాయి జనరల్. బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే తిరుగుతుంటాయి. సో సూపర్ సోనిక్ అనేది ఏంటిది 290 కిలోమీటర్స్ స్పీడ్ తోటి 290 కిలోమీటర్స్ రేంజ్ వరకు వెళ్ళేది. దీన్ని ఇప్పుడు మనకి 450 కిలోమీటర్స్ రేంజ్ వరకు పెంచడం జరిగింది. ఒకప్పుడు ఇది ఒరిజినల్గా తయారు చేసినప్పుడు 290 కిలోమీటర్స్ దాని రేంజ్ అనేది. ఇప్పుడు 450 కిలోమీటర్లో ఉన్న టార్గెట్ని కూడా అది హిట్ చేయగలదు అనమాట. అలా మనకు పెంచడం జరిగింది ఒక టార్గెట్ని. ఎందుకంటే మనకి ఎంసీటీఆర్లో సైన్ చేసిన తర్వాత మనకి ఆ పర్మిషన్ అనేది రావడం జరిగింది. సో ఇలా మనకి బ్రహ్మోస్ మిసైల్స్ 19,000 crores తోటి మనకి ఈ 200లకు పైగా. ఓకే. ఒకప్పుడు 290 కిలోమీటర్స్ వరకే ఉండేది రేంజ్, దాన్ని 450 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సూపర్ సోనిక్ అంటే సౌండ్ కన్నా ఎక్కువ స్పీడ్ తోటి పోతుంటుంది కదా. సో కాబట్టి అది మ్యాక్స్ స్పీడ్ 2.8 తోటి లేదా ఆల్మోస్ట్ 3 times ఆఫ్ ద సౌండ్ తోటి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ బ్రహ్మోస్ అనేది 3 versionలో ఉన్నాయి. ల్యాండ్ వర్షన్ ఉంది, ఎయిర్ వర్షన్ ఉంది, సీ వర్షన్ కూడా ఉంది బ్రహ్మోస్ అనేది. ఓకేనా. సో బ్రహ్మోస్ ఇండియా యాజ్ సెట్ అండ్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ టార్గెట్ ఆఫ్ ద 30,000 crores బై ద 2024-25 నాటికి ఈ బ్రహ్మోస్ మిసైల్స్ని కూడా మనం మొదటిసారిగా ఒక దేశానికి అమ్ముతున్నాం. దేనికి? ఫిలిప్పైన్స్కి. మనకి ఫస్ట్ టైం మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వేటిని? బ్రహ్మోస్ మిసైల్స్ని. ఓకే. మన దేశంలో కూడా. నెక్స్ట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారంగా తీసుకుంటే మనకి ఇది 6 monthsకి ఒకసారి మారుతూ ఉంటుంది. ఇండియా అనేది 80వ ప్లేస్లో ఉండే 80 నుంచి ఎక్కడికి 85వ ప్లేస్కి పడిపోవడం జరిగింది. అకార్డింగ్ టు ఏ రిపోర్ట్ జనవరి 2024లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 6 monthsకి ఒకసారి రిపోర్ట్స్ మారుతూ ఉంటాయి. అందుకోసం చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇండియాలో ఏ కంట్రీ ఏ ర్యాంక్లో ఉందని చెప్పేసి. 6 countries 1వ ర్యాంక్లో ఉంది మనకి. ఇండియా అయితే 85వ ప్లేస్కి పడిపోయింది. కానీ ఈ 6 countries హెన్లీ పాస్పోర్ట్ ఇండియా జనవరి 2024 ప్రకారం ఇవన్నీ కూడా సో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, సింగపూర్, స్పెయిన్ అనేటివి. సో వీళ్ళ దేశంలో మనకి వాళ్ళ పాస్పోర్ట్ అనేది 194 దేశాలకి యాక్సెస్ ఇవ్వబడుతుందంట వాళ్ళ దేశాలు. మనం తీసుకుంటే బాటమ్ 3లో మన ఇండియా అనేది. సో ఇండియా అనేది 85వ ర్యాంక్లో ఉంది. మన పాస్పోర్ట్ ద్వారా మనం ఎన్ని దేశాలకి? 62 దేశాలకి మాత్రమే విజిట్ చేయగలిగే కెపాసిటీ ఉంది మన పాస్పోర్ట్కి. సో వీళ్ళ పాస్పోర్ట్స్కి దాదాపు 194 దేశాలకి. బాగా లాస్ట్కి ఏంటిది? ఇరాక్ 107th ప్లేస్లో ఉంది. దాదాపు 31 దేశాలకు మాత్రమే వెళ్ళచ్చు. నెక్స్ట్ సిరియా ఏంటిది? ఆఫ్ఘనిస్తాన్. ఇలా లీస్ట్ పొజిషన్లో ఉన్నాయి మనకి. ఇండియా అనేది ఏంటిది 62వ పొజిషన్లో ఉంది. 85వ పొజిషన్లో ఉంది. 62 దేశాలకు వెళ్ళచ్చు. ఓకేనా. ఎగ్జామినేషన్లో రివర్స్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇండియా స్టాండింగ్ ఎట్ ద 62 place అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ కెపాసిటీ టు విజిట్ ద 85 countries అంటాడు. 85 అనేది ఏంటిది? ర్యాంక్. సో 85 అనేది ఏంటిది? ర్యాంక్. 62 అనేది ఏంటిది? 62 దేశాలకు విజిట్ చేసే కెపాసిటీ ఉంది అకార్డింగ్ టు ద ఎవరి ప్రకారం? హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం. టాప్ ర్యాంక్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్. జర్మనీ, ఇటలీ, సో ఫ్రాన్స్ 3 యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, 4 యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, 2 ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి. ఏవి? జపాన్ అండ్ సింగపూర్. అండ్ ఈ మిగతా అన్ని 4 యూరోపియన్ కంట్రీసే ఉన్నాయి. ఏది? జర్మనీ, ఇటలీ, స్పెయిన్. పోర్చుగల్ ఉందా? లేదు. పోర్చుగల్ పెట్టచ్చు ఎగ్జామినేషన్లో. ఓకే. నెక్స్ట్
వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్. సో వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్స్ అనేది జరిగింది మనకి, నరేంద్ర మోదీ గారు అటెండ్ అవ్వడం జరిగింది. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్స్ అనేది మనకి దుబాయ్లో జరిగింది. సో ఫిబ్రవరి 12th నుంచి ఫిబ్రవరి 14th వరకు వరల్డ్ సమ్మిట్స్ అనేది జరిగింది. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్స్ ఇక్కడ దుబాయ్లో జరిగింది అనమాట. ఏ థీమ్ తోటి? షేపింగ్ ద వాట్ ఫ్యూచర్ గవర్నమెంట్స్, అంటే ప్రతి దేశం యొక్క గవర్నమెంట్స్ అనేది ఎలా ఉండాలి, ఏం చేయాలని చెప్పేసి అడుగుతుంటారు. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే ఈ ఆర్గనైజేషన్, ఇది వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్స్ ఆర్గనైజేషన్ అనేది దీన్ని ఆర్గనైజ్ చేస్తుంటుంది ఎవ్రీ ఇయర్ అనమాట. అది ఒక ఎన్జిఓ సంస్థ, వాళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారనమాట దీన్ని. సో షేపింగ్ ద ఫ్యూచర్ గవర్నమెంట్ అనే థీమ్ తోటి మనకి జరిగింది. ఈ సంవత్సరం యొక్క అన్ని గవర్నమెంట్ దేశాలన్నీ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తాయి. సో దీనిలో ఇండియా కానీ, తుర్కియా కానీ, ఖతార్ అనే 3 దేశాలు ఈ సంవత్సరము గెస్ట్ ఆఫ్ ఆనర్గా మనం పిలవడం జరిగింది. నరేంద్ర మోదీ గారు కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయడం జరిగింది గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద. ఇక్కడ వెళ్ళినప్పుడే మనకి అబుదాబిలో హిందీ టెంపుల్ కానీ, యూపీఐ కానీ, సిబిఎఫ్సి కానీ, ఐఐటి ఢిల్లీది క్యాంపస్ కానీ అవన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఈ సమ్మిట్కి వెళ్ళినప్పుడే, ఎక్కడ? దుబాయ్కి వెళ్ళినప్పుడు. ఓకే, సో హెల్డ్ ఇన్ ద దుబాయ్. సో యూఏలో జరగడం జరిగింది. సో ఇది 2013లో నుంచి ఇది స్టార్ట్ అయింది. షేక్ మహమ్మద్ స్టార్ట్ చేశారు అక్కడ యూఏలో. 2013 నుంచి ఈ సమ్మిట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. దాదాపు 25 గవర్నమెంట్స్ అనేది పార్టిసిపేట్ చేశారు, 4000 మంది. ఈ సంవత్సరం వీటన్నిటిపైన డిస్కస్ చేయడం జరిగింది వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ లోపల. ఈ యాక్సలరేషన్, ట్రాన్స్ఫర్మేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డెవలప్మెంట్ అండ్ ఫ్యూచర్ ఎకనామిక్స్, ఫ్యూచర్ సొసైటీస్, ఎడ్యుకేషన్, సస్టైనబిలిటీ, అర్బనైజేషన్ అండ్ ద గ్లోబల్ హెల్త్ ప్రియారిటీస్, ఈ అన్నిటిపైన డిస్కషన్ చేయడం జరిగింది ఈ సంవత్సరం యొక్క వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ లోపల. అయితే అందులో అవార్డ్స్ ఇస్తారు. అంటే గవర్నమెంట్ అంటే ఏంటిది? ఏ గవర్నమెంట్ అనేది మంచి మంచి పాలసీస్ని తీసుకొస్తాను అవార్డు ఇస్తారు కదా, అవార్డ్స్ కేటగిరీలో ఈసారి మనకు కూడా రావడం జరిగింది. 4 కేటగిరీస్లో అవార్డ్స్ ఇస్తారనమాట. దాంట్లో ఈ సంవత్సరం 4 కేటగిరీలో ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ పవర్డ్ గవర్నమెంట్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్ అండ్ ఇంక్లూసివ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే 4 ఫీల్డ్లు ఇచ్చారు. మనకి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఐ రాస్తే, మనకి మినిస్ట్రీ ఆఫ్ ద రోడ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఐ రాస్తే అంటే రోడే కదా, రోడ్డుకి సంబంధించి రోడ్డు ట్రాన్స్పోర్టేషన్లో మనము ఎక్కువ మొత్తంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తున్నాం. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఐ రాస్తే అనేది మన సాఫ్ట్వేర్కి రావడం జరిగింది. బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ గవర్నమెంట్ సర్వీసెస్ కింద ఐ రాస్తేకి వచ్చింది. ఎడ్యుకేషన్ కింద గానా దేశానికి, హెల్త్ సర్వీసెస్ కింద మనకి సదు సెహాత్ ఇండోనేషియాకి, ఇన్క్లూసివ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కింద సో మన కజకిస్తాన్కి ఈ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్స్లో అవార్డు ఇవ్వడం జరిగింది. సో మనది ఇంపార్టెంట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేటగిరీలో ఈ ఐ రాస్తేకి రావడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఐ రాస్తే అనేది ఏంటిది చూడండి, దట్ ఈస్ ద ఇంటెలిజెంట్ సొల్యూషన్ ఫర్ ద రోడ్ సేఫ్టీ త్రూ ద టెక్నాలజీ ఇంజనీరింగ్. సో ఇది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ గవర్నమెంట్ సర్వీసెస్. ఇది ఏంటిదంటే మనకి రోడ్ యాక్సిడెంట్స్ జరగకుండా మనకి మనుషులు ఏం చేస్తే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరుగుతుంటుంది. ఇట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ద వాట్ రోడ్ యాక్సిడెంట్ అండ్ అండర్స్టాండ్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వాట్ రోడ్ యాక్సిడెంట్ అండ్ ప్రొవైడ్ ద వాట్ సొల్యూషన్స్. సో అందువల్ల దీనికి మనకి బెస్ట్ ఏఐ పవర్డ్ సర్వీస్ కింద మనకి అవార్డు రావడం జరిగింది. అట్లాగే దుబాయ్ సెట్ టు లాంచ్ ద వాట్ వరల్డ్స్ ఫస్ట్ ఎయిర్ టాక్సీ సర్వీసెస్ బై ద 2026 నాటికి మనకి ఎయిర్ టాక్సీ సర్వీసెస్ని లాంచ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇది సో దుబాయ్ యూఏఈ, సో యూఏఈకి ఓకేనా, రైట్. నెక్స్ట్ స్పోర్ట్స్ అవార్డ్ తీసుకుంటే మనకి సో ఏసెస్ అనేది ఏంటిది, ఒక మన స్పోర్ట్స్ మ్యాగజైన్. సో లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఆధారంగా మనకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అవార్డు సెరమనీ ముంబైలో మనకి జరగడం జరిగింది. సో వెరీ క్లియర్గా సో ద 2024 అర్జున అవార్డు శీతల్ దేవి పారా ఆర్చర్ ఓన్ ద స్పోర్ట్స్ యాక్సెస్ అవార్డ్ ఫర్ ద వాట్ స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ద ఫీమేల్ అండ్ షీ ఆల్సో ఓన్ ద వాట్ సో మూమెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2024 స్పోర్ట్స్ మెన్ అండ్ ద స్పోర్ట్స్ మెన్ అండ్ ద ఉమెన్. సో మెన్ అయితే ఎవరు మనకి, సో ఇతను ఎవరు నీరజ్ చోప్రా, సో స్పోర్ట్ పర్సన్ ఆఫ్ ద ఇయర్. అండ్ నెక్స్ట్ ఫీమేల్ అయితే మనకి ఎవరు శీతల్ దేవి ఆఫ్ ద వాట్ పారా ఆర్చర్ ఎవరైతే ఉన్నారో ఈమె బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఉమెన్గా, ఇతను మెన్గా అకార్డింగ్ ద వాట్ ఏస్ మ్యాగజైన్. ఏ మ్యాగజైన్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఏస్ మ్యాగజైన్స్ వాళ్ళు. వీళ్ళు ట్రాక్ అండ్ ఫీల్డ్లో ఇచ్చిన వాళ్ళు. సో ఇది ట్రాక్ అండ్ ఫీల్డ్లో వాళ్ళు ట్రాక్ కాదు, ఇండివిజువల్గా మనకి ఇది స్పోర్ట్స్ స్టార్ మెయిల్ అండ్ ద ఫీమేల్ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి నీరజ్ చోప్రా ప్లస్ ఎవరు శీతల్ దేవి ఎవరి ప్రకారం ఏస్ మ్యాగజైన్ ప్రకారం. ఇది పక్కన పెట్టండి, ఇది అవసరం లేదు ఓకే. నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్షిప్ దట్ ఇండియన్ ఉమెన్స్ టీమ్ ఓన్ ద వాట్ టైటిల్. సో ఇండియన్ ఉమెన్స్ టీమ్ ఓన్ ద వాట్ టైటిల్ ఫర్ ద వాట్ ఫస్ట్ టైం మనకి టైటిల్ ఇండియన్ బ్యాడ్మింటన్ టీమ్ లెడ్ బై ద వాట్ పూసార్ల పివి సింధు లీడ్ చేయడం జరిగింది. మనకి ఏషియాలో జరిగింది, మనకి ఎక్కడ మలేషియాలో, ఇక్కడ షా ఆలం సెలంగార్ మలేషియాలో జరిగింది. సో దీంట్లో మనకు గెలవడం జరిగింది. ఇండియా బీట్స్ ద వాట్ ఏ దేశాన్ని, థాయిలాండ్ని బీట్ చేయడం జరిగింది. దేంతోటి 3-2 తోటి థాయిలాండ్ని బీట్ చేసి ఇండియా అనేది మనకి గెలవడం అనేది జరిగింది. సో ఇది 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఏషియన్ ఛాంపియన్షిప్ అనేది 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతూ ఉంటుంది. మనకి ఈసారి ఎక్కడ జరిగింది, మలేషియాలో జరగడం జరిగింది. ఫిబ్రవరి 13th to 18th మలేషియా దేశంలో జరిగింది.
ఫస్ట్ టైం మనం థాయిలాండ్ని బీట్ చేసి మనకి ఏషియన్ ఉమెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని గెలవడం జరిగింది ఇండియా. సో అండ్ మనకి మెన్స్ విన్నర్ అయితే ఎవరు? చైనా. మెన్స్లో మనం గెలవలేదు, ఇక్కడ అన్ని మెన్స్లో వీళ్ళు గెలిచారు, చైనా గెలిచింది. కానీ ఉమెన్స్లో ఎవరు గెలిచారు? ఇండియా అనేది గెలవడం జరిగింది ఫస్ట్ టైం అనేది. ఓకే, నెక్స్ట్ మాగ్నస్ కార్ల్సన్ విన్ ద వాట్ ఇనాగ్రల్ ఫ్రీ స్టైల్ చెస్ ఆఫ్ ద వాట్ గోట్ ఛాలెంజ్. ఇది జర్మనీలో జరుగుతుంది. మనకి ఫ్రీ స్టైల్ అని, బ్రిడ్జ్ అని, ర్యాపిడ్ అని రకరకాల చెస్ ఛాంపియన్షిప్స్ ఉంటాయి. ఈ చెస్లో ఏంటిదంటే టైం మారుతుంటుంది. అంటే ప్రతి చెస్కి సేమ్ ఉంటాయి, ఆట సేమ్ ఉంటుంది కానీ టైం మారుతుంది. ఒకటి 5 నిమిషాలలో ఆడే ఆట, ఒకటి 20 నిమిషాలలో ఆడే ఆట, ఒక 10 నిమిషాలలో ఆడే ఆట, రకరకాల టైం పీరియడ్లో ఆడాల్సి ఉంటుంది మనకి. సో దాంట్లో ఇది ఒక టైప్ అనమాట, ఇది గోట్. సో దట్ ఈస్ ద చెస్ గోట్ ఛాలెంజ్. ఇది ఫస్ట్ టైం అనమాట. ఇది ఈ సంవత్సరమే స్టార్ట్ అయింది, ఇది జర్మనీలో జరుగుతుంది. సో ఇది ఇక్కడ ఇచ్చాడు ఇక్కడ. సో విల్హానస్ జర్మనీ. సో ఫిబ్రవరి 9th నుంచి 16th వరకే విల్హానస్ జర్మనీలో జరగడం జరిగిందనమాట. ఫస్ట్ టైం ఇది జరగడం, ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు, ఇదే మొదటిసారిగా స్టార్ట్ చేశారు. అందుకే ఇనాగ్రల్ అని చెప్తున్నాము. దట్ ఈస్ ద ఫ్రీ స్టైల్ చెస్ గోట్ ఇనాగ్రల్ సెరమనీ, ఇది ఫస్ట్ టైం ఇలా జరగడం. సో ఇది కూడా మనకి వరల్డ్ ఛాంపియన్షిప్ ఇదనే గెలవడం జరిగింది. ఎవరు? మాగ్నస్ కార్ల్సన్. ఇతనే గెలవడం అనేది జరిగింది, మాగ్నస్ కార్ల్సన్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డే. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డే అనేది మనకి ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 21st రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే ఫిబ్రవరి 21st మనకి లాంగ్ వే బ్యాక్ 1956లో ఫిబ్రవరి 21st రోజు అప్పుడు అది పాకిస్తాన్ కంట్రోల్లో ఉండేది బంగ్లాదేశ్. కాబట్టి బంగ్లాదేశ్లో ఉర్దూ మాట్లాడేవాళ్ళు, బంగ్లాదేశ్లో బెంగాలీ మాట్లాడేవాళ్ళు, పాకిస్తాన్లో ఏం మాట్లాడేవాళ్ళు? ఉర్దూ మాట్లాడేవాళ్ళు. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్లో మన బంగ్లాదేశ్, ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఏం మాట్లాడే ఉర్దూ. కానీ ఈ రెండు ఒకటే కంట్రీస్ కదా అప్పట్లో. ఈ కంట్రీ నుంచి ఈ కంట్రీకి వెళ్ళాలంటే చాలా దూరం, ఈ రెండు ఒకటే కంట్రీస్, ఇది వెస్ట్ పాకిస్తాన్, ఇది ఈస్ట్ పాకిస్తాన్. అందువల్ల ఇక్కడ ఉర్దూని అఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బెంగాలీలంతా పోరాటం స్టార్ట్ చేశారు. అలా ఎక్కువ మంది బెంగాలీస్ని అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చంపేయడం జరిగిందనమాట. అందువల్ల యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ప్రతీకగా, సో ఆ మారణ హోమానికి ప్రతీకగా ఫిబ్రవరి 21st ఎవ్రీ ఇయర్ ఏంటిది మదర్ లాంగ్వేజ్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. ఎవరు? యునెస్కో అనేది. ఎందుకంటే వాళ్ళ భాష కోసం పోరాడడం జరిగింది కాబట్టి అందుకని దీన్ని మదర్ లాంగ్వేజెస్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది ఫిబ్రవరి 21st. వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు చేసిన పోరాటానికి హానర్గా. సో ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 21st ఏమంటే మదర్ లాంగ్వేజ్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఈ సంవత్సరానికి కనుక చూసుకుంటే మల్టీ లింగ్యువల్ ఎడ్యుకేషన్ ఫిల్లర్ ఫర్ ద ఇంటర్ జనరేషనల్ లెర్నింగ్ అనే థీమ్ తోటి మనకి ఈ మదర్ లాంగ్వేజ్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. ఏది? మల్టీ లింగ్యువల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ పిల్లర్ ఆఫ్ ద వాట్ ఇంటర్ జనరేషనల్ లెర్నింగ్. అంటే అన్ని భాషలు వచ్చి ఉండాలి, అన్ని భాషలు వస్తేనే మనకి వస్తాయన్నమాట. ఓకేనా? సో విచ్ ఇస్ రిలేటెడ్ టు ద వాట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 4, క్వాలిటీ ఎడ్యుకేషన్. ఓకేనా? రైట్. సో ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి, సో ఫిబ్రవరి 29th వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్. దీంతో మనకు ఫిబ్రవరి మంత్ మొత్తం కంప్లీట్ అయింది. ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీలో కవర్ చేయడం జరిగింది ఆ ఫిబ్రవరి మంత్ మొత్తం. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.